అందరికీ నమస్కారం. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ పల్లెటూరి కాపురం అత్త మామలతో. కథలోకి వెళ్ళబోయే ముందు మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే బటన్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. కథని వింటున్న ప్రతి ఒక్కళ్ళు తప్పకుండా ఒక మంచి లైక్ చేసి ఒక మంచి కమెంట్ పెట్టండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇంకా చేసుకొని వారికి నేను కథ అప్లోడ్ చేయగానే మంచి మంచి కథల నోటిఫికేషన్స్ మీ దాకా వస్తాయి. మంచి మంచి కంటెంట్తో ఉన్న కథలు మన ఛానల్లో చాలా ఉన్నాయి. అవి మీరు వినకపోతే విని ఆనందించండి. చాలా మీనింగ్ఫుల్గా ఉండేవి, తెలియని ఎన్నో విషయాల్ని మనకి తెలియజెప్పే మోరల్ ఉన్న స్టోరీస్ చాలా ఉన్నాయి. మీరు విని మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకోండి. ఇక ఈ స్టోరీ విషయానికి వస్తే, ఒక కొడుకు, కోడలు, అత్త, మామ, ఒక కుటుంబం. ఆడపడుచు భర్త, అమ్మ, నాన్న, అక్క, బావతో ఉన్న ఒక ఫ్యామిలీలో జరిగేటటువంటి ఫ్యామిలీ స్టోరీ ఇదే. చిన్న కారణాలతోనే చాలా పెద్ద ఇష్యూస్ క్రియేట్ చేసుకునే మనుషులు మన చుట్టూ చాలామంది ఉన్నారు. అలాంటిది అసలు ఈ కథలో ఏం జరుగుద్ది, ఏం ఇష్యూస్ క్రియేట్ అవుతే లాస్ట్కి ఈ కథ ఏ కంచికి చేరబోతోంది అనేది మరి మనం కూడా తెలుసుకుందామా? కథని ఎక్కడ స్కిప్ చేయకుండా వినండి. కథలోకి వెళ్ళిపోదామా? వింధ్యాదేవి, వాసుదేవరావు దంపతులు ఆ ఊళ్ళోని ధనవంతుల్లో ఒకళ్ళు. వాసుదేవరావు ఊళ్ళో ఉన్న పెద్ద మనుషుల్లో ఒకడు. ఆయనకి ఆయన తల్లిదండ్రుల ద్వారా సంక్రమించిన ఆస్తి ఆయన 5 అక్కలకి పెళ్లి చేసి పంపి తలా ఒక 50 ఎకరాలు కట్నాలుగా ఇచ్చి పెద్ద గవర్నమెంట్ ఆఫీసర్లకి, కోటీశ్వర్లకి ఇచ్చి పెళ్లి చేసి పంపంగా తలా ఒక 7 వారాల నగలు పెట్టి పంపించంగా ఆయనకు మిగిలింది 100 ఎకరాల పొలం. ఆ 100 ఎకరాల పొలం పెద్ద మండువాలోగిలి ఇల్లు, దానికి తోడు 4 సైట్లు, ఇక బోలెడంతా చెప్పుకోదగినంత బ్యాంకులో క్యాషు. ఆయనకి భారీగా వింధ్యాదేవి వచ్చింది. ఆవిడికి అత్తింటి తరపున కూతుళ్లతో సమానంగా 7 వారాల నగలు, పుట్టింటి వాళ్ళు కూడా ఆవిడికి అంతే పెట్టారు 7 వారాల నగలు. ఆవిడ కూడా స్త్రీధనంగా ఆ రోజుల్లో 25 ఎకరాల పొలం తీసుకొచ్చింది. దానికి తోడు ఆవిడకి వాళ్ళ అమ్మా నాన్నలు అప్పట్లోనే ₹1,00,00,000 రొక్కంగా ఇచ్చి పంపించారు. కోటీశ్వర్లు వీళ్ళు, లేని వాళ్ళు కాదు. ఇక వాసుదేవరావుకి, వింధ్యాదేవికి ఉన్నదే ఎంత మంచి మనసు అంటే, మనుషులకి డౌన్ టు ఎర్త్ ఉండటం అంటే ఎలా, ఎంత ఎదిగినా ఒదిగి ఉండటం అంటే ఏంటి అనేది వీళ్ళ దగ్గర నేర్చుకోవాలి. వాసుదేవరావు ఆ రోజుల్లో BA చదువుకున్నాడు. అయినా ఆయనకి వ్యవసాయం అంటే చాలా ఇష్టం. అమ్మా నాన్నలు ఇచ్చిన 100 ఎకరాల పొలం కదలకుండా, రేపు ఆయనకి కూతురు కొడుకు పుడితే గనక ఇది కొడుక్కి ఉంచేసినా కూతురు కోసం వేరే ఇవ్వాలి అని ఆలోచించేవాడు తప్ప కొడుకు దాంట్లో నుంచి వాటాలు ఇవ్వాలి అని ఎప్పుడూ అనుకునేవాడు కాదు. దానికి తోడు వ్యవసాయం అంటే మక్కువతో ఆయన పట్టిందల్లా బంగారం అయ్యేదే. 3 పంటలు వేసేవాడు. ఎవరైనా ఏదైనా బాధలో ఉన్నారు, అవసరంలో ఉన్నారు అంటే వాళ్ళు అడగకుండానే ఆ మహానుభావుడు సాయం చేసేవాడు. ఆ ఊళ్ళో ఉన్నటువంటి గుడికి వాళ్ళ తాత ముత్తాతల ఆ రోజుల్లో 100 ఎకరాల దేవుడు మాన్యం రాశారు. దానిపైన ఐవేజల్ లెక్కలన్నీ ఇప్పటికే ఆయనే చూస్తూ ఉంటాడు. ఎంతోమంది పేద పిల్లలకి చదువులు చెప్పించడం, ఎంతోమంది పిల్లలకి ఆయన పెళ్ళిళ్ళు చేయటం, ఆరోగ్యం బాగోని వాళ్ళకి ఆపరేషన్లు చేయించడం ఆయనకు అదొక చిన్న అలవాటు. ఇక వింధ్యాదేవి విషయానికి వస్తే, అంత కోటీశ్వర్ల ఇంట్లో 6 అన్నల తర్వాత పుట్టిన కూతురు ఆవిడ. అల్లారు ముద్దుగా పెరిగిన అత్తారింటికి వచ్చాక అత్తమామల్ని సొంత కూతురులా చూసుకుంది. ఆవిడ చేతి మీదగానే వాళ్ళు సంతృప్తిగా కాలం చేసి పైలోకానికి చేరుకున్నారు. అత్తగారు పోయేటప్పుడు కోడల్ని కూతురుతో పోల్చిపోయిందంటే ఆ కోడలు ఎంత గొప్పదో మనం ఇంకా వేరే చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఊళ్ళో వాళ్ళందరికీ వాళ్ళంటే ఒక విలువ, గౌరవం, అలాగే భయం కూడాను. వింధ్యాదేవి చాలా గట్టిగా మాట్లాడుతుంది. తప్పు ఆవిడ చేయదు, తప్పుడు పని ఎదుటి వాళ్ళు చేస్తే ఊరుకోదు. వాసుదేవరావు విషయంలో కూడా అంతే. ఎదుటి వాళ్ళకి ఆయన ఎంత గౌరవం, మర్యాద ఇస్తాడో అంతా ఎదుటి వాళ్ళు ఇస్తే మంచిది అనుకుంటాడు ఆయన కూడా. ఇక వింధ్యాదేవి ఇంట్లో బోలెడంత పాడి, మేకలు, గొర్రెలు, వాటికి తోడు ఆవులు, గేదెలు, ఇలా
లేనిదంటూ ఉండదు. పాడి పంటకు ఆ ఇంట్లో ఏ లోటు ఉండదు. ఆ ఇంట్లో ధనలక్ష్మి ధాన్యలక్ష్మి కొలువై కూర్చొని ఉంటారు తిష్ట వేసుకొని. ఆవిడ ఎంతోమంది పిల్లలు ఆకలితో పాలక లేక ఏడుస్తుంటే వాళ్ళు పేదవాళ్ళ కోటీశ్వర్ల అని చూసుకునేది కాదు. వాళ్ళకి కడుపు నిండా పాలు పోసేదే. వయసు మరలిన వాళ్ళు వస్తే కడుపు నిండా భోజనం పెట్టేదే. చాలా మంచిదే. భర్త అడుగుజాడల్లో నడిచే ఇల్లాలు. దైవభక్తి చాలా ఎక్కువ. దానికి తోడు దానగుణము ధర్మగుణము ఉన్నవాళ్ళు భార్యాభర్తలు. వాసుదేవరావుకి ఆ ఊళ్ళో ఒక స్నేహితుడున్నాడు. ఆయన పేరు రాజారావు. చాలా మంచోడు. వాసుదేవరావు కన్నా ఆయనకు ఇంకో 100 ఎకరాల పొలం ఎక్కువే ఉంది. ఆయన భార్య సుమతి చాలా మంచిదే. నోట్లో నాలుక లేని మహా ఇల్లాలు ఆవిడ. ఏదైనా ఒక మాట మాట్లాడాలన్నా ఇప్పుడు తలుచుకుంటే ఓ 10 ఏళ్లకు వస్తుంది ఆ మాట ఆవిడ నోట్లో నుంచి బయటికి. అంత మెతక మనిషి ఆవిడ. వింధ్య అయినా గట్టిగా మాట్లాడదు కానీ సుమతి గట్టిగా మాట్లాడేది కూడా ఉండదు. వాసుదేవరావుకి ఆయన స్నేహితుడంటే ప్రాణం. ఆయనకి ఈయనంటే ఎంతో ఇష్టం. ఇద్దరు పొలాలు పక్కపక్కనే ఉంటాయి. ఇద్దరు వ్యవసాయంలో కూడా జోడీగా వ్యవసాయం చేస్తూ ఉండేవాళ్ళు. ఆయన చిన్నప్పుడు వేలు పట్టుకొని స్కూల్కి వెళ్ళిన దగ్గర నుంచి డిగ్రీ దాకా కలిసే చదువుకున్నారు. పెళ్ళిళ్ళై అదే ఊళ్ళో స్థిరపడ్డారు. ఇక పిల్లల కోసం ఎదురు చూస్తున్నప్పుడు ముందుగా రాజారావుకే పెళ్ళయిందే. పెళ్ళయిన తర్వాత రాజారావుకి సుమతికి ఇక ఒకే ఒక్క కొడుకు పుట్టాడు. అబ్బాయి పేరు శివాజీ అని పెట్టుకున్నారు. ఆ తర్వాత సుమతికి ఆరోగ్యం బాగాలేదని గర్భసంచి తీసేయటంతో ఇక వాళ్ళకి పిల్లలే లేరు. ఉన్న ఒక్కడు వారసుడు చాలు వాడిని బాగా పెంచుకుంటే అనుకున్నాడు రాజారావు. ఇక వింధ్యకి వాసుదేవరావుకి ఆయన అనుకున్నట్టుగానే ముందు కూతురు పుట్టుకొచ్చిందే. పిల్ల పేరు బిందు అని పెట్టుకున్నారు. ఆ తరువాత పిల్ల పుట్టిన 5 ఏళ్లకి పిల్లాడు పుట్టాడు. పిల్లాడి పేరు చక్రవర్తి అని పెట్టుకున్నారు. పిల్లలు చాలా ముద్దుగా ఉండేవాళ్ళు. ఆ తర్వాత వింధ్య ఆపరేషన్ చేయించుకుంది. ఏది ఇచ్చినా ఇవ్వకపోయినా పిల్లలకి మా తాతలు నేతులు తాగారు మా మూతులు వాసన చూడండి అనే గర్వం ఆహా ఇవి కాదు నేర్పించాల్సిందే. అలాగే పిల్లలకి చెట్టు పేరు చెప్పుకొని కాయలు అమ్ముకునే లక్షణాలు నేర్పించకూడదు. వాళ్ళకి విద్య అనేది ఇవ్వాలి, జ్ఞానం ఇవ్వాలి, తెలివితేటలు ఇవ్వాలి. ఆడపిల్లలు మగపిల్లలు అనే ఎప్పుడూ కేటాగా చూడకూడదు. చిన్నప్పటి నుంచి పిల్లల్ని దగ్గర కూర్చోబెట్టుకొని పుట్టింటి మీద పడి తినాలి, తమ్ముడికి ఏమీ లేకుండా దోచుకెళ్ళాలి అనే స్వార్థ బుద్ధితో నువ్వు పెరగకూడదమ్మా. అప్పుడు మాకు కూతురే లేదనుకొని ముక్కలు ముక్కలుగా నరికేసి నిన్ను కప్పెట్టి సమాధి కట్టి తులసి మొక్క నాటేస్తామని చెప్పేవాళ్ళు అమ్మా నాన్న. అలాగే అక్కని ఎంత ప్రేమగా చూసుకున్నా అమ్మని ఎంత ప్రేమగా చూసుకున్నా నీతో కడవరికి తోడై నీడై నిలిచేది నడిచేది నీ భార్య. భార్యని ఎప్పుడు చులకన చేయకూడదు, తక్కువ చేయకూడదు, పలుచన చేయకూడదు. భార్య తెలుసో తెలియకో ఏదైనా లోపాలు ఉండొచ్చు. వేరే వాతావరణంలో వేరే అమ్మా నాన్నలకి వేరే పరిసరాల్లో పుట్టి పెరిగి వచ్చే అమ్మాయి నిన్ను నమ్ముకుని తన వాళ్ళని వదులుకొని వచ్చినప్పుడు అన్నీ నువ్వే అయ్యి అందరినీ నువ్వే భర్తీ చేస్తూ చూసుకోవాలి. ఎవరికిచ్చే ప్రయారిటీలు వాళ్ళకి ఇవ్వాలి. అమ్మాయి రేపొద్దున నీకు పెద్దయ్యాక పెళ్ళయ్యాక భర్త వస్తే ఇంకా నీకు పుట్టిల్లు అనేది ఎప్పుడో వచ్చి పసుపు కుంకాలు పెట్టించుకోవటానికి తప్ప పద్దాక వచ్చి పుట్టింట్లో తిష్టేయటాలు, అత్తింటి విషయాలు పుట్టింట్లో చెప్పటం, పుట్టింటి విషయాలు అత్తింట్లో చెప్పటం అలాంటివి చేయకూడదు. చదువుకున్నాననే బలుపు అహాలు ప్రదర్శించకుండా ఆ ఇంట్లో పాలల్లో నీళ్ళలా కాదు పాలల్లో పంచదారలా కలిసిపోవాలి. నీ తల్లిదండ్రుల్ని ఎంత ప్రేమగా చూసుకుంటావో నీ అత్తమామల్ని అంతకన్నా ప్రేమగా ఆరాధనా భావంతో చూసుకోవాలని చెప్తూ పెంచుకొచ్చారు. పిల్లల్ని ముందుగా కూతురు పెద్దది కాబట్టి పక్కనే ఉన్నటువంటి టౌన్కి పంపించి కూతుర్ని 10th క్లాస్ దాకా చదువుకొని మంచి మార్కులతో పాస్ అయింది బిందు. ఈలోపు ఓణీల ఫంక్షన్లు పెద్ద మనిషి ఫంక్షన్లు అయిపోయినాయి. ఆ తర్వాత బిందుకి ఇంటర్లో ఎంసెట్లో ర్యాంక్ వచ్చింది. దాంతో సిటీలో చాలా పెద్ద కాలేజీలో సీటు కొని మరీ పిల్లని జాయిన్ చేసి చాలా పెద్ద హాస్టలు దట్టు సెక్యూర్డ్గా ఉండే హాస్టల్లో జాయిన్ చేసి
వారానికి ఒకసారి వాసుదేవరావు వింధ్యాదేవిని వెంట పెట్టుకొని వెళ్ళి కూతుర్ని చూసొస్తూ ఉండేవాడు. వార్డెన్కి ప్రతిరోజు ఫోన్ చేసి ఇక కూతురు గురించి తెలుసుకోవటం, హెచ్ఓడీలకు ఫోన్ చేసి తెలుసుకోవటం, ప్రిన్సిపల్ గారికి పిల్ల జాగ్రత్త అని చెప్పి రావటం. దానికి తోడు వాసుదేవరావు కూతురు బిందు ఎంత బాగా చదువుద్దో, పిల్ల క్యారెక్టర్లో అంత నిప్పు, అంత ఒబ్బిడి, సహనం, ఓర్పు ఉన్న పిల్ల. దాంతో మీ అమ్మాయి గురించి మీరు అడగటం ఏంటి వాసుదేవరావు గారు, నిజంగా మీకే సాధ్యమైందేమో అలాంటి పిల్లని కంటాం అనేవాళ్ళు అందరూ. గర్వంగా మీసం మెలేసి వచ్చేవాడు ఆయన మాటలకే. ఆ తర్వాత ఇక కొడుకు చక్రి విషయం. 5 ఏళ్ళు చిన్నోడు కాబట్టి అక్క కన్నా ఇంకా వాడి చదువు ఇక్కడే సాగుతోంది, అమ్మా నాన్నల దగ్గరే. బాధ ఏమీ లేదు. అప్పుడప్పుడు నాన్నతో పొలానికి వెళ్ళటం సరదాగా, నాన్న వ్యవసాయం చేస్తుంటే చూడటం, రాజారావుతో కబుర్లు చెప్పటం, శివాజీ ఉంటే అది బావా ఇది బావా అని శివాజీతో కబుర్లు చెప్పేవాడు. శివాజీ వింధ్యని వాసుదేవరావుని అత్త మామ అని పిలిచేవాడు. చక్రి కూడా అలాగే సుమతిని రాజారావుని అత్తయ్య మామయ్య అని పిలిచేవాడు. చిన్నప్పటి నుంచి బిందు, శివాజీ, చక్రి ఒక దగ్గరే ఆడుకుంటూ పెరిగిన పిల్లలు. ఈలోగా బిందుది ఇంజనీరింగ్ కంప్లీట్ అయిపోయింది. ఫైనల్ ఇయర్ అయిపోయిన కూతురు పాస్ అయ్యి ఇంటికి వచ్చింది. వచ్చిన తర్వాత వాసుదేవరావు, అమ్మ నువ్వెవరినైనా ప్రేమించావా అని అడిగితే, లేదు నాన్న, ప్రేమిస్తే మీకు చెప్పనంత అధైర్యవంతురాల్ని కాదు నేను. ఎవరు నాకు కరెక్ట్ అని అనిపించలేదు. అయినా నా తల్లిదండ్రులుగా నాకేది కరెక్టో, ఏం చేస్తే నా బ్రతుకు బాగుంటుందో మీకన్నా ఎక్కువ ఎవరు నాన్న ఆలోచిస్తారు. మీరందరూ అమ్మా నాన్నల్లా తొందరపాటు నిర్ణయాలు తీసుకునే తల్లిదండ్రులు కాదుగా అనేసింది కూతురు. ఇలాంటి కూతుర్ని కన్నందుకు ఊడే ఆయన్ని చూసి శభాష్ అందే. ఆ తర్వాత బిందు రాక మునిపే వాసుదేవరావు వింధ్యాదేవి ఒక మాట అనుకున్నారు. చిన్నప్పటి నుంచి తెలిసిన పిల్లాడు శివాజీ పక్కనే ఉన్న టౌన్లో డిగ్రీ వరకు చదువుకున్నాడు. ఉన్న 200 ఎకరాల పొలాన్ని వాడే సొంత వ్యవసాయం చేస్తున్నాడు. కోట్ల కొద్దీ డబ్బు ఉంది. ఇల్లు రెనోవేషన్ చేయించి స్విమ్మింగ్ పూల్స్ దగ్గర నుంచి పెట్టి ఎక్కడెక్కడి నుంచో రాజస్థాన్ మార్బుల్స్ అవి తెప్పించి కట్టి రెనోవేషన్లు చేయించి 4 అంతస్తుల బిల్డింగ్ లేపించారు. ఇంట్లో పనివాళ్ళు, నౌకర్లు, చాకర్లు ఉన్నారు. గేదెల దగ్గర జీతగాళ్ళు ఉన్నారు. ఇక సుమతి నోట్లో నాలుక లేని మనిషి. రాజారావు దేవుళ్ళంటోడు. డబ్బు కన్నా మనుషులకి, మాటకి విలువిచ్చే మనుషులు వాళ్ళు. దాంతో ఒక రోజున వాసుదేవరావు వెళ్ళి, రాజా నీతో ఒక మాట మాట్లాడాలంటే చెప్పు వాసు అన్నాడు. అంటే ఏమీ లేదు, మా బిందుకి శివాజీకి పెళ్లి చేస్తే ఎలా ఉంటుందంటావు అనేసరికి శివాజీ అలా నుంచున్నాడు వింటూ. అంటే మేము అదే అడుగుదాం అనుకున్నాం అన్నయ్య, అయితే మీరేమనుకుంటారోనని ఈయన అడుగుదామని కూడా అడగలేకపోయారు. ఎందుకంటే మా శివ డిగ్రీ దాకానే టౌన్లో చదువుకున్నాడు, అమ్మాయి పెద్ద చదువు సిటీలో చదువుతుందని అనేసింది సుమతే. అన్న తర్వాత ఎంత చదువుకుంటే అయింది, ఢిల్లీకి రాణి అయినా ఒక మొగుడికి పెళ్ళాం కావద్దా, పిల్లల్ని కనొద్దా? మీలాంటి అత్తమామలు, వీడిలాంటి భర్త ఎంతమందికి దొరుకుతారు చెల్లెమ్మ? 4 ఇళ్ళ అవతల మీ ఇల్లు. నా కూతురు రోజు నా ఇంటికి వచ్చి కూర్చోవాలనుకునే తండ్రి నేను కాదు. నేను అటో ఇటో వెళ్ళేటప్పుడైతే నా కంటికి నా బిడ్డ కనపడుద్దే. ఇక శివాజీ విషయం అంటారా, వాడు కడిగిన ముత్యం, నా చేతుల్లో పెరిగిన పిల్లాడు. వాడు ఎలాంటోడో నాకు తెలియదా? అమ్మాయి సిటీ నుంచి రాగానే అమ్మాయి ఎవరిని ఇష్టపడకపోతే, అమ్మాయి నిజంగా నా కూతురులాగానే అది తిరిగి వస్తే గనక మాటిస్తున్నాను, మనం పెళ్లి చేద్దాం వీళ్ళిద్దరికీ అంటే, వింధ్య అది మా కూతురులానే వస్తదిలే అన్నయ్య అన్నది. ఆ రోజున అన్న మాట ప్రకారమే బిందు అలాగే తిరిగొచ్చిందే. ఆ తర్వాత మరి శివాజీ ఎలా ఉంటాడంటావమ్మా అన్నాడు వాసుదేవరావు. అంటే అదేంటి నాన్న నన్ను అడుగుతారు అంది బిందు. అంటే చిన్నప్పటి నుంచి కలిసి ఆడుకున్నారు కదా, నీకు తెలుసు కదా, వాడు నీకన్నా ఏడాది పెద్దోడు, వాడు డిగ్రీయే చదువుకున్నాడమ్మా. రేపు మళ్ళీ నువ్వేదో ఎక్కువ చదివాననే ముట్టి పొగర్లు, అహంకారాలు, బలుపులు ప్రదర్శించకూడదు. అలా అనుకుంటే నాకు ఎందరు అక్కలున్నారో నీకు తెలుసు. మీ అత్తల కొడుకులు ఆల్రెడీ అమెరికాలో డాక్టర్లు, యూరప్లో డాక్టర్లు, పెద్ద పెద్ద ఇంజనీర్లు,
ఎంఎస్లు చేసే పెద్ద పెద్ద ఉద్యోగాల్లో ఉన్నారు, వ్యాపారాల్లో ఉన్నారు. కానీ నిన్ను వాళ్ళకి ఇవ్వటం నాకు సుతరాము ఇష్టం లేదు. ఎందుకంటే ఒకప్పుడు మీ అత్తల్ని బాధి మీ మామలు పుట్టింటికి పంపిన రోజులున్నాయి. ఎంతైనా అబ్బల బుద్ధులు కొడుకులకి రాకుండా పోవు. ఒకవేళ వచ్చినా నీ మేనత్తలు కాబట్టి నువ్వు సర్దుకుపోక తప్పదో, ఒక మాట అంటే నేను తలదించుకుపోక తప్పదో. పైగా మేనరికాలిస్తే పిల్లలు లోపాలతో పుడతారనేది నాకున్న నమ్మకం. నాకు అయిన వాళ్ళల్లో చుట్టరికాల్లో బంధురికాల్లో నిన్నివ్వాలని లేదు. ఊళ్ళోనే ఇస్తే నువ్వు ఉండేది 4 ఏళ్ళు అవతల. శివాజీ బంగారు కొండ, వాడి గురించి ఒకళ్ళు చెప్పక్కర్లేదమ్మా. 75 కేజీల బంగారాన్ని పోత పోసి వాడికి పేరు పెడితే వాడే శివాజీ. నీకు అంతా ఇష్టమైతే కనుక వాళ్ళమ్మ గురించి, నాన్న గురించి, వాడి గురించి నేను నీకు చెప్పక్కర్లేదని అనుకుంటున్నాను అంటే మీ ఇష్టం నాన్న అనేసింది బిందు. అన్నాక ఇక సరేననే పెళ్లి మాటలు మాట్లాడుకోవటం మొదలు పెడితే చక్రి తెగ ఏడిపించాడు శివనే. రే బాబు, రేపు నీకు పెళ్ళైతే తెలుస్తుందిరా, అక్క తోటలో ఉందే, నీతో మాట్లాడాలందే రా అని ఇద్దరు తోటలో మాట్లాడుకుంటుంటే, ఓహో మొత్తానికి లవ్ బర్డ్స్ మాట్లాడుకుంటున్నారు, రే పడతాయి నీకు, ఏంట్రా నువ్వు అలా అంటావో, చిన్నప్పుడు మనం ఆడుకున్నప్పుడు ఎప్పుడో అనుకోలేదు కదా బిందు, పెద్ద అయిన తర్వాత ఇలా వైఫ్ అండ్ హస్బెండ్ అవుతామని. అబ్బా ఏంటి శివ నువ్వు కూడాను, వాడు ఏడిపిస్తుంటే నేను నీకన్నా తక్కువ చదువుకున్నానని ఫీల్ అవుతావా ఎప్పుడైనా? పిచ్చి మాటలు మాట్లాడుకో, నేను ఎప్పుడూ అలా అనుకోలేదు. నీకు ఇంకో విషయం చెప్పనా, చదువు జ్ఞానాన్ని పెంచాలే తప్ప మనుషుల్ని దిగజార్చకూడదు శివ. నేను చదువుకుందే నాన్న చదివించారు కాబట్టి నా తెలివితేటలకి నేనెక్కడా తగ్గకుండా ఉండాలి కాబట్టి నిన్ను తక్కువ చేయాలని కాదు అంది బిందు. నా పెళ్ళి ఎక్కడ రాసిందో, నా లవ్ బోర్డ్ ఎక్కడుందో, ఏ బావా అవుద్దులేరా అస్సలు వీడు అని పోరపు అని అక్కడి నుంచి ఓహో పర్సనల్స్ కిస్సెస్సా హక్సా అన్నాడు చక్రి. పడతాయి నీకు అని వాళ్ళిద్దరూ సరదాగా చేయి పట్టుకొని మంచి మీద మాట్లాడుకుంటూ ఇద్దరు ఏదో చిన్న చిన్న ముద్దులు, చిన్న చిన్న హగ్గులు అయిపోయాక ఎంగేజ్మెంట్ అయిపోయింది. ఎంగేజ్మెంట్ అయిపోయాక వింధ్య దగ్గర అటేడు వారాల నగలు, ఇటేడు వారాల నగలు ఉన్నాయి కాబట్టి ఒక సెట్టు కూతురికి ఇచ్చేసిందే. కొడుక్కి ఉన్న 100 ఎకరాల్లో నుంచి నేను గజం కూడా చెక్కు చెదరనివ్వనని వాసుదేవరావు 50 ఎకరాల పొలం విడిగా కొని ఆయన ఆ పొలాన్ని కూతురి పేరు మీద రాస్తే, పిచ్చారా నీకు, ఎందుకు ఇదంతా అన్నాడు రాజారావు. ఎందుకంటే రేపొద్దున దానికంటూ స్త్రీధనంగా నేనేమి ఇవ్వలేదనే మీమాంస నాకుండకూడదు కదా, తమ్ముడు మొత్తం తినేశాడని అదనుకోకూడదు కదా. నాన్న నేను అలా అనుకుంటానా? వద్దమ్మా, మనసులు చాలా రకాలుగా మారిపోతూ ఉంటాయి అని 1 కోటి రూపాయలు క్యాష్, ఒక ల్యాండ్ రాశాడు కూతురు పేరు మీద. ఆ తర్వాత ఇక మా ఇంట్లోనే ఎందుకన్నయ్య లప్పల నగలు బీరువాల నిండా ఉన్నాయి, ఎవరు వేసుకోను అంది సుమతే. నీ కోళ్లే వేసుకుంటుంది వదిన, ఎవరు వేసుకుంటారు అంది వింధ్య. ఈలోపు వాసుదేవరావు అక్కలొచ్చి, మా కొడుకులు నీకు పనికి రాలేదన్నమాట, యూరప్లో అమెరికాల్లో ఉండే మా కొడుకులు డాక్టర్లు, ఇంజనీర్లు అయిన మా కొడుకులు నీకు పనికి రాలా, బీటెక్ చదివిన పిల్లని డిగ్రీ చదివిన ఎదవకిచ్చి చేస్తున్నావు, పల్లెటూరు బయటికి ఊళ్ళో ఉండే వ్యవసాయం చేసేవాడికి ఇస్తావా తమ్ముడు నువ్వు, మా కొడుకులు వీడి మీద తీసిపోయారా అంటే, అక్క మిమ్మల్ని ఒక మాట అడిగానా అన్నాడు వాసుదేవరావు. ఏంట్రా, కొడితే మొహం పగిలిపోద్ది మీ ఒక్కొక్కళ్ళకే, ఒక మాట చెప్పనా నేను, ఒకానొక రోజు మీరు పెళ్లి చేసుకొని వెళ్ళాక మీకే నోళ్ళు కుదరలేదో, మీ మొగుళ్ళకున్న సుగుణాల వల్ల కానీ మీ మొగుళ్ళకి తాగుళ్ళు అలవాటు ఉన్నాయి, పేకాట్ల అలవాటు ఉన్నాయి, కొంతమందికి వేశ్యల అలవాట్లు, ఉంపుడు గత్తెల అలవాట్లు చెప్పకుండానే ఉన్నాయి. మీ మొగుళ్ళు ఎలా ఉన్నా ఏమున్నా మీరు పెళ్ళాలి కాబట్టి, అమ్మా నాన్నలు ఇచ్చి చేశారు కాబట్టి వాళ్ళ గురించి మీరు, మీ గురించి వాళ్ళు సర్దుకుపోయి ఉండొచ్చు. మీ మొగుళ్ళ బుద్ధులు మీ కొడుకులకి రాలేదని మీరు గ్యారంటీ ఇవ్వగలరా? అసలు నా కూతుర్ని నేను మేనరికం ఇవ్వాలనుకోవట్లేదు, పాయింట్ నెంబర్ 1. దేశం కాని దేశం ఇవ్వాలనుకోవట్లేదు, పాయింట్ నెంబర్ 2. ఇక్కడే ఉన్న మీ కొడుకులకైనా సరే
నేను నమ్మి ఇవ్వను. ఎందుకంటే రేపొద్దున మీ మొగుళ్ళు ఒకానొక రోజు నాన్నను సాధించలేకపోయాం, నన్ను సాధించలేకపోయామని నా బిడ్డను సాధించరని, నా బిడ్డను ఏదో ఒకటి అనరని మీరు నాకు గ్యారంటీ ఇవ్వగలరా? మీ కొడుకులకి మీ మొగుళ్ళకే కదే వాళ్ళు పుట్టారు, మరి వాళ్ళ బుద్ధులు రావని మీరు గ్యారంటీ ఇవ్వగలరా? ఇవ్వలేరు కదో. అదే ఇక్కడ ఇచ్చుకుంటే శివాజీ కాలి కోటికి కూడా మీ కొడుకులు పోరు అని నేనంటే మీరు పీక్కుంటారక్క. వద్దా మాట. వాడు నా కళ్ళ ముందు పెరిగిన పిల్లాడు. డిగ్రీ చదివేదేంటి, ఆస్ట్రోనాట్ చదివేదేంటి, నా కూతురు బీటెక్ చదవటం అనేది సరదాగా చదివింది. ఎంత చదివినా అది ఇంట్లో ఉండాల్సిన ఆడపిల్లే కదా. వాడికి 200 ఎకరాల పొలం ఉంది, లెక్కలేనంత డబ్బు ఉంది, 4 అంతస్తుల ఇల్లు ఉంది. పిల్లాడికి ఒక చెడు అలవాటు లేదు. వాడు ఒక్కడే పిల్లాడని వాళ్ళ అమ్మ నాన్న పంపించక కానీ రాంబాణం చదివిస్తే ఏ డాక్టరో ఇంజనీర్ ఏంటి, దాని తాతే చదివేవాడు వాడు. వ్యవసాయం ఇష్టంగా చేస్తాడు. భూమి తల్లిని నమ్ముకున్న వాడెవడు మోసపోడు. మీ కొడుకులు సంపాదించేదానికన్నా వాడు కోట్లల్లోనే ఎక్కువ సంపాదిస్తాడు. అన్నిటికన్నా వాడికి సంస్కారం ఉంది. వాళ్ళ అమ్మా నాన్నకి ఉత్తమ బుద్ధులున్నాయి. అమ్మా నాన్నలకి వాడొక్కడు కొడుకు. ఆడపడుచుల పోరు లేదు, తోడుకోడళ్ళ పోరు లేదు. నా ఇంటికి 4 ఇళ్ళు అవతల నా కూతురు ఉంటుంది. రోజు పుట్టింటికి రాకపోయినా నేను పొలానికి వెళ్ళేటప్పుడో వచ్చేటప్పుడో నా కూతుర్ని కళ్ళ నిండుగా చూసుకొని రావచ్చు. అది చాలదా అక్క మాకు? వచ్చిన వాళ్ళు వచ్చినట్టు మర్యాదగా పెళ్లి చూసి పెట్టింది తిని వెళ్ళండి అన్నాడు వాసుదేవరావు. ఆడపడుచులుగా వచ్చారు, పసుపు కుంకాలు పెట్టించుకెళ్ళండి వదిన, ఎందుకు అనవసరమైన విషయాలు అనేసింది వింధ్య. ఆ తరువాత కూతురు పెళ్ళైపోవటం, అప్పగింతలు ఇచ్చేయటం, అత్తారింటికి వెళ్ళిపోవటం, హ్యాపీగా కూతురు అల్లుడు కాపురం పెట్టుకోవటం, 16 రోజుల పండగలో చదువుకున్న వాళ్ళే కాబట్టి ఇద్దరు హనీమూన్ కూడా వెళ్ళొచ్చారు. ఇద్దరు చదువుకున్నారు కాబట్టి అప్పుడే పిల్లల్ని కనకూడదు, ఒక 2-3 సంవత్సరాల వరకు అని కూడా అనుకున్నారు. వింధ్య బిందుని పిలిచి ఒకటే చెప్పింది, మీ అత్తగారు నీకు పనులు చెప్పట్లేదు కదా అని నువ్వు పనులు మొత్తం ఆవిడ మీదే రుద్దేయకూడదమ్మా. ఇంట్లో నువ్వు చేయలేనంత పనులు ఏవి వాళ్ళ ఇంట్లో ఉండవు. మీ ఇద్దరు వాళ్ళిద్దరు ఉండేది 4, కలిసిపోవాలి, కలుపుగోలుగా ఉండాలి. అబ్బాయి మనసుని నువ్వు సొంతం చేసుకోవాలి. అత్తమామల్ని అమ్మా నాన్నలా చూసుకోవాలి. ఉండే 4 కోసం ఇంట్లో నువ్వు వస్తున్నావని వాళ్ళు ఇది ఉంది ఇది లేదు అనకుండా అన్ని రకాల మిషన్లు కొన్నారు. గట్టిగా నువ్వు చేసిన పట్టేది పావుగంటో అరగంటో, అంతకన్నా పట్టదు. ఆవిడ వద్దనే అంటది. అన్న నువ్వే ఆ పని ఈ పని అని అందుకోవాలి. పని వాళ్ళని ఆ పని ఈ పని ఎలా చేయాలి అనేది ఆవిడ ఎలా చెప్తుందో తెలుసుకుని ఇంట్లో పనులన్నీ దగ్గరుండి చేయించాలి. మంచి చెడు చూసుకోవాలి. ఇంటికి వచ్చిన వాళ్ళని గౌరవించాలి, విలువలతో ఉండాలి. అర్థమైందా? దైవభక్తి మానకూడదు. భర్త మనసు అర్థం చేసుకో. కలిసి భోంచేయటం, ఇద్దరు కలివిడిగా ఉండటం ఎంతైనా అవసరం అని చెప్పింది. అమ్మ చెప్పిందని కాదు, నిజానికి బిందు మనస్తత్వం కూడా అలాంటిదే. శివాజీ చాలా మంచివాడు కాబట్టి ఇద్దరు చాలా క్లోజ్గా, అన్యోన్యంగా, చాలా ప్రేమగా ఒకళ్ళని విడిచి ఒకళ్ళు ఉండలేనట్టే ఉండేవాళ్ళు. అత్తమామలు ఏ రోజు ఎందుకు పిల్లల్ని కనట్లేదని కానీ, వాళ్ళు ఉండేది పల్లెటూరులో అయినా ఎప్పుడు పిల్లల్ని కంటారని కానీ మాట వరుసకు కూడా అడిగిన పాపాన పోయేవాళ్ళు కాదు. బిందుని అసలు పని చేయనిచ్చేది కాదు అత్తగారు. అయినా సరే అత్తగారిని వద్దని ఇంటి పనులు పని వాళ్ళతో చేయిస్తూ వంట వరకు తనే చేసేది బిందు. ఇక రాజారావుకి కోడలంటే పంచప్రాణాలు. సొంత కూతుర్ని కూడా అంత ప్రేమగా చూస్తారో లేదో కానీ ఆయన మాత్రం బిందుని చాలా ప్రేమగా చూసేవాడు. ఇక శివాజీ విషయం అయితే చెప్పనక్కర్లేదు. నెలకోసారి 4-5 రోజుల పాటు సిటీకి వెళ్ళి అక్కడ హోటల్లో రూమ్ తీసుకుని షాపింగ్ చేసుకుని సినిమాలు షికార్లు అని హ్యాపీగా ఎంజాయ్ చేసే, ఇంట్లో కారు ఉంది, బండి ఉంది. మొగుడు పెళ్ళాం అలా లాంగ్ డ్రైవ్లకు వెళ్ళాలంటే నైట్ పూట వెళ్ళొస్తూ ఉండేవాళ్ళు. పల్లెటూరులో కూడా సంతోషకరమైన జీవితం. ఇక చక్కగా పంటలు పండించేవాడు శివాజీ. ఇది ఉంది ఇది లేదు అనే లోటేమీ లేదు. ఈ బిందు ఇంట్లో డ్రెస్సులే వేసుకునేదే. ఎందుకు వేసుకుంటున్నావని కూడా సుమతి రాజారావు అడిగేవాళ్ళు కాదు. తనకిష్టమైతే ఒకరోజు చీర కట్టుకునేదే, తనకిష్టమైన నగలు వేసుకునేదే. అప్పుడెందుకు అలా ఉన్నావు, ఇప్పుడెందుకు ఇలా ఉన్నావని ఏ రోజు వాళ్ళు ప్రశ్నించింది లేదు. అంత మంచి వాళ్ళ మధ్య నిజంగానే పాలల్లో పంచదారలానే కలిసిపోయింది బిందు. ఈలోగా ఇటు చక్రిది ఇంజనీరింగ్ అయిపోయి పీజీ అయిపోయింది.
చక్రిది పీజీ అయిపోయేసరికి బిందుకి ఒక్క బాబు పుట్టాడు. పిల్లని అత్తారింట్లోనే ఉంచుకున్నారు తప్ప పుట్టింటి సీమంతం చేసిన తర్వాత కూడా 4 ఏళ్ళు అవతలేగా వదిన. కడుపుతో ఉన్న కోడలు ఇంట్లో తిరిగితే చూడాలన్నది మా కోరిక అనే సుమతి రాజారావు అసలు పంపించలేదు. నెల రోజుల ముందే శివాజీ తీసుకెళ్లి సిటీలో చాలా పెద్ద హాస్పిటల్లో చేర్చాడు బిందునే. బాబు పుట్టాడు. చాలా ముద్దుగా ఉన్నాడు పిల్లాడు, బంగారు కొండలాగా. అప్పుడే పిల్లలు వద్దనే మళ్ళీ ఒక 5 ఏళ్ల పాటు ప్లానింగ్ తీసుకుందాం అనుకున్నారు బిందు, శివాజీ. ఇక బాబుని తీసుకొని ఇంటికి వచ్చిన తర్వాత పిల్లాడిని చూసుకోవటానికి బిందు ఒక్కటే ఇబ్బంది పడుద్దని ఒకవైపున అత్తగారు ఉన్నా మళ్ళీ 2 పని మనుషుల్ని పెంచిందే అత్తగారు. అసలు ఏ కష్టమూ తెలియనంత సంతోషంగా ఉన్న కూతురు జీవితాన్ని చూసే గుండెల మీద చెయ్యేసుకున్నారు వింధ్య, వాసు. ఆ తర్వాత ఇటు చక్రి విషయం. పీజీ అయిపోయేసరికి చక్రికి తను బీటెక్లో జాయిన్ అయినప్పటి నుంచి ఎంటెక్ కంప్లీట్ అయ్యేంత వరకు కూడా తనతో పాటు హరిణి అని ఒక అమ్మాయితో పరిచయం, ఆ తర్వాత స్నేహం. ఇద్దరు చాలా మంచి ఫ్రెండ్స్. ఇద్దరి మధ్య ఏ ఆడమరికలు లేవు. హరిణికి కాస్త ముక్కోపం ఎక్కువ, ముక్కుసూటితనం ఎక్కువ, దానికి తోడు ఈగో కూడా ఎక్కువే. అయినప్పటికీ ఈ రోజుల్లో చాలామంది గిఫ్ట్లు అంటే మస్తు ఇష్టం అనే ఒకళ్ళుంటే ఇంకొకళ్ళకి తెలియకుండా మేనేజ్ చేస్తూ ఉండే అమ్మాయిల కన్నా కూడా హరిణి చాలా క్యారెక్టర్ గలదే. దానికి తోడు వాళ్ళు అన్ని విధాలా కూడా వీళ్ళకి సరిసమానంగా ఉండేవాళ్లే. ఆస్తుల విషయంలో కాదు, మిగతా సంస్కారం విషయంలో కానీ మిగతా విషయాల్లో కానీ. దాంతో చక్రికి హరిణి చాలా నచ్చింది. ఒక రోజున ఓపెన్గానే హరిణిని అడిగాడు, మనిద్దరికీ క్యాంపస్ ప్లేస్మెంట్లో జాబులు వచ్చాయి కదా, వచ్చాయి కదా అన్న తర్వాత ఇద్దరికి పెద్ద యూనివర్సిటీలో చదవటం వల్ల బాంబేలో వేరువేరు ఆఫీసుల్లో వచ్చినాయి. అందులో కూడా చక్రికి 1,50,000 రూపాయలతో వస్తే హరిణికి 1,00,000 రూపాయలు ఉద్యోగం వచ్చింది. ఇద్దరు వేరువేరుగా ఫ్లాట్లు తీసుకొని ఉంటున్నారు బాంబేలో. అయితే నాకు నువ్వంటే చాలా ఇష్టం హరిణి, నువ్వంటే నాకు ఇష్టమే చక్రి, నేననే ఇష్టం పెళ్లి చేసుకునేలాంటి ఇష్టం అని ఇద్దరం పెళ్లి చేసుకుందామా, నేనా నిన్న పెళ్ళా, మా డాడీ ఏమంటారో అంది హరిణి. మీ డాడీ అంటమేంటి, నేను చిన్నప్పటి నుంచి డాడ్స్ ప్రిన్సెస్ కదా, నేను నాన్న కూర్చునే. నాకు మా అక్క ఉంది కదా, మా అక్క పేరు సుమ. మా అక్కని మా మేనత్త జ్ఞానేశ్వరి, ఒక్కడే కొడుకు మా మేనత్తకి, మా బావ శ్రీరామ్. అయితే మా బావకిచ్చి మా అక్కని పెళ్లి చేసేశాడు మా నాన్న. మా మామయ్య పేరు వెంకట్రామయ్య. మా అక్క అత్తామామలతో కలిసే ఉంటుంది. వేరు కాపురం పెట్టిస్తాను అని ఆ తర్వాత వేరు కాపురం పెట్టించకుండా 4 ఫ్లోర్లు ఇల్లుందని అదే ఇంట్లో ఉండిపోయింది మా అక్క. మా అక్క మా మేనత్తతో చాలా బాగా కలిసిపోతుంది. మా బావ చాలా మంచోడని బయట టాకు, మరి నాకైతే ఆ విషయాలు ఏమీ తెలీదు అంది హరిణి. మా అమ్మ పేరు జయంతి. మా నాన్న పేరు శ్రీనివాసరావు. మా నాన్నగారు నాలాగే ఉంటారు అచ్చం, నన్ను ఇలా పెంచింది కూడా ఆయనే తెలుసా అని చెప్పింది హరిణి. చెప్తే ఆ మాట చక్రికి సరిగా అర్థం కాల. అయితే దాంతో ఇప్పుడు ఏమంటావు నన్ను పెళ్లి చేసుకోవటానికి అంటే, మీది విలేజ్ బ్యాక్గ్రౌండ్ కదా, నువ్వు బాంబేలోనే ఉండిపోతావా మరి అంటే, ఏమీ లేదు చక్రి, నాకు మనుషులంటే భయం, మనుషుల్లో కలవాలంటే భయం. నాకు మా అమ్మ నాన్న అంటేనే చిరాకు. క్లాసులు పీకి సోది చెబుతాడు మా నాన్న అనే, సుత్తి చెప్పుద్ది మా అమ్మ అనే. ఇక అబ్బో మా బావ అయితే గనక ప్రతిదీ ఇలా కాదు అలా కాదు ఇలా అంటాడని మా బావ నచ్చడు. మా అక్క ప్రతిదానికి మా బావని వెనకేసుకొస్తుంది, అందరితో మంచిది అనిపించుకుంటుంది. నాకు అలా ఉండాలంటే అయ్యే పని కాదు. అందుకే ఫస్టే చెప్తున్నాను, నాకు యాక్ట్ చేయటం రాదు, ఉన్నదేదో మొహం మీదే మాట్లాడతాను. నా వాడికి నాకు విలేజులకి రావాలి, విలేజుల్లో ఉండాలి అంటే ఇవన్నీ అవ్వవబ్బా అనేస్తే, నువ్వెందుకు అక్కడ ఉంటావు, అప్పుడప్పుడైనా వెళ్ళాలి కదా, ఇయర్లీ 1 time 2 times అయినా వెళ్ళే పని లేదా, నేనైతే రాను. మరి పెళ్ళైన తర్వాత నువ్వన్నా నాకు ఇష్టమే, నువ్వు నాకు నచ్చావు. చాలామందిని కాలేజీలో చూశాను, ఈ అందరు పోకిరి వెధవల కన్నా నువ్వు నాకు చాలా బెస్ట్ బెటర్ అని అనిపించావు. చేసుకుందాం పెళ్ళి, అది మా డాడీకి ఇష్టమైతే. కాకపోతే ఒకటి మాత్రం చెప్తాను చక్రి, నువ్వు నేను చెప్పినట్టు వినాలి, నువ్వు నాకు ఇష్టమైనట్టే ఉండాలి. అలాగే ఉంటాను, ఏముంది
దానిలో? ఆయన జాబ్ బాంబేలో ఉంటే పల్లెటూరుకి వెళ్ళి మనమేం చేస్తాం పిచ్చిమొద్దు అనేసాడు చక్రి. అన్న తర్వాత అయితే ఓకే అంది హరిణి. అన్న తర్వాత సరే రేపు పండగ వస్తోంది కదా, నువ్వు మీ ఇంటికి వెళ్తున్నావుగా, నేను మా ఇంటికి వెళ్తున్నానుగా, వెళ్ళి మా అమ్మ నాన్నగారులతో ఈ విషయం చెప్తాను, నేను చెప్తాను మా నాన్నకే అంది హరిణి. వెళ్ళిన తర్వాత ఇలా చక్రికి 100 ఎకరాల పొలం ఉందనే, వాళ్ళ ఊళ్ళో వాళ్ళ నాన్న ఫార్మింగ్ చేస్తాడనే, వాళ్ళమ్మ గేదెలు ఆవులు ఉన్నాయని, వాళ్ళు పల్లెటూరులో ఉంటారని, చక్రికి బాంబేలో జాబ్ అని, ఇలా చాలా మంచోడని, ఏ చెడు అలవాట్లు లేవని, ఏ అమ్మాయిని ప్రేమించలేదని, 6 ఏళ్లుగా తనతో ఫ్రెండ్షిప్ చేస్తున్నాడు, అసలు పక్కచూపులు చూసే అలవాటు లేదని హరిణి తన వర్షన్ తను చెప్పిందే. అంత మంచి సంబంధం అయితే కాదంటం పోగొట్టుకోవటం ఎందుకండి అంది జయంతి. నువ్వు అత్తామామలతో మంచి కోడల్ని అనిపించుకోవాలనే మా అమ్మ నాన్నలకి తెగ ఎదురెదురు సేవలు చేసి నా పేరు మీద పెట్టాల్సిన ఆస్తి మా అమ్మ బాబు పోతూ పోతూ నీ పేరు మీద పెట్టెళ్ళారని నీకు బాగా మాటలు ఎక్కువైనాయి, నువ్వు కాస్త నోరు ముయ్ అన్నాడు శ్రీనివాసరావు. అన్న తర్వాత అది కాదు నాన్న, వాళ్ళు పల్లెటూరు బ్యాక్గ్రౌండ్ అంటే వాళ్ళ దగ్గర పేడకంపు కొట్టుద్దే, గేదెల కంపు కొట్టుద్దే, మట్టి పిసుక్కునే మనుషులే, వాళ్ళకి సంస్కారం ఉండదమ్మా, మాట్లాడటం చేత కాదే, అందరూ ఒకళ్ళతో ఒకళ్ళ వరుసలు కలిపేసి మాట్లాడుకుంటారే, ఇకిలిచ్చుకుంటూ మాట్లాడుకుంటారే, మనకు అవన్నీ కుదరవే అన్నాడు శ్రీనివాసరావు. ఒంటికాయ సొంటుకొమ్ములాగా మనం ఉన్నామని ప్రపంచం మొత్తం అలాగే ఉండమంటే ఎలా? అయినా ఈ విడ్డూరం నేనెక్కడా ఎరగలేదు. పిల్లలన్న తర్వాత మనమెటూ కలవకుండా మనం ఒంటికట్టిలా ఉన్నా వాళ్ళు నలుగురితో కలిసిపోవాలని కోరుకుంటారు అమ్మా నాన్నలు. ఈ బుద్ధి ఏంటో, ఈ ఈగోలేంటో, ఈ జలసీలేంటో నాకు అర్థం కాదు అసలు అనేసింది జయంతి. నిన్ను సరిగ్గా పెంచడం మీ అమ్మా నాన్నకి రాలేదు కాబట్టే నీకు ఎంత నోరు లేస్తుంది నా మీద అన్నాడు శ్రీనివాసరావు. అత్తమామలు దేవతలు లాంటి వాళ్ళు, వాళ్ళని నేను అనలేని లోపలికి వెళ్ళిపోయిందే. అంటే ఏంటే, నన్ను సరిగ్గా పెంచలేదు అంటున్నావా నువ్వు? నేను అనాలా ఏంటి ఆ విషయం మళ్ళీ అని ఆవిడ గిన్నెలు పగలగొట్టుకుంటూ కూర్చుంది వంటగదిలో. ఆ తర్వాత పెద్ద కూతురు మేనల్లుడు వచ్చారు. వస్తే మామయ్య ఒక విషయం చెప్పనా నీకు, నేను అబ్బాయి ఉండేది బాంబేలో, ఇది ఉండేది అక్కడే, వాళ్ళిద్దరూ ఎలా ఉంటారు, వాళ్ళిద్దరు లైఫ్ ఎలా ఉంటుంది అనేది ఆలోచించాలి. కానీ వాళ్ళు ఒకళ్ళతో ఒకళ్ళు ఎకసెక్కాలు ఆడుకుంటారు, ఎటకారాలు చేసుకుంటారు, ఇకిలిచ్చుకొని మాట్లాడుకుంటారు, సకిలిచ్చుకొని నవ్వుకుంటారు, ఒకళ్ళతో ఒకళ్ళు వరుసలు కలిపేస్తారు. వాళ్ళు వ్యవసాయం చేస్తే మట్టి కంపొచ్చుద్దే, వాళ్ళు గేదెలు కాస్తే పేడ కంపొచ్చుద్దంటే ఆ అమ్మా నాన్నలకు కాదా అబ్బాయి పుట్టింది? మరి ఆ కష్టార్జితంతో కాదా వాళ్ళు అంత పెద్ద యూనివర్సిటీలో చదివించింది? అర్థం ఉండాలి మామయ్య మాట్లాడితే. అలా అనుకుంటే మన యాన్సిస్టర్స్ ఫోర్ ఫాదర్స్ ఫార్మింగ్ కాదా చేసింది, పాడి పంట అన్నారు. అలా అవేమీ లేకుండానే ఇక్కడ దాకా వచ్చామా ఏంటి మనం? నువ్వు మాట్లాడకరా. మేనల్లుడు లెమ్మనమని నమ్మి మీ అమ్మ వచ్చి అడిగిందని పెద్దదాన్ని ఇమ్మనమని ఇచ్చి చెయ్యకముందేమో వేరు కాపురం పెట్టిస్తానని నా షరతులకు ఊరుకొని నా షరతులన్నిటికీ తలాడిచ్చి తీరా పెళ్ళైన తర్వాత నీ బాబున్నాడే వెంకటరామయ్య, వయసులో నాకన్నా పెద్దోడని ఊరుకుంటున్నాను, లేకపోతే మామూలుగా అనేవాడిని కాదు. నువ్వెప్పుడు మా నాన్నని అనలేదు మామయ్య, ఎప్పుడూ అంటూనే ఉంటావుగా 3 అంతస్తులు ఇల్లు 4 అంతస్తులు ఇల్లు అని చెప్పి మా అమ్మాయిని అక్కడే కాపురం పెట్టించేశాడు. ఇదొక పనికి మాలిందే, నా చెల్లెలు అంతకన్నా పనికి మాలిందే, సరిపోయారు అందరూ కలిపి దొందేననే అన్నాడు శ్రీనివాసరావు. ఇప్పుడు టాపిక్ మాది కాదు, ఇప్పుడు విశేషము మాది కాదు. మా పెళ్ళైపోయి ఎలాగోలాగా 3 ఏళ్ళు కూడా అయిపోతుంది. మేము ఎలాగో మా కాపురం మేము ఎలగబెట్టుకుంటున్నాంలే కానీ మామయ్య, ఇప్పుడు అది మంచోడని చెప్తుంది కదా. అయినా అబ్బాయి వాళ్ళు వస్తారు కదా, వచ్చిన తర్వాత మనం వాళ్ళ గురించి ఎంక్వైరీ చేయమా, మంచి చెడు కనుక్కోమా? ఎవరు నువ్వు కనుక్కుంటావా? మరెవరు మామయ్య, నువ్వు కనుక్కుంటావా? పోనీ నేను వెళ్ళనగా బయటికి. అదే మామయ్య, పిల్లల కూడెళ్ళే నువ్వు ఇల్లు కదలవు, అయితే ఆఫీసు లేకపోతే ఇల్లు, ఆఫీసులో ఎవరితో కలవ్వో, ఎవరు దేనికి పిలిచినా వెళ్ళవో, ఇక ఇంట్లో నుంచి బయటికి రావో, మరి ఎలా అయిపోతాయి మామయ్య పెళ్ళిళ్ళంటే అన్నాడు శ్రీరామ్. నువ్వు ఎందుకురా, మేనల్లుడివైనా అల్లుడివైనా కొడుకువైనా నువ్వే అని నమ్మేగా పిల్లనిచ్చాను, నువ్వు అలాగే ఉంటానన్నావు. ఇలాంటి వాటికి మాత్రం నేను కావాలి నీకు. అంటే నువ్వు తప్ప నాకు దిక్కులేదంటున్నావా? అబ్బో ఈగో ఏంటి మామయ్య నీకు, ఊరుకో మామయ్య అన్నాడు శ్రీరామ్. అన్న తర్వాత అటువైపున చక్రి వెళ్ళి
వింధ్యకి వాసుదేవరావుకి ఇలా హరిణి అని ఒక అమ్మాయి నాతో పాటు యూజీ నుంచి పీజీ దాకా చదువుకుంది. బాంబేలో నాతో పాటే జాబ్ వచ్చింది. అమ్మ నాన్నలకి 2 కూతుళ్ళు. వాళ్ళ అక్కయ్యకి ఇలా వాళ్ళ బావతో పెళ్ళైపోయింది. ఇక తన ఫ్యామిలీ మంచిది. వాళ్ళ నాన్నగారు గవర్నమెంట్ జాబ్ చేస్తారు, వాళ్ళ అమ్మగారు హౌస్ వైఫ్గా ఉంటున్నారు. వాళ్ళ బావ జాబ్ చేస్తాడు, పైగా వాళ్ళకి బిజినెస్ కూడా ఉంది. నాన్న వాళ్ళు సెటిల్ లేను. ఇక తన విషయానికి వచ్చేస్తే హరిణి కూడా ఎంటెక్ చేసింది, జాబ్ చేస్తుంది. చాలా మంచి అమ్మాయి అక్క. ముఖ్యంగా చెప్పాలంటే ఈ రోజుల్లో అమ్మాయిలు ఎలా ఉంటున్నారో సిటీలో చదువుకున్న నీకు నేను చెప్పక్కర్లేదు కదా. చాలామంది ఫోన్లో, ఫేస్బుక్లో, ఇన్స్టాగ్రాముల్లో, స్నాప్చాట్లో, ఇక చెప్పాలంటే కనుక టెలిగ్రాములు కూడా వదలటం లేదు. అలాంటిది హరిణి ముక్కుసూటి మనిషి, అమాయకురాలు. ఏదైనా ఉంటే కట్టే కొట్టే తెచ్చా అన్నట్టు మొహం మీద సూటిగా మాట్లాడటం తప్ప వెనకాల మాటలు మాట్లాడే అలవాటు లేదు. తను చాలా మంచిది. తనతో నా లైఫ్ బాగుంటుంది అనిపిస్తుంది కాబట్టే తను పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను. నేను ఇంతవరకు తన్ని నేను ప్రేమిస్తున్నాననే విషయం నేను తనకు కూడా చెప్పలేదు. రీసెంట్గా ఎగ్జామ్స్ అయిపోయి మాకు జాబులు వచ్చిన తర్వాత మేమిద్దరం వేరు ఫ్లాట్లలోనే ఉంటున్నాం బాంబేలో. నేను ఒకరోజు అనుకోకుండా ఇద్దరం కలిసాము వీకెండ్లో. అప్పుడు చెప్పాను, బావా అన్నాడు. మంచిదేగా, మంచి పిల్ల అయితే చేసుకుంటే ఏమైంది వాసు అన్నాడు రాజారావు. అంతేగా రాజా, నేనెందుకు కాదంటాను, వాడి బాగేగా అన్నయ్య మేం కోరుకునేది అంది వింధ్య. అంతేగా మరి, పిల్లల బాగే కోరుకోవాలి అమ్మా నాన్నలు. పిల్లల మీద పడి తినే, పిల్లల మీద పడి బతికేయాలి అనుకోకూడదు. మనం మన ఒంట్లో ఓపికన్న నాళ్ళు వాళ్ళు మనకు పుట్టినందుకు మనం వాళ్ళకి చేతనైనంత సాయం చేసి వాళ్ళనే మనమే అన్నీ అయ్యి ఉండి చూసుకోవాలి. తెలియని ఎన్నో విషయాలు మనం తెలుసుకొని మరి ఇది మంచి ఇది చెడు అని చెప్తేనేగా మనం అమ్మా నాన్నలో. లేకపోతే మనకి జంతువులకి తేడా ఏముంది అంది సుమతే. అంటే ఆ మాటకి శివాజీ, బిందు కలిసి అయితే సాంప్రదాయం ప్రకారం మనమే వెళ్ళే పిల్లని పెళ్లి చూపులు చూసుకొని మంచి చెడు విచారించుకొని మనమే పిల్లని అడిగితే పద్ధతి కదా అన్నారు. నిజమేగా ఆ మాట. వెళ్ళేటప్పుడు ఒట్టి చేతులతో వెళ్ళొద్దు. పట్టు చీర తీసుకొని పిల్లకి ఏదైనా నగ తీసుకొని వెళదాం. పసుపు కుంకాలు పెట్టుకొని పిల్ల మనదే అనిపించుకొని వద్దాం. తర్వాత నిశ్చితార్థం చేసి పెళ్లి చేద్దాం, సరేనా అని అనుకున్నారు. అనుకున్న తర్వాత ఇటు వింధ్య అటు వాసు, ఆ తర్వాత బిందు, శివాజీ వాళ్ళ అమ్మా నాన్నలే కాక ఆయన ప్రాణ స్నేహితుడు కూడా కాబట్టి సుమతి, రాజారావు, చక్రి. ఇక ఇలా వీళ్ళందరూ కలిసి మొత్తానికి పెళ్లి చూపులకని బయలుదేరి పెద్దయి 2 కార్లు వేసుకొని వెళ్ళారు హరిణి వాళ్ళ ఇంటికి. హరిణి వాళ్ళ నాన్న శ్రీనివాసరావుకి ముందు వాళ్ళు అలా 2 కారుల్లో రావటం నచ్చలేదు. అంతమంది మంద రావటం ఇంకోటి నచ్చలేదు. దానికి తోడు వాళ్ళు వస్తూనే ఇక ఇంత మగాళ్ళేమో పట్టు పంచలు కట్టుకొని, ఆడాళ్ళు పట్టు చీరలు కట్టుకొని వస్తే ఏదో జాతరకు వచ్చినట్టు వచ్చారు ఇన్ని నగలేసుకొని అని వాళ్ళ వైపు వెగట్టుగా చూశాడు. ఆ తర్వాత లోపలికి వచ్చిన వాళ్ళు చిరునవ్వుతో పలకరించి ఇక అలా కూర్చున్నారు. వాళ్ళందరినీ చూసిన శ్రీనివాసరావుకి కడుపులో తిప్పేసినట్టు అనిపించి జయంతితో, శ్రీరామ్తో, సుమతో ఏంటి వీళ్ళు మందలు వచ్చారు, ఈ రోజుల్లో పెళ్లి చూపులంటే ఎలా ఉండాలి, అసలు ఆ రోజుల్లోనే నేను ఒక్కడిని మీ అత్తయ్యనే బయటికి రమ్మనమని కలిసి మాట్లాడాను తెలుసా అల్లుడు, అలాంటిది ఈ మంద రావటం ఏంటి, రేపు ప్రతి అకేషన్లో కూడా వీళ్ళు ఇలాగే మంద ఉంటారా, ఎవరు అసలు ఈ జంగిల్ మందంతా అని శ్రీనివాసరావు అక్కడికి వెళ్ళి కూర్చుంటే వాళ్ళు చాలా గౌరవంతో విలువతో నమస్కారం చెప్పి, నమస్కారం అన్నయ్య అంది వింధ్య. ఆవిడ అలా వరుసలు కలిపేయటం నచ్చక ఒంటి మీద గొంగళి పురుగులు పాకినట్టు అనిపించింది శ్రీనివాసరావుకి. ఇటు నుంచి జయంతి నమస్కారం అన్నయ్య అంటే పళ్ళు రాలుతాయి కొట్టానంటే, మనమేమన్నా వాళ్ళ అబ్బాయికి మన అమ్మాయిని ఇచ్చేసామేంటే వరుసలు కలుపుతున్నావు, లేదులే నువ్వు అని మాట్లాడమంటావేంటయ్యా, నువ్వు నీ మాటలో అంది జయంతి. అన్న తర్వాత వాసుదేవరావు, నా పేరు వాసుదేవరావు, ఈవిడ నా భార్య వింధ్యాదేవి, నా కూతురు బిందు, నా అల్లుడు శివాజీ, వీడు నా మనవడు, ఇక నా వియ్యంకుడు నా ప్రాణ స్నేహితుడు రాజారావు, నా చెల్లెమ్మ ఆయన భార్య సుమతే, వీడు నా కొడుకు చక్రి, అమ్మాయి చెప్పే ఉంటుంది కదా చక్రవర్తి. అన్న తర్వాత హరిణిని సింపుల్గా రెడీ చేసి తీసుకొచ్చే కూర్చోపెట్టమనమని శ్రీనివాసరావు చెప్తే సుమా, జయంతి కలిసి పట్టుచీర కట్టి మొత్తం ఉన్న నగలన్నీ వేసుకొని
కూర్చోబెడితే ఏంటి ఇది నా కూతుర్ని గంగిరెద్దును కూర్చోబెట్టినట్టు వీళ్ళందరూ ఏదో తిరణాలకో జాతరకో వచ్చి నా పిల్లని సుడులు చూసుకొని కొనుక్కెళ్ళటానికి వచ్చినట్టు అలా కూర్చోబెట్టో పళ్ళు రాలగొట్టేవాళ్ళు లేక అన్నాడు శ్రీనివాసరావు. నాన్న, ఇది మనకొక పండుగ, మనకొక సరదా, మనకొక సంతోషం, మనకు ఉందని మనం ప్రదర్శించుకుంటున్నామని వాళ్ళంటే ఎలా ఉంటుంది చెప్పు. ఆ నగలన్నీ నువ్వు చేయించింది ఎందుకు? మా కోసం కాదా? మేము వేసుకోవటం కోసం కాదా? మేము వేసుకున్నప్పుడు మా ముఖంలో ఆనందాలు చూసి నువ్వు సంతోషపడటానికి కాదా? అయినా మనకి ఉంది, మన చెల్లికి వేశాము, చూడెంత అందంగా ఉందో, వాళ్ళెంత సంతోషంగా కాబోయే కోడల్ని చూసుకుంటున్నారో. ఆడపిల్ల జీవితంలో ప్రతిదీ ఒక పండుగే నాన్న. ఆడపిల్ల పుట్టడం ఒక పండుగ, ఆడపిల్లకి పెద్ద మనిషి అవటం ఒక పండుగ, పెళ్లి చూపులు, పెళ్ళి, ప్రతిదీ ఒక పండుగే. ఆ పండుగలకి దాన్ని దూరం చేస్తావా నువ్వు? సర్లే అని మెదలకుండా కూర్చున్నాడు శ్రీనివాసరావు. అమ్మయ్య, ప్రతిదానికి ఇంతే ఈ మనిషితో నాకు అనుకుంది జయంతి. వాళ్ళు చాలా సంస్కారంగా వాళ్ళకి ఏముందో ఎంతుందో అన్నీ చెప్పి అమ్మాయికి ఇవ్వాల్సింది ఇచ్చేసామని, ఇక అమ్మాయికి మేము ఇవ్వాల్సింది ఏమీ లేదని, ఉన్నదంతా పిల్లాడికేనని వాళ్ళు ఉన్నది ఉన్నట్టుగానే ఓపెన్గా చెప్పి పిల్లకి పెళ్లిలో 7 వారాల నగలు పెడతామని, మాకుంది ఒక్కడే కొడుకు కాబట్టి నిశ్చితార్థం ఖర్చులు, పెళ్లి ఖర్చులు మొత్తం మావేనని, పెళ్లి చాలా గ్రాండ్గా చేస్తామని చెప్తే శ్రీనివాసరావుకి కోపంతో ఒళ్ళు మండిపోయింది. శ్రీరాముని పిలిచి, ఏరా కూతుళ్ళని కన్న నేను అంత అతిగతి దిక్కు దివాణం లేకుండా ఉన్నాననా? నీ బాబు ఆ రోజు అలాగే మాట్లాడాడు. ఒక్కగానొక్క కొడుకు మాకు, మా కొడుక్కి నేనే చేసుకుంటాన్రా నిశ్చితార్థం పెళ్ళి అన్నాడు. ఇప్పుడు వీళ్ళు అలాగే మాట్లాడుతున్నారు. కూతుళ్ళని కంటే నేను ఆ మాత్రం నిశ్చితార్థం పెళ్ళి కూడా చేయలేని అతిగతి లేనోడిని అనుకుంటున్నారా ఏంట్రా? ఆయన అన్న దాంట్లో ఎందుకన్ని విపరీత అర్థాలు ఎదుగుతావు మా అయ్య నువ్వు? ఆయన పాపం చెప్పిందే వాళ్ళకు ఒక్కడే పిల్లాడు కాబట్టి వాళ్ళు మురిపెం కొద్దీ చేసుకుంటామని. నీకు అంటే బాగోదులే కానీ నువ్వు చెప్పిందే జరగాలనుకుంటావుగా మావయ్య. మా నాన్న వద్దన్నంత మాత్రాన నువ్వు చెయ్యాలనుకుంది మానుకున్నావా? నువ్వు చెయ్యాలనుకుంది నువ్వు అనుకున్నట్టు కానీ అంటే కూర్చొని నేను పెళ్ళి సిటీలోనే చేస్తా, మా వాళ్ళందరూ కూడా ఇక్కడికే వస్తారు. అలాగేనండి, మా వాళ్ళందరూ బస్సులు వేసుకొని వస్తారు బావగారు అన్నాడు. చిచ్చి, పాడు మంద పాడు వరుసలు కలపటం, ఇకిలిచ్చుకుంటా కూర్చోటం, ఏం మందో ఏంటో పల్లెటూరు బయట సంత అంటే ఎక్కడ మరి? అసలు మీ మామయ్య అమెరికాలో పుట్టి లండన్లో పెరిగి యూరప్లో ముక్కు షీది ముడ్డు గడిగించుకొని పెరిగాడురా మేనల్లుడు అంది జయంతి. అత్తా అన్నాడు శ్రీరామ్. అంటే లేకపోతే ఏంటి బావా, మాట్లాడే మాటలకు హద్దు పొద్దు ఉండొద్దు. ఒరే, వీళ్ళ గురించి ఎంక్వైరీ చేస్తానన్నా, నువ్వు కంగారు పడకు మావయ్య, నువ్వు కొంచెం ప్రశాంతపడు అన్నాక శ్రీరామ్ అలాగేనండి, ఇప్పుడు నిశ్చితార్థం అలాగే పెళ్ళి కూడా సిటీలోనే పెద్ద కళ్యాణ మండపం లాంటిది తీసుకొని చేద్దాం. ఏమీ లేదు బాబు, మా ఊళ్ళోనే చేద్దామని ఎందుకన్నామంటే 10,000 మంది జనాల దాకా వస్తారు అనేపాటికి సుమకి శ్రీరామ్కి నవ్వు ఆగల. శ్రీనివాసరావు 10,000 మందిని ఓపగలిగి పెట్టగలిగి ఉన్నాడా? జయంతికి నవ్వు ఆగల. దాంతో 10,000 మంది అంటారేంట్రా, మన వైపు నుంచి 2,000 మంది వస్తారుగా, మొత్తం 12,000 మావయ్య, మరి ఖర్చు అంతా నీదేనన్నా. ఆ రోజు నీ బాబు అలాగే 10,000 మందిని పిలిచాడు. ఏంట్రా అసలు నన్ను తక్కువ చేయాలనుకుంటున్నారా ఏంటి? మావయ్య, నువ్వేమి ఇవ్వాలనుకుంటున్నావో దాన్ని మరొకలా కూడా ఇవ్వచ్చు కదూ అన్న తర్వాత, నాకెటు పెట్టావుగా నాన్న, అత్తయ్య మావయ్య అడక్కపోయినా ప్రాపర్టీగా దానికి కూడా అలాగే ఇచ్చేయరాదు అంటే, నాకు వాళ్ళు దయాధర్మం కింద దానభిక్షం కింద మీ పెళ్లి ఖర్చులు కూడా నేను పెట్టుకోలేక వాళ్ళు చేసినట్టు అంతేగా. ఇప్పుడు మీ అత్త మామల్లాగానే నా అత్త మామ ఎవరు నాన్న? నీ చెల్లెలు కాదా అత్తయ్య? మామయ్య ఎవరు? నీ బావగారు కాదా? నువ్వు అలాగే మాట్లాడొచ్చా? ఏమో, నేను అలాగే మాట్లాడతా అన్న తర్వాత షో అనుకొని, సరేలేండి అయితే పెళ్ళి మీరు మీ ఇష్ట ప్రకారమే చేద్దురు కానీ, కాకపోతే సిటీలో చేద్దాంలేండి అని సర్దేశాడు శ్రీరామ్. అలాగే బాబు, ఖర్చులు అవన్నీ ఎంత అవుతాయో ఏంటో తెలిస్తే మా శివాజీ కూడా వచ్చి నీతో పాటు ఇక్కడ మాకు కళ్యాణ మండపాలు సరిపోవయ్యా, ఏదైనా చాలా పెద్దగా ఉండేటటువంటి ఎగ్జిబిషన్స్ పెట్టే పెద్ద పెద్ద ప్లే గ్రౌండ్స్ ఉంటాయే అలాంటివి తీసుకోండి, తీసుకుని LED స్క్రీన్స్ పెట్టి చేస్తే చాలా
బాగుంటుంది కదూ అంది బిందు. అవునండి బాగుంటుంది అన్నాడు శ్రీరామ్. అన్న తర్వాత ఎంగేజ్మెంట్ కూడా చాలా గ్రాండ్గా చేద్దాం, చాలా స్పెషల్గా థీమ్స్ అవి పెట్టి చేద్దాం అంది బిందు. అవునవును చాలా బాగుంటుంది అంది సుమ. దాందే ఉందమ్మా, మనం అయిన వాళ్ళం అయిన తర్వాత ఎలా చేస్తే ఏముంది, మనందరం ఒక మాట అనుకుని చేస్తే అంతేగా వదిన అంది వింధ్య. అంతే కదా మరి అంది సుమతే. అంతేగా అమ్మ, నలుగురం కూర్చొని మాట్లాడుకుంటే అదొక సందడి, పెళ్ళనేది పద్దాకా చేసేదా అని వాసుదేవరావు రాజారావు అనేపాటికి చీచి మంద ఈ వరుసలు కలుపుకోవటం, ఈ లేఖి మంద ఈ మాటలు మాట్లాడుకోవటం నాకు అస్సలు నచ్చదు అల్లుడు అన్న తర్వాత నిన్ను వాళ్ళేమీ అంటలేదుగా మావయ్య అన్నాడు శ్రీరామ్. అన్న తర్వాత ఇక వీళ్ళ గురించి మరి ఎలా తెలుస్తుంది మనకే అన్నాక మీరు అప్పుడే ఏమీ వెళ్ళొద్దు, మా ఆతిథ్యం స్వీకరించి వెళ్ళాలి, ఒక వారం రోజుల పాటు ఇక్కడే ఉండండి. మీరు మా ఊరు చూడలేదు కదా, మా ఊరి స్పెషల్స్ అన్నీ కూడా చూసి వెళుదురు. కానీ ఇక్కడ చాలా ప్రత్యేకతలతో ఉన్నటువంటి దేవాలయాలు ప్లేసెస్ చాలా ఉన్నాయి, సరదాగా సందడిగా అందరం కలిసి ఫ్యామిలీ ట్రిప్లా వెళదాం అన్నాడు శ్రీరామ్. ఎందుకు వీడు ఇలా మాట్లాడుతున్నాడో, నాకు అసలు ఈ మందతో రావటం ఇష్టం లేదు, కంచరగాడిద మందలాగా ఉన్నారో అన్నాడు శ్రీనివాసరావు. నాన్న నువ్వే భావన కనుక్కోమన్నావు, మళ్ళీ నువ్వే ఎందుకు నాన్న అలా మాట్లాడతావు అంటే వీళ్ళని ఎక్కడి నుంచి వాడేలా కనుక్కుంటాడు, బావ తిప్పలేదో బావ పడతాడులే నాన్న, మావయ్య ఉన్నాడుగా అంది సుమ. అంటే నువ్వెందుకు పనికిరావు, మా మావయ్య నా మొగుడు ముందు అందే నీ కూతురు. షమ్మదేవుడో నా గుండెపోటు కూడా వచ్చేలాగుంది, ముదృష్టపోటుతో తండ్రో నాయనో దేవుడో వీడు ముదృష్టంగానో అనుకొని అన్ని పెడాతాలతో పిల్ల అనలేదండి, మీరు అర్థం చేసుకోండి, మీకు దండం పెడతాను నేను అన్నాక వాళ్ళు నా ఇంట్లో ఉంటే నాకు నచ్చదు, ఆ మందంతా నా ఇంట్లో తిరిగితే నాకు చిరాగ్గా ఉంటుంది, నాకు లోన్లీగా ఉండాలి, నాకు ప్రశాంతత ఉండాలి, నాకు నా కూతురు అల్లుడు ఉంటేనే చిరాగ్గా ఉంటుందని నేను బయట నా కూతురు అల్లుడు కోసమే నేను వేరే ఇంకొక 3 అంతస్తుల ఇల్లు వేరే పక్క స్థలం తీసుకొని కట్టించుంచాను, నా ఇంట్లో నేను మాత్రమే ఉండాలి, నా చిన్న కూతురు మాత్రమే ఉండాలి అన్నాడు శ్రీనివాసరావు. పెళ్ళాన్ని వండి ఉడకేయాలి కాబట్టి నన్నైనా వండిస్తున్నాడు అల్లుడు, లేకపోతే నన్ను కూడా ఉన్నాడు తెలుసా అన్నాక ఎటు పక్కిల్లు ఉందిగా అత్తయ్య, అదేటు 3 అంతస్తుల ఇల్లే కదా సరిపోద్దులే వాళ్ళందరూ ఉండటానికి, తలా ఒక బెడ్రూమ్ చొప్పున వేసుకున్న మామయ్య 15-16 బెడ్రూములు కట్టించాడు, ఏం చేసుకుంటామన్నే అన్నాడు శ్రీరామ్. అన్న తర్వాత రండి మాది పక్కనే ఇంకో బిల్డింగ్ ఉంది, ఎంతైనా వియ్యాల వారి ఇంట్లో ఉండటం అంటే మీకు కొంచెం నామూషిగా అనిపిస్తుందేమో కదా, మా మామయ్య ముందస్తుగా ఎవరైనా చుట్టాలు బంధువులు వచ్చినా ఉండటానికి ఉంటుందని చాలా ప్లానింగ్ తెలివితేటలు ఎక్కువ, దాంతో ఆ ఇల్లు కట్టించాడు రండి అని చెప్పి తీసుకెళ్ళాడు శ్రీరామ్ వెంట పెట్టుకొని. వాళ్ళు ఎంత ఆప్యాయంగా ఉండమన్నారనేసరికి కార్లు తీసుకెళ్ళి అక్కడ పార్క్ చేసి ఆ ఇంట్లో ఉంటే ఆ ఇంట్లో వింధ్యా వాసుదేవరావు ఒక బెడ్రూమ్లో, బిందు శివాజీ బాబు ఒక బెడ్రూమ్లో, సుమతి రాజారావు ఒక బెడ్రూమ్లో, చక్రికి ఒక బెడ్రూమ్ ఇచ్చి సుమ శ్రీరామ్ కూడా ఒక బెడ్రూమ్లో ఉంటే మీరు కూడా ఇక్కడే ఉంటున్నారేంటి బాబు అంటే మీకన్నీ దగ్గరుండి చూసుకోవాలిక, మేము అక్కడుంటే ఎలాగా, అందుకే మన అనే వాళ్ళతో కలిసి ఉంటే అదొక ఆనందం కదండి అనేసారు మూడు పెళ్ళాం. ఇక శ్రీనివాసరావు జయంతి హరిణి మాత్రం పక్కింట్లో ఉండిపోయారు. ఈలోపు ఊరంతా చూడటానికే వీళ్ళు ఇలా వచ్చారని జ్ఞానేశ్వరి వెంకటరామయ్య కూడా పిల్లకి పెళ్లి సూపులు పెట్టుకొని కూడా సొంత చెల్లెల్ని ఆయన నాకు చెప్పలేదని ముక్కు చీరు పోసిందే. ఏదో నీ అన్న గురించి ఇవాళే కొత్తగా నీకు తెలిసినట్టు ఆ మూర్ఖుడి గురించి తెలియనట్టు ఎందుకు, పద తగలడదాం, పక్కింట్లో మనకు బెడ్రూమ్ ఉండదా ఏంటే అని జ్ఞానేశ్వరిని తీసుకొని వెంకటరామయ్య వస్తే మా అమ్మ నాన్నగారండి అని శ్రీరామ్ పరిచయం చేస్తే అసలు వాళ్ళు వీళ్ళు తెక్కలిసిపోయారు. ఆ తర్వాత జయంతి వండి ఉడకేసి అక్కడ పడేసి ఆ తర్వాత ఇక మరి వియ్యాల వారికి ఏమేం కావాలో కనుక్కుందామని వచ్చాననే ఇక్కడికి వచ్చిందే. అయ్యో కతికితే అతకదంటారమ్మా అని వాసుదేవరావు అంటే ఒక పని చేయండి అన్నయ్య, మా ఇంట్లో నుంచి ఇక్కడికి పంపిస్తే కతికితే అతకదంటారు కదా, కాబట్టి ఇక్కడే నేను వేరే ఒక వంటమ్మాయిని పంపిస్తాను, మీకు నచ్చినవన్నీ చేయించుకోండి, ఎలా కావాలంటే అలా కమ్మగా చేయించి పెట్టుద్దే, మా ఆడపడుచు అన్నయ్య కూడా ఉన్నారు కదా, మా పెద్దమ్మాయి అల్లుడు కూడా ఉన్నారు కదా అని పాపం ఆవిడ కూడా కూర్చుని కలిసిపోయి మాట్లాడుతూ
మాట్లాడుతూ కూర్చుందే. హరిణి వెళ్ళబోతే ఎక్కడికే నువ్వు, అలా పెళ్ళికి ముందే వెళ్ళి మాట్లాడొచ్చా వాళ్ళతో కలిసి, నువ్వేంటో నీ ప్రేమలేంటో నీ పెళ్ళిళ్ళేంటో వాళ్ళు చూసావా అసలు ఎలా ఉన్నారో, ఆ ఊరెళ్ళి నువ్వు ఉండటానికేనా అసలు, నాకేం అర్థం కావట్లేదు అని శ్రీనివాసరావు పెద్ద పెద్ద చరణాలు తీశాడు. నాన్న చక్రి చాలా మంచోడు, వాళ్ళు ఎలా ఉంటే మనకెందుకు నాన్న అని అన్న తర్వాత సరేలే ఎంక్వైరీ చేస్తానన్నారుగా అప్పుడు దాకా నేను మాట్లాడను అన్నాడు. ఆ తర్వాత వంటమ్మాయిని పెట్టి వాళ్ళ కోసం వెజ్లు నాన్ వెజ్లు వాళ్ళ ఊర్లో దొరికే స్పెషల్స్ పెట్టి కమ్మటి భోజనం దగ్గరుండి శ్రీరామ్ పెట్టించాడు. వాళ్ళు ఎంతో సంతోషంగా కబుర్లు చెప్పుకుంటూ తిని, అదేంటి బావగారు అమ్మాయి కూడా వచ్చుంటే బాగుండేదిగా అమ్మ అన్నాడు వాసుదేవరావు. ఆవిడకి తల పగిలిపోయి ఏం చెప్పాలో అర్థం కాకపోతే శ్రీరామ్ వాళ్ళ నాన్న కలగజేసుకొని, అంటే శ్రీనివాసరావుకి ఆఫీసులో అర్జెంటుగా ఆడిటింగ్ ఉందని అటు వెళ్ళాల్సి వచ్చిందని వెళ్ళాడు, నన్ను చూసుకోమన్నాడు, మీరు టెన్షన్ పడకండి, పెళ్ళి కాకముందే అమ్మాయి అబ్బాయి కలిసి భోంచేయటం అదే కొంచెం బాగోదేమోనని చెప్పి అమ్మాయి అక్కడే ఆగిపోయిందిలే అంది జ్ఞానేశ్వరి. దేవుడా అనుకుంది జయంతి. మాకు అలాంటి పట్టింపులేమీ ఉండవా ఆంటీ అంది బిందు. ఏం చేద్దాం తల్లి, ఒక దరిద్రుడు అక్కడ ఉన్నాడు, వాడికి ఉంటాయి ముదరష్టపు దరిద్రుడు, నాకు అన్నయ్య పుట్టాడు ఆ దరిద్రుడు ముదరష్టపు సచ్చినోడు అనుకొని, అదేలే నాన్న అంటే వచ్చుద్దమ్మా, రేపు ఎక్కడికి వెళ్ళొద్ది, షాపింగ్కి వెళ్ళేటప్పుడు సహా అన్నీ చూడటానికి వెళ్ళేటప్పుడు వచ్చుద్దిరా అని కవర్ చేసేస్తే రేపు తీసుకెళ్దాంలే అనేసింది సుమ. అందరూ కలిసి కూర్చొని మాట్లాడితే ఈలోపు శ్రీరామ్ వెంకట్రామయ్య కలిసి వాళ్ళకి తెలిసిన వాళ్ళని అలాగే చాలా గుప్తంగా ఎంక్వైరీ చేసే వాళ్ళని పిలిచి అసలు వీళ్ళ ఫ్యామిలీ హిస్టరీ ఏంటనేది కనుక్కురమ్మనమంటే క్లీన్ చిట్ వచ్చేసింది చక్రికి. ఒకటి వింధ్యాదేవి దగ్గర మొదలుపెట్టి ఆవిడ అత్తమామల్ని ఎలా చూసుకుందన్న దగ్గర మొదలుపెట్టి వాసుదేవరావు గురించి, ఆవిడ గురించి, కూతురు గురించి, అల్లుడు గురించి, వియ్యాల వారి గురించి, ప్రత్యేకంగా చక్రి గురించి, చక్రి ఏ కాలేజీలో చదివాడు, ఏ ఆఫీస్లో వర్క్ చేస్తున్నాడు, అతను ఉండే అపార్ట్మెంట్ ఏంటి, అక్కడుండే ఏ ఫ్లాట్లో ఉంటున్నాడు, చుట్టుపక్కల జనాలతో ఎలా ఉంటాడో అక్కడ వరకు మొత్తం పిన్ టు పిన్ పూసగుచ్చినట్టు ఆడపిల్లని ఇస్తున్నామని మొత్తం కనుక్కొచ్చారు వాళ్ళు. కనుక్కొచ్చిన తర్వాత శ్రీరామ్కి వెంకట్రామయ్యకి సార్ అలాంటి అబ్బాయి దొరకడండి, అలాంటి ఇంటికి వెళ్ళటం నిజంగా పాప చేసుకున్న అదృష్టం అనే చెప్పాలని చెప్పారు వాళ్ళు. సరేనని వాళ్ళని పంపించేసిన తర్వాత శ్రీనివాసరావు దగ్గరికి వచ్చే అబ్బాయి చాలా మంచోడంట, ఇదంట విషయం, వాళ్ళ ఫ్యామిలీ చాలా మంచిదంట, అసలు అబ్బాయి ఎవరి వైపు తల తిప్పి చూడటం కానీ, ఒక సిగరెట్ అలవాటు, అమ్మాయిల అలవాటు, పేకాట్ల అలవాటు, తొందరపడి మాట్లాడే అలవాటు కూడా లేదంట, చాలా సహనం ఓర్పు ఓపిక ఉన్న పిల్లాడంట, దేవుళ్ళంటోడంట, వాళ్ళ అమ్మ నాన్న చాలా మంచోళ్ళంట, వాళ్ళ అక్క పుట్టింటి మీద పడి తినే పిల్ల కాదంట, వాళ్ళ బావ వాళ్ళకే లప్పెడుందంట, ఆ అమ్మాయి వాళ్ళ అత్తింటి వాళ్ళు చాలా మంచోళ్ళంట, మేము మొత్తం కనుక్కొచ్చాం, పిల్లాడు కష్టపడి చదువుకోవటమే తప్ప తప్పుడు పనులంటే ఏంటో ఎరక్కుండా పెంచారంట వాళ్ళ అమ్మ నాన్న, అలాంటి అబ్బాయి దొరకటం మనమ్మ అదృష్టం అన్నారని చెప్పరా అన్నాడు వెంకట్రామయ్య. ఆ మాటకే మరే నా కూతురు దొరకటం వాడి అదృష్టం కాదా, నా పెద్ద కూతుర్ని చేసుకోవటం నీ కొడుకు అదృష్టం కాదా అని శ్రీనివాసరావు మొదలు పెడితే, షో దేవుడా, ఓ తండ్రి, ఓ నాయన, అన్ని మహమ్మారులు వచ్చి అందరినీ మింగుతున్నాయి, ఏంటో నా కొంపలోనే ఒక పెద్ద మహమ్మారిని పెట్టుకొని బతుకుతున్నాను నేను అనుకొని జయంతి, సరే మన అమ్మాయిని చేసుకోవటమే ఆ అబ్బాయి అదృష్టం అనుకో నాన్న, ఇప్పుడు ఏం పోయిందే అన్నాక నేను చెప్పానా నాన్న చక్రి చాలా మంచోడని అంది హరిణి. సర్లే అన్నాడు. అన్న తర్వాత వాళ్ళని అక్కడున్న గుళ్ళకి గోపురాలకి అలాగే అక్కడున్న చాలా స్పెషల్ ప్లేసెస్కి అక్కడ షాపింగులకి అన్నిటికీ తీసుకెళ్లారు సుమ శ్రీరామ్ ఫ్యామిలీ మొత్తం వెళ్ళారు, జయంతి శ్రీనివాసరావు హరిణి కూడా. అయితే అక్కడ కూతురికి వింధ్య ఏది కొంటుందో కోడల్ని కూడా పిలిచి, రామ్మ నీకు నచ్చినయే తీసుకో, నీకేం కావాలో తీసుకో అనే, ఈ మోడల్ అయితే కొత్తగా ఉంది, చాలా బాగుంటుంది, ఇంకో 10 years 20 years తర్వాత కూడా ఇది ట్రెండ్ తెలుసా అని బిందు మాట్లాడటం, అలా కలిసిపోయే సుమ నిజంగా చాలా బాగుంది హరిణి అన్న తర్వాత, కూతురుతో సమానంగా కోడల్ని చూసే అత్తమామలు ఎంతమంది ఉంటారు అసలు, ఆ తర్వాత వాళ్ళు అలా వారం రోజుల టైము ఎలా గడిచిపోయిందో తెలియకుండా అబ్బాయినే
పర్సనల్గా గమనించాడు శ్రీనివాసరావు. పెద్దలకి గౌరవం ఇవ్వటం, భగవంతుడంటే భక్తి, పిన్నలంటే విలువ, అలాగే చుట్టుపక్కల వాళ్ళని విలువిచ్చి మాట్లాడటం, మర్యాద, సంస్కారం, సభ్యత, సరదాగా ఉండటం. చలాకీ అయిన పిల్లాడు. జయంతికి తెగ నచ్చేశాడు. సుమకి, శ్రీరామ్కి అయితే తెగ నచ్చేశాడు చక్రే. అసలు జ్ఞానేశ్వరి, వెంకటరామయ్యకి అయితే వాళ్ళ ఫ్యామిలీయే నచ్చేసిందే. మాకు ఒక కొడుకో కూతురో లేరు కానీ ఉంటే మీ ఊళ్ళోనే, మీ ఇంట్లోనే మీకు ఇంకో పిల్లలు ఉంటే పంపేవాళ్ళం అనేంత నచ్చారు. నచ్చిన తర్వాత ఇక కూర్చొని పెళ్లి మాటలు మాట్లాడుకుందాం అనుకుంటూ ఉండగా అమ్మాయికి పసుపు కుంకాలు పెట్టి వెళ్తామన్నయ్య. మాకు ఇది సంప్రదాయం. మా గ్రామదేవత దగ్గర పెట్టిన పట్టు చీర అలాగే నగ తీసుకుని వచ్చాం మా ఊరు నుంచే అని విందే పెట్టబోతుంటే ఒక్క నిమిషం అన్నాడు శ్రీనివాసరావు. ఏంటి అంటే, మా అమ్మాయిని మీరు ఆరళ్ళు పెట్టకూడదు, మా అమ్మాయిని కొట్టకూడదు, తిట్టకూడదు, మా అమ్మాయిని ఇదిగో అబ్బాయి నువ్వు ఒక్క మాట కూడా అంటానికి వీల్లేదో, మా పిల్లని పనులు చేయమనకూడదు, మా పిల్లని పద్దాక మీ పల్లెటూర్లు రమ్మనమనే, మీ పల్లెటూరులో అన్నాళ్ళుండు ఎన్నాళ్ళుండు అని ఆంక్షలు పెట్టకూడదు, మా పిల్లని చాలా గారాభంగా పెంచుకున్నాను నేను, మా పిల్లని ఒళ్ళు కందకుండా పెంచుకున్నాను, నువ్వు పద్దాక మా అమ్మాయిని పడగదిలో కూడా శ్రమ పెట్టకూడదు అనేపాటికి వాళ్ళు బిత్తరపోయి చూశారు. ఎక్కడైనా అత్తగారు చెప్పుద్ది ఎలా అంటే మామగారు చెప్పటం ఏంటో అర్థం కాక ఆశ్చర్యపోయారు ఆడంగులంతా. ఆయన కొంచెం అర్థమైందిలేమ్మా మాకు అన్నారు వాళ్ళు. మంచిది, నా బతుకేంటో అందరికీ తెలిసిపోయిందే. ఏదో పెద్ద కూతుర్నిచ్చి చేసుకుంది ఆడపడుసు మొగుడు అనుకున్నా, వీళ్ళ దగ్గర కూడా నా బతుకు తెలిసిపోయింది అనుకొని కళ్ళొత్తుకుంది జయంతే. మా పిల్లని ఇబ్బంది పెట్టకూడదు, మహారాణిలా చూసుకోవాలి, అది ఇది కావాలి అని అడగకముందే దాని కాళ్ళ దగ్గర తీసుకొచ్చి పెట్టాలి. మా అమ్మాయిని నేను చాలా గారాభంగా పెంచాను. మా అమ్మాయి కాలు కింద పెట్టేసరికి చెప్పులు ఉండాలి, బెడ్ కాఫీ అనకముందే కాఫీ ఉండాలి. మా పిల్లని ఏ విషయంలోనూ కొద్దిగా చిన్నగా కూడా విసుక్కోకూడదు, చిన్న మాట కూడా అనకూడదు. మా పిల్లని అసలు ఏ విషయంలోనూ ఇంత చిన్న శ్రమ కూడా కలిగించి ఒక చిన్న మాట కూడా అనకూడదు. అలాగైతే నేను ఆలోచించుకొని చెప్తా, ఓకేనా కాదా మీ సంబంధం అని. అన్న తర్వాత మీరు ఆలోచించుకొని ఒక వారం తర్వాత చెప్పండి ఎవరొద్దన్నారో. మేమైతే పెట్టాల్సినవి పెడతాం, ఎందుకంటే మా ఇంటికి వచ్చేది కోడలు కాదు కూతురని మేము అనుకుంటున్నాం కాబట్టి. మేము అమ్మాయిలో మహాలక్ష్మిని చూస్తున్నాం. మేము మా ఇంట్లో మరొక ఆడపిల్ల తిరగాడితే ఎలా ఉంటుందా అనే కలలతో ఆశలతో వచ్చాం అని బొట్టు పెట్టి హరిని ఒళ్ళో పట్టు చీర తీసుకొచ్చిన నగ పెట్టేసింది వింధ్య. అది కాదు అని శ్రీనివాసరావు అంటే, మీ ఇష్టం బావగారు, మీరు ఎప్పుడు కబురు పెడితే అప్పుడే మిగతా విషయాలు మాట్లాడుకుందాం అన్న తర్వాత, ఏంటే వీళ్ళ కంగారు, అసలు నేను చెప్పేది విన్నెవరు, నా మాట దూరనెవరు అన్నాడు శ్రీనివాసరావు. వెంటనే ఒప్పేసుకుంటే నీ బెట్టు చీర తగ్గుద్దని నువ్వు వారం తర్వాత ఒప్పుకోవటం తప్ప మావయ్య, వాళ్ళ గురించి మనకు తెలియక అన్నాడు శ్రీరామ్. నోరు ముయ్యరా నువ్వు అన్నాక వారం రోజుల తర్వాత సర్లే ఓకే అన్నాడు శ్రీనివాసరావు. అన్నాక వాళ్ళు చాలా గ్రాండ్గా ఎంగేజ్మెంట్ ఏర్పాట్లే, దాదాపు అసలు పెద్ద కోటీశ్వర్ల పెళ్లిలాగా ఇక్కడ అన్ని ఏర్పాట్లు జరిపిస్తే నోరు తెరుచుకున్నాడు కానీ పైకి ఎక్కడ జనం ముందు బయటపడుద్దో అని కవర్ చేసుకున్నాడు శ్రీనివాసరావు. ఎంగేజ్మెంట్ రింగులే చాలా ఖరీదైనవి తెప్పించి చాలా పెద్ద ఎత్తున షాపింగ్ చేసి బోలెడంతమంది చుట్టాలు వచ్చారు. సంతర్పణ చేసినట్టే చేశారు భోజనాలు. ఒకవైపున బఫే, ఒకవైపున వడ్డించడం అసలు ఖాళీ లేదు. ఇటు శ్రీరామ్కి, అటు శివాజీకి, వెంకటరామయ్య, చివరికి అటు రాజారావు, వాసుదేవరావు కూడా చేస్తూనే ఉన్నారు పని. శ్రీనివాసరావు మాత్రం ఓ చోట కూర్చొని, నువ్వెక్కడికి వెళ్ళకు, నాకు ఇంతమందిని చూస్తే చిరాకు వస్తే, కంగారు వస్తుంది, టెన్షన్ వస్తుంది, నాకు ఈ జనాలు నచ్చరు, నువ్వు నా పక్కనే ఉండవే అన్నాడు జయంతిని. అది కాదండి, నోరు మూసుకొని నుంచో అన్న తర్వాత పాపం ఆవిడ ఎవరితోనూ మాట్లాడు, ఎవరితోనూ కలవడు, అలాగే నిలబడిపోయి ఉంది ఆవిడ. రండి వదిన అంటే, ఇప్పుడే వస్తానండి, లేదు పనుందని చెప్పు, ఇక్కడే ఉండు, ఆయనకి కాస్త మాత్రలు ఇవ్వాలి. ఏమైంది అన్నయ్యకి అంది వింధ్య. అంటే ఏమీ లేదమ్మా, కాస్త పిల్ల పెళ్ళనే కంగారులో బీపీ అటు ఇటు అయింది, డాక్టర్ గారు పక్కనే ఉండమన్నారులే నన్ను అంటే, సరేలే మీరు పక్కనే ఉండండి అని పాపం వాళ్ళే అన్నీ జరిపించేసుకున్నారు. ఆ తర్వాత పెళ్లి షాపింగ్లో, పెళ్లిలో పెట్టిన 7 వారాల నగలు, ఆ తర్వాత ఎంతో ఘనంగా పెళ్లి జరిగిపోయింది. పెళ్లి జరిగిపోయిన తర్వాత అప్పగింతల్లో వల ఏడిశాడు. ఎక్కడైనా జయంతి ఆడవాలే, ఎక్కడైనా సుమ ఆడవాలే, అలాంటి
అలాంటిది తండ్రి కూతుళ్ళు ఒకళ్ళని వాటేసుకొని ఒకళ్ళు ముక్కులు చీదిపోసి మొహాలు ఉబ్బిపోయిందాకా ఏడ్చుకున్నారు. నా కూతుర్ని కాలు కందకుండా నువ్వు మహారాణిలో చూసుకోవాలని మళ్ళీ ఒకసారి కంప్లీట్గా ఒక 4-5 గంటల క్లాస్ తీసుకుంటే మిగతా వాళ్ళందరూ కూర్చుండిపోయారు కాళ్ళు పీకి నుంచోలేక. అలాగేనని చక్రి చెప్పిన తర్వాత ఇక ఒక్కసారైనా అత్తారింటికి వెళ్ళాలి కదా, ఎంత పల్లెటూరికి వెళ్ళకపోయినా సత్యనారాయణ వ్రతం అనేది ఒకటి ఉంటుంది కదా. కాబట్టి ఇహ కూతురు అలా కారులో బయలుదేరిందో లేదో వెనకాల తను పెళ్ళాన్ని తీసుకొని ఒక్కారులో మళ్ళెళ్ళి అక్కడేం కంపు చేస్తాడోనని సుమన్ తీసుకొని శ్రీరాము, కొడుకునేమంటాడోనని జ్ఞానేశ్వరి వెంకటరామయ్య కూడా బయలుదేరారు. అక్కడికే హరిణికి గ్రాండ్ వెల్కమ్ చెప్పారు. పేర్లు చెప్పమనే దగ్గర తెలీదా మీ అబ్బాయి పేరు ఇక్కడ ఎవరికి అని వెనక నుంచి శ్రీనివాసరావు వచ్చేసాడు. అది సాంప్రదాయం సరదాలేండి ఊడికినే అడిగారు అంది జయంతి. నోర్మై ఏంటి ఎదవ శాసనాలన్నీ ఎదవన్నీ షో మామయ్య అరవకూడదు అలాగా. బిందు నిలబడి హారతిచ్చి అడిగితే చక్రి నేను హరిణి వచ్చామన్నాడు. నేను చక్రి వచ్చామని చెప్పింది హరిణి. ఆ తర్వాత కూతురు వెళ్ళేటప్పుడు కూడా గమనిస్తూనే ఉన్నారు జయంతి సుమ. వాళ్ళ నాన్నకు మాత్రం బాయ్ నాన్న వెళ్తున్నా నాన్న అని వెనకాల కారులో అబ్బొస్తున్నాడని తెలిసే అలా చెప్పుకొని ఓకే మమ్మీ బాయ్, ఓకే అక్క బాయ్, బాయ్ బావా, బాయ్ అత్త, బాయ్ మావయ్య అని చెప్పి ఎక్కేసింది కారు. అంతే, ఎవరే వాళ్ళకు బుద్ధులు రాకుండా ఎక్కడికి పోతాయి అనుకున్నారు వీళ్ళు. ఆ తర్వాత ఇక గడప దాటిచ్చి కోడల చేత దీపం వెలిగించి చాలా గ్రాండ్గా సత్యనారాయణ వ్రతం చేసి శోభనానికి ఏర్పాట్లు చేశారు. నా ఒంటి మీద చెయ్యేసావంటే చెంప పగులుతుంది అంది హరిణి. ఏమైందిరా అంటే నాకు కంగారుగా ఉంది, బయట మీ వాళ్ళందరూ ఇంకోటి మా వాళ్ళందరూ, నాకు అసలు చాలా చిరాగ్గా ఉంటుంది ఇంతమంది ఉంటే. హనీమూన్కి వెళ్దాం కదా అన్న తర్వాత నాకు ఈ శోభనాలు ఇలాంటి అట్మాస్ఫియర్లు అంటే సెట్ అవ్వదు. ఇఫ్ యూ డోంట్ మైండ్ మీరు వాళ్ళే హనీమూన్ పంపించేయచ్చు కదా అన్నాడు శ్రీనివాసరావు. ఎక్కడైనా అసలు మగ మనిషి కలుగ చేసుకొని శోభనాల గురించి మాట్లాడటం ఏంటో వాళ్ళకి అర్థం కాల. దాంతో తెల్లాడేసరికి ఒకవైపున శివాజీ ఇంకోవైపున శ్రీరామ్ కలిసి బిందు సుమ చెప్పారని పాపం నెల రోజులకి సరిపడా హనీమూన్ టికెట్లు స్పెషల్ ప్లేసెస్ వెతికి 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 అక్కడ అన్ని సౌకర్యాలతో ఉన్న రూములు కూడా బుక్ చేసి వీళ్ళకి ఫ్లైట్ టికెట్లు కూడా బుక్ చేసి తెల్లారేపాటికి తీసుకొచ్చి చేతిలో పెట్టారు. అలా హనీమూన్కి వెళ్ళారు. అక్కడ ఇద్దరు క్లోజ్ అయ్యారు. ఆ తర్వాత తిరిగి వచ్చిన తర్వాత మళ్ళీ శ్రీనివాసరావు అల్లుడిని రమ్మనమని ఒక 7 గంటల సేపు కూతుర్ని ఎలా చూసుకోవాలనేది, కూతుర్ని తను ఎలా చూసుకున్నాననేది, ఎలా పెంచాననేది, కూతురు పుట్టిన దగ్గర నుంచి ఇప్పటి వరకు ఉన్న వీడియోలు ఫోటోలు, దానికి తోడు ఇక అన్ని మెమరీస్ అల్లుడికి చెప్పి ఆ అబ్బాయిని మనశ్శాంతిగా అన్నమన్నా తినేడి ముదృష్టపోడు అని జయంత్ అనుకుంటే కొత్త అల్లుడాయా చీచి ఏంటో ఈ నరకం అనుకుంది ఆవిడ. ఆ తర్వాత మా అత్తమామలున్నారే దీన్ని సరిగ్గా పెంచలా, మా అమ్మ నాన్నలున్నారే ఇదంటే ప్రాణం పెట్టి వాళ్ళు నన్ను పట్టించుకోలా అని చెప్తే ఫ్యామిలీకి అనకూడదులే కానీ వీళ్ళకి అత్తకి వదినకి అలాగే పాపం నా తోడల్లుడికినేమో ఓర్పులు ఎక్కువ పెట్టేశాడు దేవుడు. నా పెళ్ళానికి నా మామకేమో ఎక్కడా లేని పొగరు ఈగో పెట్టేశాడు ఆ దేవుడు అనుకున్నాడు చక్రే. అనుకున్న తర్వాత ఇక అత్తారింటికి వెళ్ళిన తర్వాత వింధ్య బోలెడన్ని పిండి వంటలు పచ్చళ్ళు అన్నీ రెడీ చేయించి బాక్సుల్లో ప్యాక్ చేయించింది. ఎందుకు ఇవన్నీ, అక్కడేమీ షాప్ పెట్టట్లేదుగా ఆంటీ అంది హరిణి. అంటే కాదమ్మా, అక్కడికి వెళ్ళాక కొత్త కాపురం కదా మళ్ళీ ఇబ్బంది పడకూడదని. ఓ అలాగా అన్న తర్వాత అన్నీ ప్యాక్ చేయించి ఆ తర్వాత వీళ్ళకి అన్నీ కలిపి మీరు వెళ్ళండిరా నేను పార్సిల్లో పంపిస్తానని శివాజీ చెప్పి ఆ తర్వాత ఇక బాంబేకి పయనమయ్యారు. పయనమైన తర్వాత ఇల్లు తీసుకొని కాపురం పెట్టుకుంటే నువ్వు అంతకు ముందు ఉండే ఫ్లాట్లో నేను ఉండను అని చెప్పి హరిణి ఎకాఎకిన 50,000 రూపాయలు రెంట్తో ఉన్న ఫ్లాటు, దానికి ఇక కరెంటు బిల్లులు కానీ మెయిడ్లు కానీ మిగతా అన్నీ కలిపి పైన ఇంకొక 30,000-40,000 రూపాయలు ఖర్చు అయ్యే విధంగా ప్లాన్ చేసిందే. నేను ఫస్ట్ నుంచి ఇంతే దర్జాగానే ఉంటాను, నేను లగ్జరీగానే ఖర్చు పెట్టుకుంటాను, నా శాలరీ నువ్వేం అడగకూడదు, నాకేం వద్దులేరా అన్నాడు. తనకి 1.5 lakh వస్తాయి. అమ్మా నాన్నల్ని నోరు తెరిచి అడిగే అలవాటు తనకి లేదు. ఇక
మొత్తం కలిపి హరిణి 1,00,000 ఖర్చు పెట్టినా పై ఖర్చులకు ఒక 50,000 ఉంటాయిలే దేవుడా అనుకున్నాడు చక్రి. అనుకున్న తర్వాత కొత్త కాపురం ముందు అత్తగారు పంపించినే తినటం వరకు ఓకే. ఆ తర్వాత నాకు వంట రాదు అంటే వంటమ్మాయిని పెట్టాడు. వంటమ్మాయిని పెడితే దీనికి మన సైడు వంటల్లా రావట్లేదు, నాకు నచ్చట్లేదు, నేను తిన్ను అని తోసేస్తే చక్రే చచ్చినట్టు పొద్దున్నే బ్రేక్ఫాస్ట్ ఏం కావాలి అని మెనూ రాసుకొని వారానికి సరిపడా దాన్ని అంటించుకొని దాని ప్రకారం ప్రిపరేషన్స్ కంప్లీట్ చేసుకుని ఇక మార్నింగ్ టిఫిను, బెడ్ కాఫీలు, గ్రీన్ టీలు, జ్యూసులు, ఫ్రూట్స్, సలాడ్లు దానికి తగ్గట్టుగా ప్రిపేర్ చేసుకుని మధ్యాహ్నం భోజనం, క్యారియర్లు, ఈవినింగ్ స్నాక్స్, రాత్రి భోజనాలు అన్నీ ప్రిపేర్ చేసుకోవాల్సి వచ్చింది. ఒక్క మాట అనేవాడు కాదు చక్రి. ఎందుకంటే అది అసలు వాళ్ళ నేచరు కాదు, చక్రికి అది అలవాటు లేదు. హరిణి తెలుసుకుంటుందిలే పోను పోను, కొత్తగా పెళ్ళయింది కదా, చిన్నది కదా, దానికి తోడు కాస్త ఈగో ఎక్కువ కదా, ముందు ఏదున్నా సరే హర్ట్ అయిపోద్ది, ఏడుస్తుంది, మళ్ళీ తనే సారీ చెప్పుకోవాలి, తనే కాళ్ళు పట్టుకోవాలి, అప్పుడు దాకా అన్నం తిన్నంటది, పెంకిది, మొండిది, మారాన్ చేస్తుంది, తెలిసిన విషయమేగా ఎందుకు గొడవలు అని చక్రే అసలు గొడవలు అవనిచ్చేవాడు కాదు. ఆ తర్వాత పని వాళ్ళతో పని కూడా చేయించదు హరిణి, అలా వదిలేసి ఊరుకుంటుంది ఇల్లు. చక్రి ఈవినింగ్ ఆఫీస్ నుంచి తను వచ్చే టైంకి మెయిడ్ని రమ్మనమని చెప్పి తనే దగ్గరుండే బట్టలన్నీ ఉతికించుకొని గంజులు పెట్టించుకొని ఆ తర్వాత తనే మాట్లాడుతూ హరిణితో ఐరన్ చేసుకుని ఆ తర్వాత వాష్రూములు క్లీన్ చేసే వాళ్ళని పిలిపించి క్లీన్ చేయించుకొని మధ్య మధ్యలో నెలకోసారి హౌస్ అంతా డీప్ క్లీన్ చేయించేవాడు వీకెండ్లో. ఇలా తనే ఆడది తనే మగాడే మొత్తం ఇల్లు చూసుకోవటం చక్రికి అలవాటైపోయింది. సూపర్ మార్కెట్కి వెళ్తే తనకు నచ్చిన లిప్స్టిక్లు, చాక్లెట్లు తనకు నచ్చినవి కొనేసుకుంటుంది. బట్టలు వెనక ముందు ఖర్చు గురించి ఆలోచించే అలవాటు హరిణికి లేదు. పేరుకి జీతం వస్తుందన్న మాటే కానీ 1,00,000 రూపాయల జీతంలో 1,00,000 పైసలు కూడా మిగలవు. జీరో బ్యాలెన్స్కి వచ్చేయాలి రాగానే అదే ఎందుకు ఏంటి అని చక్రి అడగటానికి లేదు. బాంబేలో కాస్ట్ ఆఫ్ లివింగ్ ఎక్కువ, పార్లర్కి వెళ్తేనే 20-30K బిల్ అయిపోవాలి హరిణికి. ఏంటి ఎందుకు అని అసలు ప్రశ్నించే అలవాటే లేదు. ఆ తర్వాత చెప్పినా వినే అలవాటు హరిణికి లేదని కూడా చక్రికి తెలుసు. ఇంట్లో కావలసిన సరుకులు, కూరగాయలు, ఫ్రూట్స్ అన్నీ తను చూసుకొని తెచ్చుకోవాల్సిందే. చివరికి పాల దగ్గర నుంచి పెరుగు దాకా ఏయున్నా వేయలేవని మెయిడ్ శాలరీల దగ్గర నుంచి మెయింటెనెన్స్ దాకా అన్నీ తను చూసుకోవాల్సిందే. ఒక్కోసారి అనిపించేదే పెళ్ళి కాకముందు బ్యాచులర్ బతుక్కి పెళ్ళైన తర్వాత పెళ్ళైన మగాడి బతుక్కి తేడా ఏముంది దేవుడా అని. ఇంట్లో పొద్దున్నే లేసే చక్రే స్నానం చేసి శుభ్రంగా దేవుడి దగ్గర పూజ గదిలో ఉన్న నిర్మాల్యాలన్నీ తీసేసి దీపాలు పెట్టి పూజ కూడా తనే చేస్తే నైస్ బాగా చేసావురా బుజ్జి అనేది హరిణే. నవ్వుకునేవాడు చక్రే. అది టిఫిన్ తనే తినిపించాలి. చేతులకి ఉన్న నెయిల్ ఆర్ట్ పోద్దని చెప్పి టిఫిన్ తిందో, స్పూన్తో తినమనమంటే స్పూన్తో తినటం తనకు నచ్చదు కాబట్టి కాఫీ తనే తాగించాలి, టిఫిన్ తనే పెట్టాలి, టూత్పేస్ట్ బ్రష్ మీద వేసిస్తే స్నానానికి వెళ్ళుద్దే, వేసుకునే బట్టలు తను అడిగి వేసుకుంటుందో తీసి అక్కడ పెట్టాలి, తల తుడిచి డ్రయర్తో ఆరబెట్టాలి. ఆ తర్వాత తనే భోజనం చేసిందా లేదా అని ఆఫీస్కు ఫోన్ చేస్తే వీడియో కాల్లో మాట్లాడుతూ తింటదే. ఈవినింగ్ స్నాక్స్ తనే తినిపించాలి, రాత్రి భోజనం తనే తినిపించాలి. ఇక ఇద్దరు ఎంత హ్యాపీగా ఎంత అన్యోన్యంగా ఎంత క్లోజ్గా ఉంటున్నారు అనేది ఒకళ్ళ మీదే కాదు కదా, ఇద్దరి మీద ఆధారపడి ఉంటుంది కదా. హరిణి విసుక్కున్నా తలనొప్పి వచ్చినా హరిణిని ఒక్క మాట అండు చక్రే. తనకి క్లోజ్ అవ్వాలనుకున్నప్పుడు చాలా క్లోజ్ అవుద్ది, లేనప్పుడు గుర్రు పెట్టి నిద్రపోద్ది, ఆయన ఏమీ అండో. ఆ తర్వాత హరిణికి పీరియడ్స్ వచ్చినప్పుడు పీరియడ్ క్రాంప్స్ చాలా భయంకరంగా ఉంటాయి. చక్రి అలా కూర్చొని కాళ్ళొత్తుతూ హాట్ ప్యాక్ పెడుతూ కోల్డ్ ప్యాక్ పెడుతూ పక్కనే ఉంటూ ఐస్ క్రీమ్స్ పెడుతూ చాక్లెట్స్ పెడుతూ తన కోసం ఇష్టమైనవి చేసిస్తూ మ్యూజిక్ పెడుతూ జోకులేస్తూ టీవీ పెడుతూ ఒళ్ళో పడుకోబెట్టుకొని చాలా ప్రేమగా చూసుకునేవాడు. ఆ తర్వాత మధ్యలో ఓసారి కొడుకు కోడల కాపురం ఎలా ఉందో చూద్దామని చెప్పి వింధ్య వాసుదేవరావు వస్తూ వస్తూ బిందు కొడుకుని తీసుకొని అక్కడికి వచ్చారు. వచ్చి రాగానే అని హరిణి ఏంటి వీళ్ళ
వెళ్ళొచ్చారు, ఎన్ని రోజులు ఉంటారు, ఎప్పుడు వెళ్ళిపోతారు అంది చక్రినే. అలా అనకూడదురా, ఇంటికి వచ్చిన వాళ్ళనే. చెప్పాగా, నాకు మా అమ్మ వస్తేనే సోది చెప్పుద్దని, మా నాన్న వస్తేనే ఇది ఎలా ఉండాలి అది అలా ఉండాలని క్లాస్ పీకుతాడని. మా అక్క బావన్న, మా అత్త మామన్న, అమ్మ నాన్న అంటేనే నాకు నచ్చదు. నాకు చిరాకు ఇంటికి ఎవరైనా వస్తే. నాకు నేను ఒక్కదాన్నే ఉండాలి. నాకు ఇష్టం కాబట్టి నువ్వు ఒక్కడివే ఈ ఇంట్లో ఉండాలి. నాకు వీళ్ళందరూ ఉంటే నచ్చదు చక్రి అనేసరికి, వాళ్ళు నిన్నేమీ ఇబ్బంది పెట్టరులే. ఎందుకు పెట్టరు, మా నాన్న చెప్పాడు. ఫస్ట్ ఏమీ అన్నట్టే ఉంటారంట, తర్వాత వంట చేయలేదంటారంట, ఇల్లు చూసుకోవటం రాలేదంటారంట, బట్టలు ఉతకలేదంటారంట, ఇస్త్రీ చేయలేదంటారంట, ఇల్లు ఇలాగైనా ఉంచుకునేదంటారంట, వంట ఇలాగైనా చేసేదంటారంట. అవన్నీ నిన్ను ఇప్పుడు వాళ్ళేం అనలేదు కదరా అంటే, పాపం వింధ్య వస్తూనే బోలెడన్ని తీసుకొచ్చిందే. ఆ తీసుకొచ్చినవన్నీ ఆవిడే డబ్బాల్లో సర్దిందే. కూర్చోబెట్టి పెడితే కంచిమేక నవ్వినట్టు నవ్వులుతున్న హరిణిని చూసి, వాళ్ళు పనికిరారు కానీ వాళ్ళు తెచ్చిన గడ్డి మాత్రం తింటదే, బాగా అడ్డగాడిదే అనుకున్నాడు చక్రి. ఆ తర్వాత ఆవిడే, మార్నింగ్ ఎందుకు నువ్వు కాఫీ పెట్టలేదమ్మా అని అన్న మాట లేదు. చక్రి లేచి కాఫీ పెడితే, మెమ్మకన్నా బాగా పెట్టావురా అన్నాడు వాసుదేవరావు. ఆ తర్వాత టిఫిన్ కొడుకు చేస్తుంటే ఆవిడ వెళ్ళి సాయం చేసే, ఇద్దరూ కలిసి టిఫిన్ చేసి తినేశాక కొడుక్కి కోళ్ళకి క్యారియర్ కట్టే ఆవిడ ఆయనకి నేను వంట చేసుకుంటా మీరు వెళ్ళమని చెప్పిందే. ఒక్క మాట కూడా అనలేదు. ఈవినింగ్ వచ్చేసరికి వేడివేడిగా స్నాక్స్. ఇక ఊరు చూపిద్దాం అమ్మా నాన్నలకి అని తీసుకెళ్తే, వాళ్ళకన్నా తను ఎక్కువ ఎంజాయ్ చేసి తను ఎక్కువ ఆడుకుంది అక్కడ. ఇక బాబుని కాసేపు దగ్గరికి తీసి చిచ్చి బుజ్జి అంటం తప్ప ఒళ్ళో కూర్చోబెట్టుకోదు, బట్టలు మాసిపోతాయని ఏమీ మాట్లాడలేదు చక్రి. వారం రోజుల తర్వాత వాళ్ళు వెళ్ళొస్తామంటే మొహం వెలిగిపోయింది. అమ్మయ్య అందే. అంటే ఎందుకు అంత పెద్ద నిట్టూర్పు అన్నాడు చక్రి. ఎంత మేనేజ్ చేశాను నేను. ఏం మేనేజ్ చేశావో అంత నువ్వు అన్నాడు చక్రి. ఎందుకు మేనేజ్ చేయలా, వాళ్ళు వస్తే నవ్వు రాకపోయినా నవ్వానా, నాకు ఇష్టం లేకపోయినా వాళ్ళతో కూర్చున్నానా, వాళ్ళు మాట్లాడేదంతా సోదిలా అనిపించినా విన్నానా, చిరాగ్గా అనిపించినా సరే ఏం మాట్లాడలేదా. నాకు నచ్చినట్టుగా లేకుండా నా ఇంట్లో వాళ్ళు తిరుగుతుంటే నాకు ఒళ్ళంతా కంపరంగా ఉన్నా సరే నేను ఒక్క మాట కూడా అనలేదు కదా అనేసరికి, ఏం పెంపకం పెంచాడే మా మామ నిన్ను అనుకొని చక్రి ఏమీ మాట్లాడకుండా మెదలకుండా ఊరుకున్నాడు. ఇక ఆ తర్వాత ఆఫీస్ పార్టీ ఉంది. ఆఫీసు పార్టీ ఉంటే చక్రి హరిణి చేసేది ఒకటే ఆఫీసు, వేరు బ్రాంచులు కాబట్టి ఇద్దరిని కపుల్స్గా రమ్మనమన్నారని వెళ్తే, అక్కడ హరిణి మంచి వర్క్ శారీ కట్టుకుందే. అక్కడ బాంబేలో జనాలు పాష్గా ఉంటారు కాబట్టి చూడటానికి సెక్సీగా హాట్గా ఉన్నావని ఒకడన్న మాటకి హరిణికి ఒళ్ళు మండిపోయి ఇంగ్లీష్లో వాడిని బూతులు తిట్టి వాడి చెంప పగలగొట్టి చెప్పుతో కొట్టింది, ఐ హీల్ చెప్పు తీసే. దాంతో చక్రి గబగబా వెళ్ళి, షీఈ్ మై వైఫ్, నువ్వు అలా మిస్బిహేవ్ చేయొచ్చా అంటే, నేనేమన్నాను అసలు, నేను అన్న దాంట్లో తప్పే ఉంది, తను చూడటానికి చాలా బాగుంది అదే చెప్పాను, నువ్వు అలా ఏమీ అనలేదురా, నువ్వు చాలా డబుల్ మీనింగ్తో మాట్లాడావురా రాస్కెల్, నేను ఎలా కనపడుతున్నానురా నీకు అనేసరికి, వాళ్ళు నెక్స్ట్ డే హరిణి ఉద్యోగానికి వెళ్ళకముందే దట్టు హరిణి కొట్టింది మేనేజర్నే. దాంతో ఉద్యోగంలో నుంచి పీక్ అవతల పడేస్తున్నట్టుగా మెయిల్ వచ్చిందే. సో నేనేం తప్పు చేశానని వాడు నన్ను ఉద్యోగంలోంచి పీకేయటానికి రాస్కెల్, వాడు నన్ను తీసేసేదేంటి, నేనే వెళ్ళను ఉద్యోగానికి అని ఇంట్లో కూర్చుందే. సరే పర్లేదు, నాకు వచ్చే దాంతోనే ఎలాగోలాగా మేనేజ్ చేసుకుంటూ వద్దాంలే అన్నాడు చక్రి. ఎలాగమ్మా మేనేజ్ చేస్తావు నువ్వు, నీకు వచ్చేది 1.5 కదా, పర్లేదు అందులోనే సర్దుకుందాం, కానీ నా పర్సనల్ ఖర్చులు ఉంటాయి కదమ్మా, మరి నా షాపింగ్ సంగతి ఏంటి, మరి నాకు ట్రిప్స్కి వెళ్ళాలనిపిస్తుంది, వచ్చిన ప్రతి మూవీకి వెళ్ళాలనిపిస్తుంది, బోల్డన్ని డ్రెస్సులు కొనుక్కోవాలనిపిస్తుంది, పార్లర్కి వెళ్ళాలి, కొంచెం సర్దుకుందాంరా. నేను సర్దుకోనే, నాకు అసలు అలవాటే మా నాన్న చేయలేదే, నన్ను అలా పెంచలేదే, ఏం చేద్దాం చక్రి అంటే, ఏదో ఒకటి చేసి మేనేజ్ చేస్తాను లేరా నేనే అని పాపం చాలా ఇబ్బంది అయిపోయింది. ఆ నెల వచ్చేది ఒక్కడి జీతం, ఓవర్ టైం కూడా చేస్తున్నాడు. హరిణి ఖర్చుల్ని ఎక్కడా తగ్గనివ్వదు, ఎక్కడా కంట్రోల్ చేసుకోదు. కూర్చోబెట్టి ఎంతో బుజ్జగిచ్చి చెప్పి చూశాడు. హాయ్ అస్సలు అవి వినే అలవాటే లేదు హరిణికే. దాంతో
ఈ చక్రి తనే ఎలాగోలా మేనేజ్ చేసుకురావాలని చెప్పి మెయిడ్ని కూడా తీసేసి ఎటు వంట పని తందే, దానికి తోడు ఇంటి పని కూడా తనే చేసుకోవటం మొదలు పెడితే, ఎందుకురా నువ్వే చేస్తున్నావు ఇవన్నీ అంటే, ఏమీ లేదులే పర్లేదు చెప్పు, మెయిడ్ శాలరీ దేనికో దానికి ఉంటుంది కదా అని. అయ్యయ్యో అందుక అంటం తప్ప మళ్ళీ ఇంకో ఉద్యోగానికి నేను అప్లై చేసి వెళతానన్న మాట కూడా లేదు. ఉద్యోగాలకు వెళ్ళిన దగ్గర రోక్స్ ఉంటారు, రాస్కెల్స్ ఉంటారు, ఫూల్స్ ఉంటారు, ఈడియట్స్ ఉంటారు అని వాళ్ళని కూర్చొని తిట్టడమే సరిపోయేది హరిణికి. పోన్లే అని చక్రి ఒక్క మాట అనేవాడు కాదు. ఈలోపు ఒకటి ఓవర్ టైం చేయటం, రెండోది ఒక రోజున బాగా వర్షంలో తడిచిపోయాడు చక్రే. దాంతో విపరీతంగా మంటల జ్వరం వచ్చేసింది. ఇంటికి వచ్చేసరికి అసలు నిలబడలేక స్నానం చేసి వచ్చినోడు బెడ్ మీద అలా పడిపోయాడు. పడిపోయిన వాడిని కనీసం భోంచేయి, భోజనం తిను అని ఏదైనా వండి పెట్టడానికి కూడా హరిణికి వంట రాదు కదా. ఫ్రిడ్జ్లో ఏదో బ్రెడ్ ఉంటే తను తినే, చక్రి లేవరా లేచి తినరా అన్న చక్రి పలకలేదు. కాలు చేసుకొని నిద్రపోయింది చక్రి మీద. తెల్లారేపాటికి ఒళ్ళు మండిపోతుంటే తనే డాక్టర్కి ఫోన్ చేసుకొని డాక్టర్ని పిలిపించుకున్నాడు. డాక్టర్ జాగ్రత్తగా చూసుకుంటే వారంలో తగ్గిపోద్ది ఈ జ్వరం అని ఆయన మెడిసిన్స్ ఇస్తే, ఆ మెడిసిన్స్ చక్రికి ఇచ్చేది లేదు. హ్యాపీగా నిద్రపోవటం, టీవీ చూసుకోవటం, నాకు ఆకలి అవుతుందిరా అంటాం, ఫుడ్ ఆర్డర్ పెట్టుకోవటం, అసలు చక్రిని పట్టించుకునేదే కాదు. దాంతో మానేసిన మెయిడ్కి కబురు పెట్టుకొని వంటావిడికి కబురు పెట్టుకున్నాడు చక్రే. ఇక కబురు పెట్టుకొని కాస్త ఇంట్లో పని చేసి వెళ్ళవా నువ్వు అని చేయించుకుని, అలాగే నా కోసం కాస్త సూప్ కాసివ్వవా అని కాయించుకొని, ఇక చక్రికి ఆ ట్యాబ్లెట్లు కూడా అల్లంత దూరంలో ఉంటే కొంచెం తెచ్చివ్వరు ఆ ట్యాబ్లెట్లు అని అంటే, అవునా ఈగో అని పడేసిపోయేదే. మంచినీళ్ళు కావాలన్నా 10 సార్లు పిలవాలి. చక్రి ఒకటే అనుకున్నాడు దేవుడి దగ్గర, ఇలా పెంచిన అమ్మాయిలందరి మొగుళ్ళు ఒకటి కోరుకోవాలి దేవుడా నిన్ను, ఏంటో తెలుసా, పెళ్లి చేసుకున్నాక పెళ్ళాన్నేటు వదిలేయలేం కాబట్టే ఒక్కటి మాత్రం అడుగుతున్నానయ్యా, నేను కానీ పొయ్యాననుకో ఇది ఏమైపోద్దో కూడా తెలియదు, కాబట్టే దీనికన్నా ముందు మాత్రం నన్ను తీసుకెళ్ళకు తండ్రి, దీన్ని చూసేవాడు కూడా ఉండడయ్యా, రేపు మాకు పిల్లలు పుట్టినా సరే అనుకున్నాడు చక్రే. ఆ తర్వాత ఇక చక్రి, మీ అమ్మకన్నా ఫోన్ చేయవే, నేను అస్సలు చేయను, అది వస్తే సోచి చెప్పుద్ది, దాని వెనక మా నాన్న వస్తాడో, మా నాన్న క్లాసులు పీకుతాడో, పోనీ మా అమ్మకు ఫోన్ చేసి ఇవ్వవే అంటే, చేసి ఏం చెప్తావమ్మా అంటే, ఏం లేదురా ఊరికే మాట్లాడదామని. అవునా, నేను నీ పక్కనే కూర్చుంటా, అయితే మాట్లాడు అందే. అన్న తర్వాత ఫోన్ చేస్తే వింధ్య వాసు కలిసే మొక్కులన్నీ చక్రికి పెళ్లికి ముందు మొక్కినవన్నీ తీర్చుకోవటానికని వాళ్ళు వెళ్ళారు. బిందు శివాజీ కలిసి పిల్లాన్ని తీసుకొని ట్రిప్పుకి వెళ్ళారు. సుమతి రాజారావు కూడా వింధ్య వాళ్ళతో పాటు యాత్రల్లో ఉన్నారు. కాబట్టే నా కర్మరా దేవుడా, నా రాతరా తండ్రి అనుకొని, ఏంటయ్యా గొంతు అలా ఉంది అని అడిగితే, ఏం లేదులేమ్మా వర్క్ స్ట్రెస్ అని, ఇక ఆఫీస్కి లీవ్ అప్లై చేయరా బంగారం అని చెప్తే, ఆఫీస్కి లీవ్ మెయిల్ చేసిందే, మా ఆయనకి జ్వరంగా ఉంది కాబట్టి రాలేకపోతున్నాడు అని. ఆ తర్వాత చక్రి గురించి ఆఫీస్ వాళ్ళు 15 రోజుల తర్వాత ఒక రోజున ఫోన్ చేశారు. చక్రి పడుకునున్నాడు. పడుకునుంటే హరిణి ఫోన్ ఎత్తిందే. ఫోన్ ఎత్తితే, చక్రికి ఫోన్ ఇవ్వు హరిణి అంటే, దేనికి, జ్వరంగా ఉంది మా ఆయన పడుకున్నాడు, నేను ఇవ్వను, రెస్ట్ తీసుకుంటున్నాడు అంటే, ఎవరికైనా 15 రోజులు జ్వరం ఉంటుందా, పిచ్చేషాలు వేస్తున్నారా ఏంటి, లీవులు పెట్టకుండా పిచ్చి పనులు చేయబాకండి అంటే, లీవ్ నేను మెయిల్ పెట్టాను కదా, మెయిల్ పెట్టిన రీజన్ ఏంటి, ఫీవర్ అని, ఫీవర్ ఎన్ని రోజులు ఉంటుందా ఏంటి అనేసరికి వాడిని ఫోన్లో బూతులు తిట్టి, ఏరా నువ్వు మేనేజర్ అయితే ఎవడ గొప్ప, నువ్వు ఎవరిని ఆకాశం నుంచి దిగొచ్చావా, రాస్కెల్, స్కౌండ్రల్, బ్రూట్, నేను అబద్ధాలు చెప్పానంటావా, నా మొగుడికి నిజంగానే జ్వరంగా ఉందిరా, ఫూల్, నాకు అబద్ధాలు చెప్పే అలవాట్లేదురా, స్టూపిడ్ అని ఇక తిట్టరాని తిట్లు తిట్టేసి ఫోన్ పెట్టేసిందే. దాంతో నెల రోజుల తర్వాత చక్రికి జ్వరం తగ్గిందే. కాస్త అవని ఇవని తిని ఓపిక తెచ్చుకొని అప్పుడు కాస్త ఆఫీస్కి వెళ్ళాడు. వెళ్ళేసరికి ఆఫీస్ వాళ్ళు ఉద్యోగం పోయిందని చక్రికి ఎంచక్క శుభ్రంగా చేతిలో ఇంకెక్కడా కూడా ఉద్యోగం రాకుండా చేశామని చెప్పి బ్లాక్ మార్క్ కేసు మరి ఉద్యోగంలోంచి పీకే సర్టిఫికెట్లు చేతిలో పెట్టారు. దాంతో
ఏం జరిగింది ఏంటిదంతా అని అడిగాడు చక్రే. ఏంటా నీ పెళ్ళానికి అంత కండకావరం ఏంటి, నీ పెళ్ళానికి అంత పొగరేంటి, అర్జెంటు మీటింగ్ ఉందని, నువ్వు చేయాల్సిన వర్క్ ఉందని మేము ఫోన్ చేస్తే నీ పెళ్ళాం ఎలా మాట్లాడిందో తెలుసా, నీకు జ్వరం అని, నువ్వు లేవట్లేదని. నిజమే, నాకు నిజంగానే జ్వరం ఉంది. నాటకాలు వేసి నీ పెళ్ళాన్ని వెనకేసుకురాకు. నీ పెళ్ళానికి ఎంత యాటిట్యూడ్ ఉందో తెలుసా, మేనేజర్ అని కూడా చూసుకోకుండా నన్ను ఎలాంటి లాంగ్వేజ్ వాడి ఎలాంటి తిట్లు తిట్టి లెక్క లేకుండా ఫోన్ పెట్టేసిందో తెలుసా. అంత పొగరు అంత గర్వం ఏంటి, ఫీవర్ ఎవరికైనా నెలుంటుందా, నాటకాలు వేస్తున్నారా ఏంటి అనేపాటికి మైండ్ యువర్ టాక్, మైండ్ యువర్ లాంగ్వేజ్, పిచ్చి పిచ్చిగా మాట్లాడితే మర్యాదగా ఉండదు. తనకు అబద్ధాలు ఆడటం చేత కాదు. తను నిజమే చెప్పింది. ఫీవర్ 3 రోజుల నుంచి 3 నెలలు కూడా ఉండేది వస్తుంది. ఆ మాత్రం సెన్స్ లేదా? ఇప్పుడేంటి ఉద్యోగంలోంచి తీసేస్తే తీసేసావు, అంతేకాని నా వైఫ్ని ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే మర్యాద కూడా ఇవ్వను, జాగ్రత్త అని చెప్పి అక్కడి నుంచి చక్రి ఇంటికి వచ్చేసాడు. ఇంటికి వచ్చిన తర్వాత జరిగిన విషయం హరిణికి చెప్పాడు. చెప్పిన తర్వాత ఇందులో నా తప్పే ఉంది అంటే, అది కాదురా, ఇప్పుడు ఎక్కడ జాబ్ రాదు, ఏం చేయాలో అర్థం కావటం లేదు. ఏం చేయాలో అర్థం కావట్లేదంటే ఏం చేద్దాం అనుకుంటున్నావు? మమ్మీ డాడీకి ఫోన్ చేద్దాం అనుకుంటున్నాను. సిగ్గు లేదు, ఐ షేమ్ ఆన్ యూ. అమ్మా నాన్నల్ని ఫినాన్షియల్ హెల్ప్ చేయమని ఎవడైనా అడుగుతాడా? నువ్వు ఇలాంటి వాడివి అని తెలిస్తే అసలు నిన్ను లవ్ చేసి పెళ్లి చేసుకునేదాన్నే కాదు. అంటే ఇప్పుడు నేను మా అమ్మా నాన్నల్ని అడగకూడదనమాట. మరి ఎలారా, నీడ్స్ అన్నీ ఎలా గడిస్తే ఏమో నీకే తెలియాలి, అవన్నీ చూసుకోవాల్సింది నువ్వు కదా, నాకేం తెలుసు అన్న తర్వాత, అవునులే అవన్నీ చూసుకోవాల్సింది నేనేగా, నాకేగా తెలుసు, ఒక పంచే ఏదైనా బిజినెస్ పెట్టు. ఏం పెట్టే అన్నాడు. ఏం పెట్టే అంటే, అది నాకేం తెలుసు, అది నువ్వే చూసుకోవాలి. అన్నీ నేనే చూసుకుంటాలే కానీ బంగారం, ఇప్పుడు నేను మా అమ్మ నాన్నల డబ్బులు అడగటం ఇక్కడ ప్రెస్టేజ్ క్వశ్చన్, నేను ఎవరిని ఏదే అడగకూడదు అంతేగా అన్న తర్వాత, అవును అంది. సరే నువ్వు స్నానానికి వెళ్ళు అన్నాడు. దేనికి అంటే, ఏమీ లేదురా, నువ్వు ఇంకా స్నానం చేయలేదుగా. సరేలే, నాకు 2 hours పట్టుద్ది స్నానం చేయటానికి అంది. తెలుసుగా బంగారం, నాకు తెలియందేముంది, నువ్వు వెళ్ళు అన్నాక చక్రికి కళ్ళల్లో నీళ్లు తిరిగినాయి. చూస్తే రూపాయి సేవింగ్స్ లేవు. హరిణి దాసింది లేదో, అత్తమామల్ని సాయం అడగలేడు. అమ్మా నాన్నల్ని అడగాలన్నా ప్రాణం మీదకి వస్తుంది. ఇప్పుడు పోనీ వేరే ఎక్కడికన్నా వెళ్ళి జాబ్ చేద్దామంటే బ్లాక్ మార్క్ పడి ఎక్కడా జాబ్ రాదు. నాన్ ఐటీలో ట్రై చేస్తే ఆ వచ్చే 40,000 50,000 హరిణి బ్యూటీ పార్లర్ ఖర్చుకు సరిపోవు. పోనీ ధైర్యం చేసి ఏదైనా బిజినెస్ పెడదాము అంటే అమ్మా నాన్నలు మొత్తం తెగనమ్మైనా ఇస్తారు. కానీ అలా బిజినెస్ పెట్టి బిజినెస్ హ్యాండిల్ చేయటం తనకు చేత కాదు. తనేమి MBA కాదు, తను MTech చేశాడు. తనకి బిజినెస్ని హ్యాండిల్ చేయటం, మనుషులతో మాట్లాడటం ఇవన్నీ రావు. నష్టాలు వచ్చినాయి అంటే రేపొద్దున రాబోయే జనరేషన్స్కి ఆ రూపాయి కూడా తను మిగిల్చిన వాడవడో. ఏంటో ఒక్కసారిగా అంతా చీకట్లు కమ్మినట్టు అయిపోయి ఏదైతే అదైందని ఇంటికి ఫోన్ చేశాడు. ఇంటికి ఫోన్ చేస్తే బైలక్కు అమ్మ నాన్న అక్క బావ వాళ్ళ అమ్మ నాన్న అందరూ అక్కడే ఉన్నారు. ఉంటే చక్రి గొంతులో బాధ విని ఏమైందిరా అని అడిగారు. స్పీకర్ నొక్కారు. నొక్కితే ఏమీ లేదు, ఇలా నాకు ఒంట్లో బాగోక నేను ఆఫీస్కి వెళ్ళలేదమ్మా. ఆఫీస్కి వెళ్ళకపోవటం వల్ల హరిణి ఇలా చెప్తే వాడు అబద్ధాలు ఆడిందని ఏదేదో మాట్లాడిందని జాబ్లోంచి తీసేశాడు నన్ను అని చెప్తే, దొంగ సచ్చినోడు, జ్వరం వస్తే జ్వరం వచ్చిందని చెప్పక ఏం చెప్పుద్దిరా పిల్ల, ముదరష్టపోడు, ఉద్యోగంలోంచి తీసేయటమేంటి? అయినా నేను ఎన్ని మొక్కులు మొక్కాను నాన్న నీకోసం, ఎన్ని మొక్కులు తీర్చొచ్చానయ్యా, అంతా మంచి జరుగుద్ది అనుకున్నానురా అంటే, ఇప్పుడు ఏం మంచి జరిగిందమ్మా, నాకు మనుషులు బాగానే ఉన్నారు కదరా, అదే దేవుడు చేసే పెద్ద మేలు అన్న తర్వాత శివాజీ, చక్రి ఒక మాట చెప్పనా నేను నీకు అంటే, ఏంటి బావా అన్నాడు. అసలు నువ్వు ఒకళ్ళ కింద పనిచేయాల్సిన అవసరం నీకు ఏంట్రా? ఏం లేదని 100 ఎకరాల పొలం ఉంది ఇక్కడ, బంగారం పండుద్ది పొలంలో, మేమందరం ఉన్నాం. తలా ఒక చెయ్యేసి నీకు ఎలా ఫార్మింగ్ చేయాలో నేను నేర్పిస్తాను దగ్గరుండే. ఎవరి దగ్గరికి వెళ్ళినా ఒకడి కింద ఉండాల్సిందే కదా. నీకా బిజినెస్ పెట్టే ఇంట్రెస్ట్ లేదంటున్నావు. ఒకవేళ బిజినెస్ పెట్టినా నువ్వు చాలా స్ట్రెస్ తీసుకోవాలి, అవి నీ వల్ల కాదంటున్నావు. అలాంటప్పుడు చక్కగా రా, ఎటు ఇల్లంతా పడేసి రెనోవేట్ చేయించే, లేదా కొత్త ఇల్లు అయినా కట్టిద్దామని అనుకుంటున్నారు అత్తయ్య మామయ్య. మా ఇల్లు లాగానే హరిణికి నచ్చినట్టుగానే ఇక్కడ ఇల్లు కట్టించుకుంటే సరిపోద్ది. ఇక్కడ
హరిణి ఒక్కటే వంట పని ఇంటి పని చేయక్కర్లా, పని వాళ్ళు ఉంటారు, అత్తయ్య హెల్ప్ చేస్తుంది, ఎటు మేమందరం తోడుగా ఉంటాం, నువ్వు ఒక్కడివే అక్కడ ఏకాకిలాగా ఉంటూ బాధపడాల్సిన అవసరం ఏముంది, నువ్వు పుట్టి పెరిగిన ఊరు కాదా చెప్పు అని శివాజీ అంటే నిజమే కదయ్యా, దొరబాబులాగా ఇక్కడికి వచ్చి ఉండక నీకేం కర్మ అని సుమతి రాజారావు అన్నారు. వచ్చేయరా, ఇక్కడే ప్రశాంతంగా ఉందో కానీ కోడల్నే మహాలక్ష్మిలాగా నెత్తి మీద పెట్టి చూసుకుంటా అన్నారు అమ్మా నాన్నలు. వచ్చేయి తమ్ముడు, నిన్ను చూసి కూడా చాలా రోజులైంది, అక్కడ ఎలా ఉన్నావో ఏంటో అనే టెన్షన్ మాకు, ఎందుకురా ఇక్కడ ఉంటే ప్రశాంతంగా ఉండొచ్చు, మనమేంటి మనం బతికిన బతుకులేంటి, సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్ అంటే అలాగే మాట్లాడతారు రాస్కిల్స్, మనకి ఎంత ఉంది ఏముంది అనేది వాళ్ళకి అనవసరం, అయినా తన తప్పే ఉంది, ఉన్నదేగా చెప్పిందే, ఆ ఈడియట్ ఏదేదో ఊహించుకొని జాబుల్లోంచి అలాగే తీసేస్తారు, ఇప్పుడు ఎవరి కాళ్ళు పట్టుకోవాల్సిన అవసరం నీకేంట్రా, మనకేమి లేదని అంది బిందు. అన్న తర్వాత మొత్తానికి తనొకటి అనుకుంటే ఇంకొకలాంటి మార్గం చూపించాడేంటి దేవుడని చక్రికి బుర్ర పనిచేయక బాయ్ చెప్పి ఫోన్ పెట్టేసి ఆలోచిస్తూ కూర్చున్నాడు. హరిణిని తీసుకొని ఇప్పుడు అసలు విలేజ్కి వెళ్ళటం అంటే అయ్యే పనేనా, పల్లెటూరులో కాపురమా, అదే అమ్మా నాన్నలతోనా, అత్తమామలతో పల్లెటూరులో కాపురం చేయటం, దట్టు హరిణితో అసలు జరిగే పనేనా, ఇక్కడంటే తను మేనేజ్ చేసుకొస్తున్నాడు వంట పని, అదే అక్కడికి వెళితే మొత్తం అంతా తెలిసిపోద్ది, దీనికి వంట పని రాదని ఇంటి పని రాదని ఇది ఏమీ చెయ్యదని వాళ్ళకన్నీ తెలిస్తే సరే అదైనా అమ్మా నాన్నలు ఏమీ అనరు, అర్థం చేసుకుంటారో, ఎలాగోలాగా మెల్లిగా మేనేజ్ చేసుకురావచ్చు, కానీ అసలు ఇప్పుడు ముందు హరిణి బయలుదేరుతా అక్కడికి వెళ్ళి ఇక లైఫ్ టైం అక్కడే ఉండిపోతామంటే ఊరుకుంటుందా, దేవుడో నాయనో తండ్రో అని తల పట్టుకొని కూర్చొని నా ప్రాబ్లంకి ఏంటయ్యా ఇలాంటి సొల్యూషన్ చూపించావు అనుకున్న తర్వాత ఇంతకు మించిన దారే ఉందిరా చక్రి నీకు, సరే కాదు కూడదు అని హార్డ్వేర్ సెక్షన్లోకి వెళ్తావు, ఒక 50,000 ఇస్తారు నీకు, హరిణిక ఏ మూలకు సరిపోతే విల్లాలు కావాలని సొంతిల్లు కొనలేదని రోజుకు 100 సార్లు అంటది నిన్ను, పోనీ మీ మావయ్య దగ్గరికి వెళ్తావు, మీ మావయ్య అసలు చెప్పే చాదస్తపు కబుర్లు నువ్వు భరించటానికేనా, ఇంతవరకే హరిణిక ఆయన ఆస్తి పెడతానంటాం తప్ప ఏ రోజైనా ఎంత పెడుతున్నావు ఏం పెడుతున్నావని నువ్వు కానీ నీ తోడలుడు కానీ అడిగారా, అది మీ సంస్కారం, ఆయన ఒకవేళ వస్తే ఉండమంటాడు, కాకపోతే ఆ ఉండమంటే మీరు ఆత్మహత్య చేసుకొని చచ్చిపోవటం బెటర్ శ్రీనివాసరావు కింద ఉండటం కన్నా, ఇప్పుడు నీకేం తక్కువని నిజంగా నీ ఊరు వెళితే నువ్వు ఆత్మాభిమానంతో బతకొచ్చు, ఏ పల్లెటూరులో బతకటం నామూషీనా, వ్యవసాయం చేసుకోవటం తప్పుడు పనే తప్పు పనే, ఒకడి కాళ్ళ కింద బతకటం కన్నా అది గౌరవమైన పని కాదా అని అంతరాత్మ చెప్పినట్టు అనిపించి హరిణి స్నానం చేసి వచ్చింది. బంగారం నీకు విషయం చెప్తానురా అంటే ఏంటి అందే, అంటే నేను ఒక బిజినెస్ పెడదాం అనుకుంటున్నాను, డాడీని ఇన్వెస్ట్మెంట్కి డబ్బులు అడుగుదాం అనుకుంటున్నాను, అయితే ఏంటి మనం ఊరెళదాం, అమ్మో ఆ ఊరా, నేను అస్సలు రాను, ఆ పల్లెటూరు ఆ మనుషులు మీ అమ్మ నాన్న నాకు అస్సలు నచ్చరు, మీ అక్క బావ అంటేనే నాకు అదోలా ఉంటుంది, ఇక వాళ్ళత్త మామ చుట్టుపక్కల జనాలు కడుపులో తిప్పుద్ది బాబు నాకు, నేను అస్సలు రాను అంటే వాళ్ళు నిన్నేమీ అనర్రా, చెప్పిన మాట వినో, ఇప్పుడు నేను ఇక్కడుండి ఇన్వెస్ట్మెంట్కి డబ్బులు అడగటం కరెక్ట్ కాదు, తప్పే ఉంది, ఉద్యోగం ఊడింది అని చెప్పి అడుగు, అలా ఎలా అడుగుతానరా, అక్కడున్న మన ఫామ్స్ అవి కూడా చూసుకోవాలి కదా, ఇన్వెస్ట్మెంట్ అంటే పెద్ద ఎత్తున అడగాలి కదా, మనం ఇక్కడే ఉండే అన్నీ అక్కడి నుంచి జరిగిపోవాలి అంటే ఎలా చెప్పు అన్నాడు చక్రి. అంటే ఏంటి, నేను అస్సలు రాను, కావాలంటే నువ్వు వెళ్ళు, లేదంటే ఫోన్ ఇట్టి మీ అమ్మ నాన్నకి నేను విషయం చెప్పి నేను అడుగుతాను డబ్బులు, నేను అడగలేక నువ్వు అడుగుతావా ఏంటి హరిణి, ప్లీజ్ రా, నువ్వు అనవసరంగా ఇష్యూని పెద్ద చేయకు, మనం హ్యాపీగా ఉండాలనే కదా నేనేం చెప్పినా, నీకోసం నేను బిజినెస్ సక్సెస్ అయితే యాంటీలియా కట్టిస్తావా, దానమ్మ మొగుడిని కట్టిస్తా, నా మాట వినో, మనం ఒక్క 1 month అడ్జస్ట్ అయ్యామనుకో, ఈలోపు మన ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ చేసుకోవచ్చు అని ఎలాగోలా ముందు హరిణిని తీసుకెళ్ళి అక్కడ వాతావరణానికి మనుషులకి అలవాటు చేస్తే మెల్లి కూర్చోబెట్టి చెప్పుకోవచ్చులే అనుకున్నాడు చక్రి. అయితే రానందే ససేమిరా ఒప్పుకోలేదు, కాళ్ళు పట్టుకున్నాడు, గడ్డాలు పట్టుకున్నాడు, మొత్తానికి నన్ను ప్రేమించానన్నావు కానీ ప్రేమను అడ్డు పెట్టాడు, పెళ్ళిని అడ్డు పెట్టాడు, వాళ్ళ నాన్నను అడ్డు పెట్టాడు, అమ్మను అడ్డు పెట్టాడు, ఇక బతిమిలాడాడు, ఏదో ఒక తిప్పలు పడి ఫైనల్కి ఒప్పించాడు. ఒప్పించిన తర్వాత ఫుల్లీ ఫర్నిష్డ్ ఫ్లాట్ వాళ్ళు తీసుకుంది, ఆ ఫర్నిచర్ అంతా ఇల్లుగల్లోళ్ళకి ఇచ్చేయాల్సిందే, ఇక ఉన్నాయల్లా వాళ్ళు కట్టుకునే బట్టలు అవి ఒక 15 నుంచి 20 ట్రాలీల దాకా వచ్చినాయి, మొత్తం చెప్పులని బట్టలని అవన్నీ సర్దుతుంటే ఎందుకురా మొత్తం సర్దుతున్నావు, నెల రోజులకే అంది హరిణి. ఏమీ లేదు, అన్నీ పాడైపోతాయి కదా, హౌస్ క్లోజ్ చేసి వెళ్తే స్మెల్ రాదో, ఓ అందుకా అంది హరిణి, ఫ్లైట్లో వెళ్దాం
అంది. అలాగే బంగారం అని చెప్పి ముందు అవన్నీ తీసుకెళ్ళి పార్సిల్స్ వండి రమ్మనమని ఆడికి పడేశాడు. పడేసిన తర్వాత ఎలాగోలా మా ఊరు చేర్చరా నాయన అని ఒక బ్యాగ్ మాత్రమే ఇంపార్టెంట్ ల్యాప్టాప్స్, ఇంపార్టెంట్ ఫోన్స్, ఇంపార్టెంట్ అవసరమైనవి అన్నీ ఏదైతే కనుక వాల్యుబుల్ థింగ్స్ ఉంటాయో ఆ బ్యాగ్ వరకు తను తీసుకొని ఇక ఆ తర్వాత బ్యాంకులో ఉన్నటువంటి నగలు కూడా తీసుకొచ్చి ఆ బ్యాగ్లో సర్దేసి బయలుదేరదామని ఫ్లైట్ ఎక్కించి ఇక్కడి నుంచి ముందు ఊరికి చేరుకున్నారు. చేరుకున్న తర్వాత వచ్చిన కొడుకుని కోడల్ని చూసి సాదరంగా ఆహ్వానించి దిష్టి తీసేసి లోపలికి రమ్మనమని బోలెడన్ని రకాలు వండి పెట్టింది వింధ్య. అయితే జీన్స్ ప్యాంట్లు టీషర్ట్లు వేసుకుని తిరుగుతున్న హరిణిని అక్కడ ఒక్క మాట అన్నది లేదు. బిందు శివాజీ వాళ్ళు కూడా వచ్చి సుమతి రాజారావు వాళ్ళు వచ్చి పలకరించి వెళ్ళారు. ఆ తర్వాత ఇంట్లో ఆడుకుంటుంది, తనకు నచ్చినట్టు తిరుగుతుంది. కోడలు అది చేయలేదు ఇది చేయలేదని ఒక్క మాట అనే అత్తగారు కాదు, మామగారు కాదు, ఆడపడుచు కాదు. ఇక ఒక్క చిన్న మాట కూడా అనేటటువంటి ఆడపడుచు వాళ్ళ భర్త అత్తమామలు కాదు. దాంతో ఒక వారం రోజుల పాటు టైం ప్రశాంతంగా సాగిపోయింది. ఈ వారం రోజుల్లో హరిణి 1,00,000 సార్లైనా చక్రితో అని ఉంటుంది, నాకు చిరాగ్గా ఉంది, విసుగ్గా ఉంది, ఇంతమందితో నేను స్మైలీ ఫేస్ వేసుకొని తిరగాలంటే నాకు ఏదోగా ఉందే, నాకు అసలు వీళ్ళల్లో నేను కలవలేకపోతున్నాను, వాళ్ళేంటో నాతో క్లోజ్ అయిపోతున్నారు, మీ అమ్మ తల్లో పూలు పెట్టబోద్ది, నోట్లో అన్నం పెట్టబోద్ది, నాకు చిరాగ్గా ఉంటుంది, చికాగ్గా ఉంటుంది, నేను వీళ్ళందరితో యాక్ట్ చేస్తూ తిరగాలంటే నా వల్ల కావట్లేదు, ఎప్పుడు వెళ్ళిపోదాం, నాకు ఇక్కడ గేదెలు నచ్చలా, ఆవులు నచ్చలా, బర్రెలు నచ్చలా, నాకు మనుషులు నచ్చలా, నాకు మీ ఫ్యామిలీ నచ్చలా అని రోజు పాఠం చదువుతుంటే వెళ్ళిపోదాం 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 అని చెప్తూ పాపం లాక్కొచ్చేస్తున్నాడు చక్రి. ఈలోపు వారం రోజులు గడిచిపోయిన తర్వాత ఒక రోజున నోరు ఊరుకొని సావదుగా ఆడవాళ్ళకే, పైగా చక్రి ఇది విషయం అనే భార్య గురించి ఎంత అమ్మైనా అక్కైనా సరే చెప్పుకునే అలవాటు లేని పిల్లాడు కాబట్టి ఎవరికి బయట పెట్టి చెప్పుకున్నది కూడా లేదు. జరిగిన వాటన్నిటికీ హరిణే కారణం, అందుకే హరిణి ఉద్యోగం పోయింది, హరిణి నోరు కుదరకే తన ఉద్యోగం పోయింది. అసలు ఏదైనా సరే చక్రికి చెప్పే అలవాటు లేకపోవటం వల్ల వాళ్ళకేం తెలియక ఒక రోజున బిందు వాళ్ళకి గేదెనిందని చెప్పి జున్ను చేసుకొని దాంతోపాటు వాళ్ళ అత్తగారు ఏదో వండిందని అవి తీసుకొని ఇక్కడికి వచ్చింది. వచ్చి అలా హరిణికి పెట్టించిన తర్వాత హరిణి కూర్చొని టీవీ చూస్తుంటే ఎలా ఉంది, ఊరు నచ్చిందా, ఇల్లు నచ్చిందా అని అడిగి ఎటు అమ్మా నాన్న ఇల్లు మార్చి ఇంకొక ఇల్లు కట్టిద్దామని అనుకుంటున్నారు, నీకు నచ్చిన కలర్స్ వేయించుకొని నీకు నచ్చినట్టుగా ఇల్లు కట్టించుకొని నీకు నచ్చిన ఐటమ్స్ అన్నీ కూడా కొనుక్కొచ్చుకో, నీకేమేమి మిషనరీస్ కావాలో అవన్నీ తెచ్చుకో, నువ్వేమీ ప్రాబ్లమ్ ఫేస్ చేయకూడదు, ఇక్కడ నువ్వు హ్యాపీగా ఉండాలి, అలాగే నీకు ఏమేం కావాలంటే అది మరి అడిగితే నాన్న కానీ మా ఆయన కానీ లేదా చక్రి కానీ తెప్పిస్తారు, నువ్వేం తినాలంటే అదమ్మ వండి పెట్టుద్దే అంటే మేము ఉండే నెల రోజుల కోసం ఎందుకు ఇదంతా అంది హరిణి. నెల రోజులేంటి, వాడికి ఎటు జాబ్ పోయింది కదా, వాడు ఎటు బిజినెస్ పెట్టాలనే అనుకున్నా పాపం బిజినెస్ పెడితే వాడి వల్ల వాడికి చేత కాదు అని ఇక్కడే ఫార్మింగ్ చేయటానికి వచ్చాడుగా, అందుకేగా ఇప్పుడు బయటికి వెళ్ళారు, మా ఆయన ఫార్మింగ్ నేర్పిస్తున్నాడుగా తమ్ముడికి, ఇక నుంచి మీరు ఇక్కడేగా ఉండేదే, నేను ఎలాగైతే మా అత్త మామలతో కలిసిపోయి హ్యాపీగా ఇక్కడే కాపురం చేసుకుంటున్నానో, చక్కగా మా ఇల్లు ఎలాగైతే అందంగా ఉంటుందో ఇక నుంచి ఇల్లు ఇంటి బాధ్యతలు ఇంటి పెత్తనం అన్నీ నువ్వే చూసుకొని నువ్వే తీసుకోవాలమ్మా అని వింధ్య ఒకవైపు బిందు ఒకవైపు కూర్చొని చెప్పి ఇక నుంచి ఎవరెవరికి ఎంతెంత ఇవ్వాలో ఏమేంటో లెక్క డొక్క నువ్వే చూసుకొని పనివాళ్ళు అజమాయిషి అన్నీ నువ్వే చూసుకొని చుట్టాలు బంధువులు మంచి చెడ్డ ఇక నుంచి ఇంటికి సంబంధించిన ఏ నిర్ణయం అయినా నువ్వే తీసుకోవాలమ్మా అంటే, అంతేగా మరి ఇది నీ ఇల్లు కదా, ఇక నుంచే అంతా నీకు ఇష్టమైనట్టే ఉండాలి ఇక్కడ అనేసింది బిందు. అంటే ఏంటి, మొగుడు తన్ని మోసం చేసి తీసుకొచ్చాడు, కాపురం ఇక్కడ పల్లెటూళ్ళలో పెట్టాడు అనే విషయం హరిణికి క్లియర్గా అర్థమైంది. దాంతో ముందు వాళ్ళ నాన్నకు ఫోన్ చేసి మొగుడు తన్ను మోసం చేశాడని ఇలా తీసుకొచ్చి పల్లెటూరులో పడేశాడని చెప్తే ఆగమేఘాల మీద నేను బయలుదేరుతున్నానని జయంతిని పనులు చేసుకునేదాన్ని కూడా ఆపేసి ఒకవైపున ఇక అల్లుడికి పెద్ద కూతురికి ఫోన్ చేసి వాళ్ళని కూడా నానా తిట్లు తిట్టి సంబంధం మంచిదని చెప్పారని ఇక అటునుంచి శ్రీనివాసరావు బయలుదేరిపోయాడు. ఇటు బయటికి వెళ్ళిన చక్రి వచ్చాడు.
వచ్చి రాగానే నువ్వు ముందు బెడ్రూమ్లోకి రా, మాట్లాడాలి అంది హరిణి. అనేసరికి చక్రి బెడ్రూమ్లోకి వెళ్తే మనం ఇక్కడికి ఎందుకు వచ్చాం, ఎన్ని రోజులు ఉండటానికి వచ్చాం, అదే బిజినెస్ అనేపాటికి లాగి చంప మీద ఒక్కటేసిందే. కొడుకు కోడల్ని కొట్టాడేమోనని పరిగెత్తుకుంటూ వీళ్ళంతా పైకి వెళ్ళారు. పైకి వెళ్ళేసరికి చక్రి చెంప మీద చేయి పెట్టుకున్నాడు. అమ్మాయి కొట్టిందా, వీడేమైనా వాగాడా అనుకున్నారు వాళ్ళు. నీకు తెలీదా, నాకు ఈ పల్లెటూళ్ళంటే అసహ్యమని, మీ అమ్మ నాన్న అంటే చిరాకని, మీ అక్క బావ అంటే నాకు నచ్చరని, నాకు ఈ పల్లెటూరి కంపులు, ఈ మట్టి పిసుక్కోటాలు, ఈ గేదెలు ఆవులు ఇవన్నీ అంటే నచ్చదని నీకు తెలీదా, నాకు పాష్ లైఫ్ కావాలి, సిటీ లైఫ్ కావాలి, పద బొంబాయి వెళ్దాం, వెళ్ళి ఏం చేద్దాం అన్నాడు చక్రే. ఏం చేయటం ఏంటి, నేను చేస్తాను జాబు, మరి నేనేం చేయను, ఇంటి పని వంట పని చేయనా, ఉండు హౌస్ హస్బెండ్గా. ఎంత వస్తాయి నీకు, ఒక 1 lakh వస్తే ఆ 1 lakh దేనికి సరిపోతాయి, నీ బ్యూటీ పార్లర్ ఖర్చులకు సరిపోతాయా, నీ చెప్పులకు సరిపోతాయా, షాపింగులకు సరిపోతాయా, దేనికి సరిపోతాయిరా అని అడిగితే, అంటే ఏంటి నువ్వు మాట్లాడేదే, నీ ఉద్యోగం పోవటానికి కారణం నీ నోటి దురుసు, నా ఉద్యోగం పోవటానికి కారణం నీ ఈగో, ఎలా పడితే అలా మాట్లాడి ఉద్యోగాలు పోయేలా బ్లాక్ మార్కులు పడేలా చేసింది నువ్వు. బయటికి ఎక్కడికన్నా వెళ్తే నాకు ఉద్యోగం వస్తుందా, ఇప్పుడు నువ్వు ఉద్యోగం చేసి ఇల్లు పోషిస్తే సరిపోయింది అనుకుంటున్నావా, మరి బిజినెస్ పెట్టు, మీ నాన్న అడిగి డబ్బులు తీసుకో, నాకు బిజినెస్ ఇంట్రెస్ట్ లేదు, అసలు బిజినెస్ ఎలా చేయాలో నాకు తెలియదు, ఎవరిని ఎలా మేనేజ్ చేయాలి హ్యాండిల్ చేయాలనేది తెలియకుండా నేను పెడితే ఉన్న 4 డబ్బులు వ్యాపారంలో కరిగిపోతే రేపొద్దున పుట్టే పిల్లలకి ఏం మిగులుతాయి, మిగలకపోతే పోనీ, కొడితే చెంప పగులుతుంది. ఏంటి కొడతావా నన్ను, కొడితే చెంప పగులుతుంది అంటున్నానే, నీకు ఏమన్నా పడుతున్నాళ్లే, కొడితే పడుతున్నాడు, తిడితే పడుతున్నాడు, ఇంట్లో అంట్లు తోముతున్నాడు, బట్టలు తూతున్నాడు, ఇల్లు ఉడుస్తున్నాడు, అన్నం కూరలు వండి పెడుతున్నాడు, నోట్లో పెడుతున్నాడు, మొగుడు తలదూతున్నాడు, మొగుడు హెయిర్ డ్రైయర్తో నా హెయిర్ని డ్రై చేస్తున్నాడు, నా కాళ్ళకి చెప్పులేస్తున్నాడని బాగా అలుసైపోయాను నేనంటే నీ గారం చేసే. అసలు ఏంటి నీ పొగరు, నాకు అర్థం కాదో. ఇప్పుడు మనం ఇక్కడే ఉండాలి, ఇక్కడే ఉంటున్నాం, ఒకడి కింద నేను పని చేయలేను, ఆ చేసే అవకాశం నువ్వు నాకు ఎటు మిగల్చలేదు, ఇప్పుడు ఇంకో చోటకి వెళ్ళినా నాకు ఉద్యోగం రాదు, నాకు వచ్చే జీతంతో నువ్వు ఫ్యామిలీని నెట్టుకొచ్చా ఆడదానివా, మహా అయితే నాకు 40,000 30,000 వస్తాయేమో, అవి పెట్టి నువ్వు ఏమని సంసారం నెట్టుకు రాగలవు, నీకేం చేతవో, మొగుడికి ఒక కప్పు కాఫీ పెట్టివ్వటం చేత కాదు కానీ పెంచాడు మీ నాన్న, మరి నిన్ను పెంపకం అంటే నీ బాబనేగా నువ్వు అన్నావు, అవునే నీ బాబే అంటున్నాను, లాగి ఒకటిచ్చానంటే లెంపకాయ గోప్ పగులుద్దే, అవతల చెప్పేది వినకుండా మాటకు మాట మాట్లాడటం నేర్చుకున్నావు, ఇగులతో సస్తున్నారు అనకూడదు కానీ పొగరు పట్టి సస్తున్నారు, అవతల వాళ్ళు చెప్పేది వినే పనే లేదో, నాకేమైనా ఆనందమా, ఉన్న ఉద్యోగం నేనేమైనా ఊడగొట్టుకున్నానా, జ్వరంతో పడున్న మొగుడికి ట్యాబ్లెట్ వేసి మొగుడు ఎలా ఉన్నాడా అని పక్క నుండి పట్టించుకొని సావటం చేత కాదు కానీ నీకు 3 రోజుల్లో తగ్గే జ్వరాన్ని 30 రోజుల దాకా పాకిచ్చావు, ఆ తర్వాత వెళ్ళేపాటికి ఉద్యోగం ఊడింది, తప్పు నాదంటున్నావా, వాట్ ఎవర్ ఇట్ ఈస్, తప్పు ఎవరిదైనా సరే, ఇప్పుడైతే మనం ఆప్షన్ ఏంటనేది చూసుకోవాలి, చావలేం కదా, అసలు నాకేం తక్కువ, ఇక్కడ నాకు 100 ఎకరాల పొలం ఉంది, ఇల్లుంది, వాకిలుంది, అమ్మా నాన్న ఇల్లు పడగొట్టి ఇల్లు కూడా కడతానంటున్నారు, నీకు నచ్చినట్టుగా కట్టిస్తానంటున్నాడు నాన్న, ఇక్కడ ఏమి లేదనే అమ్మ నచ్చలేదు నాన్న నచ్చలేదంటే ఆ అమ్మ నాన్నలకే పుట్టింది, మరి నేనెలా నచ్చుతున్నానే నీకు, ఎందుకంటే నిన్ను ప్రేమించాను కాబట్టి, ఎందుకంటే నువ్వు నాకు నచ్చినట్టు ఉంటావు కాబట్టి, వాళ్ళు అలానే ఉంటారు, నువ్వు వాళ్ళతో అలా ఉంటే నేను ఉండలేనే, అదేగా నా ప్రాబ్లం, మా డాడీ ప్రాబ్లం, కట్టుకొని సద్దురు కానీ నువ్వు మీ డాడీ కలిసే బుద్ధి జ్ఞానం లేకుండా సస్తున్నారు అనకూడదులే కానీ, ఏంటే ఈ మొండితనం ఏంటి చెప్పేది వినిపించుకోకుండా ఈ పెడాతాలు తీయటం ఏంటి, ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్ళినా నాకు ఉద్యోగం వచ్చే ఆప్షన్ లేదు, ఇక్కడ వ్యవసాయం చేసుకోవటం నామూషి ఎలా అవుతుంది, మా బావ చేయట్లా అంత పొలం, మా అక్క చదవలా బీటెక్, నువ్వు ఎంటెక్ చదివితే కొమ్ములు ఏమన్నా వచ్చినాయా, పిచ్చి మాటలు మాట్లాడకుండా మెదలకుండా ఊరుకో, ఇక్కడ నీకు ఏమీ తక్కువ కాదో, మా అమ్మ నాన్న మనకేమీ తక్కువ కానివ్వరు, ఇప్పుడు నీకు నచ్చినట్టుగానేగా నువ్వు ఉంటున్నావు, నిన్నేమైనా జీన్స్ ప్యాంట్లు వేసావేంటి, టీ షర్ట్లు వేసావేంటి, మెళ్ళో మంగళసూత్రం వేసుకోవట్లేదేంటి, చీరలు కట్టట్లేదేంటి, నువ్వు బ్లాక్ బిడ్స్ వేయట్లేదేంటి, నొసట్లో సింధూరు పెట్టట్లేదేంటి, కాళ్ళకు మెట్టెలు పెట్టట్లేదేంటి అని మా అమ్మ ఏమైనా అందా, నీతో గొడవ పెట్టుకుందా, మా నాన్న ఏమైనా అన్నాడా, అక్క ఏమైనా వచ్చి ఆడపడుచుగా కలగ చేసుకొని నీ మీద పెత్తనం చేసిందా, పిచ్చి పట్టిందా నీకు, నేనేమైనా ఒక మాట అన్నానా నిన్ను అనేసరికి నువ్వు నన్ను మోసం చేశావు, నువ్వు మోసగాడివి, నువ్వు దగాకోరివే, మాయ మాటలు చెప్పి నన్ను పెళ్లి చేసుకొని మీ నానిచ్చే 1000 కోట్ల ఆస్తికి మోజుపడి పెళ్లి చేసుకున్నా, మా
నాన్న ఏం పెట్టట్లేదు అంటున్నావా నువ్వు? నా బతుకు అది కూడా చేతవు మరే. ప్రతిదానికి విపరీతార్థాలు నానార్థాలు తీస్తే చెంప పగులుద్దని చెప్పా. అంటే నన్ను కొడతాననేగా నువ్వు అన్నావు. మీ ఈగోలు తగలయ్యా, పక్కనోడు చెప్పేది వినరేంటే మీరు? నేను ఉండను ఇక్కడ అన్న తర్వాత ఉండాలి, ఉండి తీరాలి. నేనెందుకు నిన్ను వదిలేస్తానే? నేనే నీకు డివోర్స్ ఇస్తా. డివోర్స్ అంటే ఏమైనా ఇస్తరాకులు తమలపాకులు అనుకుంటున్నావా? నువ్వు ఇస్తే నేను తీసుకోవటానికి? పిచ్చివాగుడు వాగావంటే నా సంగతి బాగా తెలీదు. నోరు మూసుకొని కూర్చో మెదలకుండా అనే బయటకు వచ్చి రూమ్ డోర్ గడేసేసాడు. గడేసిన తర్వాత ఏంట్రా ఇదంతా అంటే జరిగింది మొత్తం వాళ్ళకి చెప్పుకొచ్చాడు. మంచిదమ్మా, కాకపోతే తిక్కలది, మొండిది, పిచ్చిది, అరవది అన్నీను. చెప్పేది వినిపించుకోదు. దాని క్యారెక్టర్ ముందు ఎవరి క్యారెక్టర్ తక్కువ కాదు. కాకపోతే నోడు కుదిరి సావదు. మా మామ పెంచిన పెంపకం అలాంటిదే. ఇగోలంటే సాలు పడి సస్తారు మంద. దానికి తోడు ఒకటే అహం, తగ్గే పనే లేదు. నోటికి ఎంత వస్తే అంతా మాట్లాడటమే. దానికి మేమంటే ముందు పడట్లేదని మీరు అనుకుంటున్నారేమో. దానికి ఎవరో ఒకళ్ళని ఫిక్స్ చేసుకుంటుందమ్మా. కాలేజీలో అయినా అంతే, నాతో ఉన్నట్టు ఎవరితో ఉండేది కాదు. మా మామయ్య అయినా అంతే, మా అత్తయ్య ఉండాలి బంకలాగా పక్కన, లేకపోతే కుదరదు. ఆ తండ్రి పెంపకంలో పెరిగింది కదా, ఆయన గురువు, ఇదొక శిష్యురాలు మరే అంటూ ఉండగానే తండ్రికి ఫోన్ చేసి జరిగింది మొత్తం చెప్పి బ్యామంది హరిణి. అనేపాటికి శ్రీనివాసరావు దారిలోనే చక్రికి ఫోన్ చేసి తిట్టి 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 ఫోన్ పెట్టేసి వస్తున్నానంటే ఇప్పుడు దీని గోల అయిపోయిందిగా, ఇక ముసలోడు వస్తున్నాడంట బుర్ర తినటానికి నాయన అనుకొని చక్రి అలా కూర్చునేలోపు శ్రీనివాసరావు జయంతిని తీసుకొని అక్కడికి వస్తే సుమా శ్రీరామ్ కూడా వచ్చారు. వచ్చిన తర్వాత అన్నయ్య అంటే నువ్వు ముందు వరుసలు కలపకో, బావగారంటే మీరు అసలు మాట్లాడొద్దు. నా కూతుర్ని మోసం చేసి పల్లెటూరు కాపురం, దట్టు అత్తామామలతో ఉండటానికి ఇక్కడికి తీసుకొస్తావా? నీకెంత ధైర్యం? మరేం చేయమంటావు మావయ్య? నీ దగ్గరికి ఇల్లరికానికి రమ్మంటావా? రా. అప్పుడు నీ కూతురు పెళ్ళైన తర్వాత అత్తారింట్లో కాపురంలో ఉండటానికి తప్పేముంది? తప్పేమీ లేదుగా అన్న తర్వాత డాడీ డాడీ అని గదిలో నుంచే హరిణి బేబీ బేబీ అని శ్రీనివాసరావు అనేసరికి ఒకవైపున వింధ్య సర్ది చెప్పాలని చూసింది. వాసుదేవరావు చెప్పాడు. ఇక బిందు, శివాజీ, సుమతి, రాజారావు ఎవరు చెప్పినా తీసుకెళ్ళి డివోర్స్ ఇప్పించేస్తాను, నా కూతురికి ఇంకో పెళ్లి చేస్తాను, అది ఇది అని రెచ్చిపోయి మాట్లాడాడు శ్రీనివాసరావు. దాంతో ఇప్పుడు దాకా మీరు చెప్పింది విన్నాం అన్నయ్య గారు, ఇక మీదట వినదలుచుకోలేదు. మా కోడల్ని మేము ఎక్కడికి పంపించాం. నీ కోడలు ఎలా అవుద్ది? అది నా కూతురు అయితే మీ కూతురు ఎలా అవుద్ది? కన్యాదానం చేసిన తర్వాత మా కోడలు అవుద్ది. కానీ అయినా మేమేమైనా కొట్టామా, తిట్టామా, ఆరళ్ళు పెట్టామా? అమ్మాయిని మేము నెత్తి మీద పెట్టుకొని చూసుకుంటాం అంటున్నాం. మా కోడల్ని ఎలా చూసుకోవాలో మాకు బాగా తెలుసు. మీరు ఇంకేమీ మాట్లాడకుండా బయలుదేరితే మంచిదే అన్నారు వింధ్య వాసుదేవరావు. అనేసరికి అంటే నన్ను గెటౌట్ అనేగా మీరు అందే అన్నాడు. అన్న తర్వాత గెటౌట్ అని డైరెక్ట్గానే చెప్పారు మామయ్య, ఇక నువ్వు బయలుదేరు అనేలోపు హరిని కేకలు పెడుతుంటే శ్రీరాము సుమ వెళ్ళి పిచ్చి పనులు చేసి కాపురం కూల్చుకోకు, ప్రశాంతంగా నీ కాపురం నువ్వు చేసుకోమంటే నీకేమైనా పిచ్చా ఏమే? మీ నాన్నలాగా వెర్రి వేషాలేకు అంది జయంతి. అన్న తర్వాత డాడీ డాడీ అంటుంటే పెళ్ళైన తర్వాత కూడా డాడీ అంటే డాడీ కొట్టానంటే పళ్ళు రాలుతాయి. నీ మొగుడు ఏమైనా కొట్టాడా తిట్టాడా? నోరు మూసుకొని నీ మొగుడితో నువ్వు కాపురం చేసుకో, పద మావయ్య పద అని శ్రీనివాసరావుని లాక్కెళ్ళి కారులో పడేసి కారు లాక్ చేశాడు శ్రీరామ్. ఏంట్రా ఈడ్స్కెళ్తున్నావు నన్ను అన్న తర్వాత మీరు అది మీ కోడలు, మీ ఇష్టం వచ్చినట్టు మీరు దాన్ని మార్చుకునే కాపురం నిలబెట్టుకోండి బాబు. ఆ మనిషితో నేను ఇన్నేళ్ళ నుంచి పడుతున్నాను, దీన్ని కూడా మీరు అలాగే తయారు చేసుకోవద్దు. తప్పుగా ఏమన్నా మాట్లాడితే క్షమించండి వదిన అని చెప్పి జయంతి మీ బిడ్డ అనుకొని కడుపులో పెట్టుకోండి ప్లీజ్ అత్తయ్య అని సుమా జయంతి చెప్తే అర్థం చేసుకో చక్రే, ప్లీజ్ అండి కొంచెం మీరు చెప్తే వినేలాగా వెంటనే అని మాకు నమ్మకం ఉందని శ్రీరామ్ వాళ్ళు చెప్పి శ్రీనివాసరావుని తీసుకెళ్ళి ఒక గదిలో పడేసి రూమ్ అరెస్ట్ చేసి జయంతి పొద్దున్న టిఫిను, మధ్యాహ్నం భోజనం, సాయంత్రం స్నాక్స్, రాత్రి భోజనం ఇచ్చేయటం మొదలుపెట్టింది. ఇక జాబులో కూడా విఆర్ఎస్ తీసుకోబోతున్నాడని శ్రీరామ్ వెళ్ళి అప్లై చేసేసి వచ్చాడు. ఒరే ఏం చేస్తున్నారా అసలు మీరు అంటే బుద్ధి ఉండాలి నీకు, కాస్త కాకపోతే కాస్త అయినా జ్ఞానం ఉండాలి. ఏం మనిషివయ్యా నువ్వు? నిన్ను కని పెంచిన అమ్మా నాన్నలు ఆఖరి క్షణాల్లో నిన్ను చూడాలని కొట్టుకొని వాళ్ళ ప్రాణాలు పోతుంటే వెళదామని నేనంటే నాకు అక్కడ మనుషులుంటే నచ్చదని వాళ్ళ ప్రాణం పోయేటప్పుడు పోయావు. పోయిన తర్వాత శవాలను చూస్తే నాకు భయం పుడుతుందని వాళ్ళకి తలకొరివి పెట్టి అక్కడి నుంచే కారెక్కి వచ్చేసి ఒకళ్ళు ఓదారిస్తే నాకు నచ్చ
నచ్చదో ఒకళ్ళు ఓదారుస్తారు, వాళ్ళు ఓదారిస్తే నేను ఏడవాలి అని చెప్పి అక్కడి నుంచి తీసుకొచ్చేసే దినానికి వెళ్ళి ఆ దినంలో కూడా అంతే వెళ్ళి ఒక్కడివి గదిలో తలుపేసి కూర్చున్నావు. మా అమ్మ నాన్న పొయ్యి ఎక్కడున్నారో మహానుభావులు పోతా పోతా కూడా నన్ను ఆఖరి చూపు చూడాలని కొట్టుకొని పోయారు మా అమ్మ నాన్నలో. వాళ్ళ దగ్గరికి ఆఖరి చూపు నాకు దక్కనీయకుండా చేశావు. ఏం మనిషివి నువ్వు, ఒంటికాయ సొంటి కొమ్ములాగా ఉండి పెడకట్టిగా ఇలా ఉంటే రేపొద్దున నువ్వు పోయేటప్పుడు ఆ నలుగురు కూడా రారు. ఏం సాధిద్దాం అనుకుంటున్నావు జీవితంలో? నువ్వు ఈ రోజు వరకు ఎవరితో మంచి అనిపించుకుంది లేదు, ఏది సాధించింది లేదో, నువ్వు నలుగురిలో కలిసిందే లేదో. మీ అమ్మ నాన్న ఇంకా నయం మంచోళ్ళు కాబట్టి ఆస్తి నా పేరు మీద పెట్టారు, లేకపోతే నీకు వచ్చే ఇంతోటి జీతంతో పిల్లల్ని అంతంత చదువులు చదివించగలిగే వాళ్ళవా? పెద్దోడు మేనల్లుడు కాబట్టి సర్దుకుపోతున్నాడు. నీ చెల్లెలు మొగుడుతో ఏ రోజైనా సరిగ్గున్నావా? ఎప్పుడూ ఫోన్లు చేయటం, ఆయన్ని వేపుకు తింటాం, ఆయన్ని చెండుకు తింటాం. ఆ తర్వాత మేనల్లుడుగా వాడిని నానా గోల చేసి నానా హింసలు పెడతాం. ఇప్పుడు ఎలాగో ఇయాల వారు దొరికారో చిన్నదాన్ని వాళ్లే బాగు చేసుకొని కాపురం పెట్టించుకొని కాపురం చేసుకుంటామంటే కూతురికి విడాకులు ఇప్పిస్తా, తెగదెంపులు చేయిస్తా, తీసుకొచ్చి ఇంకో పెళ్లి చేయిస్తా. కడుపుకు అన్నం తింటున్నావా, గడ్డి తింటున్నావా నువ్వు? అలాగనుకుంటే నీకు నేను ఇవ్వాలి మరి విడాకులు. ఇచ్చేయి నా చిన్న కూతురుని పెట్టుకొని ఉంటా నేను. నోర్మై, నేను బయటికి వదిలినప్పుడు చూద్దాంలే కానీ అనేసి తలుపులు మూసిపడేశారు. శ్రీనివాసరావుని లోపల పెట్టే ఇక్కడి నుంచి ఫోన్లు చేసుకొని అక్కడున్న కూతురికి తన గూడంతా వీడియో కాల్లో చెప్పుకొని ఏడ్చాడు. ఇక ఆ తర్వాత హరిణి చక్రి మొహం మీద నువ్వు రూమ్లోకి రావటానికి ఎలో లేదు, నా ఒంటి మీద చేయటానికి ఎలో లేదు, లోపలికి వచ్చావంటే నీ చెంప పగిలిపోద్ది అని లోపల నుంచి దిండు దుప్పటి చక్రి మొహం మీద విసిరేస్తే వింధ్య వాసుదేవరావు గదిలోకి వెళ్తే ఇప్పుడు మీరు గదిలోకి వెళ్ళటం అవసరమా అమ్మ? నేనేమి నా పెళ్ళాన్ని చెంప పగులుద్ది నోర్మయ్య అని అనలేదురా, అక్కడ దాకా తెచ్చుకోలేదు కూడా, మమ్మల్ని కూడా ప్రశాంతంగా నిద్రపోనివేంట్రా ఈ వయసులో అనేసరికి మరి నేనెక్కడ పడుకోను, ఇంట్లో గదులకు కరువా ఏంటి అని నవ్వుకుంటా వెళ్ళిపోయారు వాళ్ళు. ఆ తర్వాత చక్రి ఇక ఉయ్యాల్లో పడుకొని అలా నిద్రపోయాడు. హరిణి మాట్లాడటం లేదు. వింధ్య పొద్దున్నే వెళ్ళిన తర్వాత మా అమ్మవు కదమ్మా లే అంటే నువ్వు మంచిదానివి కాదుగా, నువ్వంటే నాకు ఇష్టం లేదు, నువ్వంటే నాకు నచ్చదు, నువ్వు నేను వేరే పార్టీ కదా, నీతో నేను కటీఫ్ కదా, నువ్వు వెళ్ళిపో అందే. నేను నీ పార్టీ ఏనమ్మా, నేను మంచిదాన్నో కాదో నువ్వే చెప్తూ కానిలే, ఇలా ఉండకూడదు. ఆకలేటల్లా రాత్రి కూడా ఏం తినలేదు కదా, చక్రిగాడి మీద కోపంతో నువ్వు తలుపులు ఉంచావని తెలియక వాడు భోజనం తీసుకెళ్ళమంటే తీసుకెళ్లకుండా ఉన్నాడు. మీ అబ్బాయికి పొగరు, నిజమేనమ్మా కొడదాం వాడిని పొగరుపోతాడు. చక్రిని తిట్టాక ఆనందంగా ఫీల్ అయింది హరిణి. ఆ తర్వాత లే తల్లి లే అని ఆవిడే బ్రష్ మీద పేస్ట్ వేసి టంగ్ క్లీనర్ చేతిలో పెట్టి స్నానానికి టవల్ ఇచ్చి గీజర్ స్విచ్ ఆన్ చేసి బాత్రూంలోకి పంపించింది. ఫ్రెష్ అయ్యి వచ్చాక తల తుడిచి ఈ నీకు నచ్చిన బట్టలు ఏవో చెప్పు అవి తీస్తానంటే ఇవి తీయండి అన్న తర్వాత అవి వేసుకున్నాక టిఫిన్ తెస్తానుండమ్మా అని 4 ఇడ్లీలు పెడితే నాకు చాలలేదంది. 8 చాల, 12 చాల, 16 చాల, 20 ఇడ్లీలు తిందే. పిల్ల ఆకలి మీద ఉన్నట్టుంది అంది వింధ్య. లేదమ్మా అది రోజు అలాగే తింటది, కాకపోతే కోతి గెంతినట్టు గెంతుద్దుగా, అందుకే దానికి ఒళ్ళు రాదు అన్నాడు చక్రి. ఊరుకోరా, దిష్టి పెట్టకూడదు, ఆడోళ్ళు గట్టిగానే తినాలే అన్నాడు వాసుదేవరావు. తర్వాత మధ్యాహ్నం భోజనానికి ఆవిడ చేయి పట్టుకొని కిందకి తీసుకొస్తే చక్రి వైపు చూడకుండా మొహం తిప్పుకొని ఎవడు పెడతాడు నాకు, కూర్చొని తింటున్నావు, నేనెందుకు పెడతానే, సారీ చెప్పు. నేనా సారీయా? హరిణి నా వల్ల అస్సలు కాదు అలాంటివే, అయినా నేనేమి ఇక్కడ ఉండను, వెళ్ళిపోతాను, నీ డివోర్స్ ఇస్తా, మా డాడీ వస్తాడు నన్ను తీసుకెళ్తాడు, నువ్వు ఇక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళలేవు, రైల్వే స్టేషను బస్ స్టాండ్ చుట్టుపక్కల మొత్తం మా వాళ్ళే ఉన్నారు, కాళ్ళు చేతులు కట్టి తీసుకొచ్చి పడేస్తే ఈసారి స్టోర్ రూమ్లో వేస్తా జాగ్రత్త అన్న తర్వాత ఇక వింధ్య పెట్టబోతే నాకేం వద్దులే అన్నాక వాసుదేవరావు నేను పెడతా దాతల్లే అన్నాక వాడికేం తెలుసమ్మా వదిలే వాడినంటే ఆ ముక్క అని చెప్పింది ఆయనకి. ఏమే ఆ ముక్క అంటే నా పళ్ళెంలోది నేనెందుకు ఇస్తానో, దానికి ఇష్టమని నేను ఈ ముక్క వేసుకున్నా, నువ్వు కూడా ఏంట్రా వంతులు వతనలు పెట్టుకుంటావో, అలా ప్రతిదానికి వాదనలు పెట్టుకొని ఆర్గ్యూ పెట్టుకోవచ్చా, కాళ్ళు ఇరగొడతా జాగ్రత్త అని వింధ్య ఆ ముక్కేస్తే అలా ఉండాలి భయ్యం మమ్మీ డాడీ అంటే
అన్నాడు చక్రి. అన్న తర్వాత ఆయన గుజ్జుగా కలిపి నెయ్యేసి ముద్దకి నోట్లో పెడితే పెట్టి ఆయనకి చేతులు పడిపోతున్నాయి. తింటానే ఉంది ఆ ఆ ఆ అని హరిణి. అంటే పర్లేదులే పెట్టవయ్యా అంది వింధ్య. అన్నతో ఏమ్మా నేను పెట్టొద్దా, నీకు అంకుల్లా పెట్టడం రావట్లేదా అంటే, నువ్వు బ్రేక్ఫాస్టు స్నాక్స్ బాగా పెడుతున్నావు, అంకుల్ లంచ్ డిన్నరు బాగా పెడుతున్నాడు రా అంకుల్ అని రాత్రి కూడా ఆయన్ని పిలుచుకొచ్చుకొని ఆయనతో పెట్టించుకుందే. కాస్త పర్వాలేదు, ఇప్పుడు వాళ్ళతో కాస్త ఫ్రెండ్లీగా మాట్లాడుతుంది, ఆడుకుంటుంది. ఆవిడెమ్మటి రామ్మ బయటికి వెళ్దామంటే బయటికి వెళ్తుంది. బయటికి వెళ్ళేటప్పుడు తన ఇష్టం వచ్చినట్టు టాపు లెగ్గును వేసుకున్నా జీన్స్ టాప్ వేసుకున్నా ఆవిడేమనేది కాదు. ఊళ్ళో వాళ్ళలోపు కోడలు కాపురం చేయనంటుందంటగా, ముట్టి పొగరు ఆడదంటగా. అలాంటి దాంతో ఏం కాపురం చేయిస్తా, కొడుకుతో విడాకులు ఇప్పించి మా పిల్లనిచ్చి చేసుకుంటే పిచ్చిగా మాట్లాడితే ఒక్కో దానికి పక్కలు పగిలిపోతాయి. కొట్టానంటే నా సంగతి బాగా తెలియదు. ఎడంకాలి చెప్పు తిరగేసి కొడతాను జాగ్రత్త. మాలో మాకు 190 ఉంటాయి. చిన్న విషయాలకే కొడుకులు కోడళ్ళని విడదీసే, అనవసరంగా కాపురాల్లో చిచ్చులు పెట్టే, కొడుకు నుంచి కోడళ్ళని దూరం చేసి విడగొట్టే అత్తను కాదే నేను. మీరు మీ కొడుకుల కాపురాలు కూల్చి కోడళ్ళని వెళ్ళగొట్టి తెచ్చి పెట్టుకున్నారుగా మీ కొడుకుల్నే. ఇంకో వాటిని కట్నాలు కాసుపడి చేసుకొచ్చుకున్నారుగా. పొద్దున రాత్రి బాగా వడ్డిస్తున్నాయిగా, మీకు చాలదా అనేసరికి బిందు వచ్చి చెంగు దోపుకొని సుమతి కూడా వచ్చింది. మీకెందుకు అసలు మా ఇంట్లో విషయాలు? అది కాదమ్మా, ఆడపొడుసు అంటే అర్ధమొగుడు అంటారు. నేను అలాగనుకోను. తమ్ముడు ఇంటి మీద పడి తినాలి, అలాగే అమ్మా నాన్నల మీద పడి బతకాలి. తమ్ముడు కాపురం నాశనం అయిపోతే మొత్తం నాకు వచ్చుద్ది అనుకునే అక్కన కాదు నేను. వాడు బాగుండాలి, వాళ్ళు చల్లగా ఉండాలి, పిల్లా పాపలతో సంతోషంగా ఉండాలి. వాళ్ళు అలా ఉంటేనే మా అమ్మా నాన్న పోయాకైనా నాకు పసుపు కుంకాలు పెట్టడానికి పుట్టిల్లు మిగులుద్ది అనుకునే ఆడపిల్లని నేను. అంతేగాని చాడీలు చెప్పి నా తమ్ముడిని మరదల్ని విడగొట్టే రకాన్ని కాదు. ఇంకోసారి ఇలాంటి వాగుడు వాగితే దవడ పగిలిపోద్దని చెప్పింది బిందు కూడా. ఆ తర్వాత ఇలా మెల్లమెల్లగా ఇంట్లో కలుస్తుంటే ఇక పక్కనే ఉన్న స్థలంలో శంకుస్థాపన చేసి ఇల్లు కట్టించడం మొదలుపెట్టారు వింధ్య వాసుదేవరావు. అయితే రామ్మ నీకు ఎలా ఇష్టమో అలా చెప్తూ కానిరా అన్న తర్వాత, ఎందుకు మా డాడీ వస్తాడు నేను వెళ్ళిపోతానుగా అంది. అంటే ఆ మాటకి సరేలేమ్మా మాకు తెలియదుగా, నువ్వు చదువుకున్న పిల్లవుగా చెప్పు అన్నాక, ఈ శంకులు బాగాలేదు, బాత్ టబ్బు పెట్టాలి, ఈ బాగాలేదు అవి బాగాలేదు, ఫ్రిడ్జ్ సైడ్ బై సైడ్ డోర్ కావాలి, అవి ఉండాలి ఇవి ఉండాలని కాఫీ మేకర్ల దగ్గర నుంచి ఒక కోటీశ్వర్ల ఇళ్లల్లో ఎయ్యి ఉంటాయో అవి మొత్తం సామాన్ తెప్పించిందే. ఇంటిని నిజంగా చెప్పాలంటే ఇంద్రభవనం లాగా కట్టించారు. గృహప్రవేశం అయిందే, ఇళ్లల్లోకి వెళ్ళిపోయారు. ఆ తర్వాత అత్తామామ నచ్చుతున్నారు. ఆ తర్వాత వాళ్ళతో మాట్లాడటం సరదాగా ఉంది. వాళ్ళు తనొక్క మాట అంటలేదు, దగ్గరికి తీసుకుంటున్నారు. పీరియడ్స్ టైంలో అత్తగారు అసలు ఎంతో ప్రేమగా చూసుకుంటుంది. మామగారు ఏది కావాలంటే అది అడక్కముందే వాళ్ళ నాన్నకన్నా ప్రేమగా చూసుకుంటున్నాడు. సోది చెప్పడు, క్లాస్ పీకడు, మాటలు చెబుతాడు, కబుర్లు చెబుతాడు, కథలు చెబుతాడు. చక్రి కూడా అవి కావాలా ఈ కావాలని అడక్కముందే తెచ్చిస్తాడు. బిందు అయ్యని వండుకొస్తుంది. సుమతి వచ్చి కబుర్లు చెప్పుద్ది. శివాజీ వస్తాడు, బాబు వస్తాడు, రాజారావు వస్తాడు. ఇలా సంతోషంగా ఆనందంగా పర్ల కాస్త సెట్ అయి ఉండటం మొదలుపెట్టింది. మధ్యలో శ్రీనివాసరావు ఫోన్లు చేసి నేను వచ్చి నిన్ను తీసుకెళ్తా, విడాకులు ఇప్పిస్తా, ఇంకో పెళ్లి చేస్తా అంటాం తప్ప హరిని ఏమీ మాట్లాడటం లేదు ఈ మధ్య. అయితే ఒక రోజున మాత్రం ఇంకా హ్యాపీగా నచ్చిందా నీకంతా, ఉంటావుగా ఇక్కడే అని అడిగాడు శివాజీ. లేదు ఎందుకుంటాను, మా డాడీ వస్తే నేను వెళ్ళిపోతాను, వస్తే వస్తాడు చక్రి, రాదంటే డివోర్స్ ఇచ్చేస్తా, తన లైఫ్ తందే నా లైఫ్ నాదని చెప్పాడుగా మా డాడీ అనేసరికి ఆ మాట మాత్రం మానట్లేదు బిందో అన్నాడు శివాజీ. మానుద్దుగా, మానేలా నేను చేస్తాను నువ్వు బాగు అన్నాక ప్రతి సంవత్సరం చలికాలం వింధ్యకి ఒంట్లో బాగోదు. ఆ టైం అంతా కూడా 4 నెలలు బిందుయే వచ్చి తల్లికి స్నానం చేయించి ఇంటి పని వంట పని అన్నీ తనే చూసుకుంటుంది. అయితే అత్తగారు పడిపోయిందని, లే ఆంటీ ఏమైంది నీకు అంది హరిణి. అంటే లేస్తానమ్మా, నాకు చలికాలం ఒంట్లో బాగోదు. ఏమైందిరా ఆంటీకి అంది చక్రినే. అమ్మకి సైనసైటిస్ ఉంది, చల్లగాలి పడదు, కాస్త ఆస్తమా కూడా ఉంది అన్నాడు చక్రి. ఎప్పుడు లేస్తావు అని ఆవిడ మీద పడి పడుకుందే. దాంతో బిందు వచ్చి వెధవ దరిద్రం, వెధవ సంత, వెధవగోళ అని పెళ్ళై అత్తారిళ్ళకి వెళ్ళిపోయిన తర్వాత కూడా ఇంకా కూతుళ్ళే వచ్చి చెయ్యాలి కావాలా, లే ముద్రష్టపుగోళ, పనిచేసేదాన్ని వెళ్ళి నీళ్లు పెట్టు, నీళ్లు పోయాలంట, ఎందుకే అలా విసుక్కుంటావు నువ్వు, పాపం దానికి పని చేత కాదే, అవని ఇవని నువ్వు కాస్త వండి పెట్టి వెళ్తే
వండుతామమ్మా వండుతాము, ఎందుకు వండము, పెళ్ళై అత్తారిళ్ళకి వెళ్ళిన తర్వాత కూడా నీ ఇంట్లో పాచి పని చేసే రాత రాశాడు ఆ దేవుడు నాకు అనేసరికి వాసుదేవరావు వచ్చి కూతుర్ని చంపబెట్టి ఒక్కటేసి ఎప్పుడూ లేని ఒళ్ళు పొగరెక్కిన మాటలు వస్తున్నాయి. ఏంటంటే అక్క ఏమైంది నీకు, మళ్ళీ ప్రెగ్నెంట్ అయ్యావా, మూడ్ స్వింగ్స్ ఏంట్రా బాబు, మేమేంటి మా బతుకులేంటి, మా అత్తకి చేసి మా మామకి చేసి నా మొగుడికి చేయటానికే నాకు అక్కడ అవ్వదు, నాకు పిల్లాడున్నాడు, మళ్ళీ ఇక్కడికి వచ్చి చేయటం ఏంటి, నేనేమైనా మీ ఇంట్లో పని మనిషినా, ఎవడి పనులు ఎవడిళ్ళు ఎవడి వాకిళ్ళు వాడు చూసుకోవాలి, ఎందుకు అలా మాట్లాడుతావు వదిన, అలా అనకూడదు కదా, పెద్దవాళ్ళు కదా, నిన్నేమీ అనలేదుగా, నన్ను అన్నావని నేను అనలేదు, కానీ ఆంటీ మంచిది కదా, అంకుల్ మంచివాడు కదా, చక్రిగాడు కూడా మంచోడే కదా, ఎందుకు అలా అంటున్నావు అంది హరిణి. ఎందుకంటే కడుపు చించుకుంటే కాళ్ళ మీద పడుద్దని నాకు ఫ్యామిలీ లేదా, నా పనులు నేను చేసుకోవద్దా, ఎప్పుడు వచ్చి మీ ఇళ్లల్లో వీళ్ళని చూడటమేనా నా పని అని ఒక నెల రోజుల పాటు బాగా విసుక్కుంది, బాగా తిట్టింది, బాగా ఇదిలిచ్చింది, అసహ్యించుకుంది కూడా. దాంతో ఒకరోజు హరిణికి ఉక్రోషం పొడుచుకొచ్చి రేపటి నుంచి నువ్వేమీ రావద్దులే, పుట్టిల్లంటే ఉందని పసుపు కుంకాల వరకు వచ్చి తీసుకెళ్ళు, నువ్వు ఆంటీని అంకుల్ని అలా మాట్లాడొద్దు, ఎవరు చూసుకుంటారు నేను రాకపోతే, నేనే చూసుకుంటా, ఇది నా ఇల్లు కదా అన్న తర్వాత ఏంటి అంది బిందో. ఓ నువ్వుంటే 4 రోజులు ఉండి చూసుకుంటావు, తర్వాత అయినా మేమే గగ్గతే, ఏమీ అక్కర్లేదు, నేను ఇక్కడే ఉండిపోతా, నేను ఎక్కడికి వెళ్ళను, మా నాన్ననే నోరు మూసుకొని వెళ్ళమని చెప్తాను, వస్తే నాకు నా మొగుడే కావాలి, నా అత్త నా మామే నాకు కావాలి, నా ఇల్లు చూసుకోవటం నేను నేర్చుకుంటా, నేను నా పని నేను చేసుకుంటా, మీరేమీ రావద్దు, వచ్చే మా ఇంట్లో మా అత్తయ్యని మామయ్యని మా ఆయన్ని ఏమీ అనక్కర్లేదులే, నీకో దండం ఇప్పుడు దాకా వచ్చి చేసినందుకు చాలా థ్యాంక్స్, ఇంకా వెళ్ళు అంది హరిణి. అన్న తర్వాత బిందు సరే ఎంత చేస్తావో అది చూస్తాగా అని వెళ్ళిందే. వెళ్ళేసరికి హరిణి అత్తగారి సాయంతో పని మనిషిని పిలిచి పనిచేసేదాంతో అది అలా చెయ్యి ఇది ఎలా చెయ్యని, అది అలా వండు ఇది ఎలా వండు అని చెప్పి అత్తగారిని అడిగి వంట తనే చేసింది. ఎలా ఉంది మావయ్య వంట అంటే, బాగుంది బంగారు తల్లి అన్నాడు ఆయన. ఉప్పు ఎక్కువైంది కదూ చక్కెర, పర్లేదురా నువ్వు వండావుగా నీ చేత్తో అన్న తర్వాత భోజనం వాళ్ళకి వడ్డించి తను కూడా తిన్నదే. నేను పెడతానుగా అంటే తింటాం నేర్చుకుంటానులే చక్కెరే అన్న తరువాత ఇక ఆ రోజు ఇంట్లో పనంతా చేయించి అత్తగారికి స్నానం చేయించి బాడీ వాష్లు వేసి రుద్ది తల స్నానాలు చేయించి హెయిర్ డైలు వేసి ఆవిడకి డ్రైయర్తో హెయిర్ ఆడబెట్టి ఆవిడకి ట్యాబ్లెట్లు ఇచ్చి పడుకోబెట్టి అంతా బాధ్యత తనే ఇల్లంతా అజమాయిషీ తీసుకొని చూసిన తర్వాత అలిసిపోయి పడుకుండిపోయిందే. అప్పుడు బిందు శివాజీని తీసుకొని అత్తామామని తీసుకొని ఇక్కడికి వస్తే నా కోడల్ని కొట్టావంట వాసు, ఏరా చక్రి మీ అక్కని ఎలా పడితే అలా అన్నావంట, ఏం అత్తయ్యా అని అడిగితే మరి అది అనలేదా, అలాగేనా మాట్లాడేది పుట్టింట్లో అమ్మ నాన్నల్ని తమ్ముడిని, మీకు తెలియదా మామయ్య బిందు అలా మాట్లాడుద్దో లేదో, మరిన్నాళ్ళ నుంచి మీ అబ్బాయి చదువుకుంటుంటే నా పెళ్ళామేగా వచ్చి అన్నీ చూసింది, నా కోడలు బంగారు తల్లిరా, నా కోడలు మంచిదే, అమాయకురాలు లోకజ్ఞానం లేనిది, మీ కోడల దగ్గర వచ్చేపాటికి మీరు వెనకేసుకొచ్చుకుంటారే మీ హరిణిని, మరి మా బిందు అంతకన్నా మంచిది, మీ కోడలు పద్దాక వెళ్ళిపోతాను విడాకులు ఇస్తాను అంటుందని మరి మాతో చెప్పొచ్చు కదమ్మా, మీతో చేస్తే మీ మొహాలకు యాక్ట్ చేయటం వచ్చేంట్రా, అందుకే తనతోనే బాధ్యతలు తీసుకునేలా చేశా, బంధాల విలువ తెలిసేలా చేశా, తనకే తన ఇల్లు కావాలి తన అత్తామామలు కావాలి అనేలా చేశా, థ్యాంక్స్ అక్క అంటే ఈ విషయం మీ ముగ్గురేమి ఇప్పుడు తనకి చెప్పొద్దు, తను బాగానే ఉంది హ్యాపీగానే ఉంటుందనే నమ్మకం ఉంది నాకు అనేసిందే బిందు. అన్న తర్వాత ఇక శ్రీనివాసరావుని నానా తిట్లు తిట్టి జయంతి బయటకు వదిలిన తర్వాత పెద్ద కూతురు దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి నన్ను ఇలా మాట్లాడుతున్నారే ఇలా అంటున్నారు అంటే నీకు కొద్దిగైనా బుద్ధి జ్ఞానం ఉండాలి నాన్న, నువ్వు సరైన నాన్నవి అనిపించుకోలేనట్టయితే కనుక ఇహ మీదట నా ఇంటికి కూడా వచ్చి నా గడప కూడా తొక్కొద్దు నాన్న నువ్వు, అదేంటే అంటే నేను ప్రెగ్నెంట్ నాన్న, నీకోసం నా కాపురం నేను కూల్చుకోలేను ప్లీజ్ అనేసింది పెద్దమ్మాయి. ఆ తర్వాత హరిణి దగ్గరికి వెళ్తే భోజనం పెట్టిన తర్వాత పదమ్మ వెళదామంటే ఎక్కడికి వచ్చేది, ఇది నా ఇల్లు, ఆవిడ నా అత్త ఆయన నా మామ వాడు నా మొగుడు, అసలు నీకెవరితోనైనా కలిసి ఉండటం అంటే ఏంటో తెలుసా, కలుపుకోలుగా ఉండటం అంటే తెలుసా, కుటుంబం విలువలంటే తెలుసా, నానమ్మ తాతయ్య అమ్మమ్మ తాతయ్యని నువ్వు ఇలాగే చేసుంటావు, అందుకే వాళ్ళు పాపం ఏడ్చి పైకి పోయి ఉంటారు, వాళ్ళని చూడాలనే పరాయి వాళ్ళు వచ్చి కొడుగ్గా నువ్వు బతికుండి కోడలుగా అమ్మ ఉండి కూడా కూతురు అల్లుడుగా మీరుండి కూడా
నలుగురు చూసి వాళ్ళని ఎన్ని మాటలు అన్నారో ఇక్కడ మొన్న మా అత్త మామల్నే మా అనేవాళ్లే అన్నప్పుడు నాకు తెలిసిందే. నీకు బుద్ధి ఉంటే నాన్న మా కాపురాలు మమ్మల్ని చేసుకొని ఇంకోసారి నువ్వు ఇలా రావద్దు అనేసింది ఒకవైపున హరిణి. దాంతో ఇక కాలమే కాటు వేసేనా అనే పాట వచ్చి శ్రీనివాసరావు ఏడ్చుకుంటూ ఇక మొహం తిప్పుకొని అలా వచ్చిన కారులో వెళుతుంటే శిష్యురాలు గురువుకి నీతి పాఠాలు చెప్పి పంపిందమ్మోయ్ అన్నాడు చక్రి. ఇహ నుంచి తన పనులు తను చూసుకోవటం మొదలుపెట్టింది హరిణి. నీ చిన్న కూతురు నన్ను ఇలా అందే అంటే ఎవరికైనా విసిగేసిపోదా ప్రాణం? పిల్లలు వాళ్ళ కాపురాలు వాళ్ళు చేసుకుంటూ వాళ్ళ బతుకులు వాళ్ళు బతుకుతుంటే ఆనందపడాలి, కానీ మీ అమ్మా నాన్నల్ని ఆత్మక్షోభ పెట్టి మా అమ్మా నాన్నల్ని నరకం పెట్టావు, నన్ను ఎన్నాళ్ళుగా హింస పెట్టావు, ఇంకా పిల్లల్ని కూడా మొగుళ్ళతో సంసారాలు చేసుకొనివ్వవా అని మాట్లాడించడం మానేసింది జయంతి. దాంతో పెద్ద కూతురు చీ అందే, పెళ్ళాం తూ అందే, చిన్న కూతురు చీ అందే. ఇక శ్రీనివాసరావు వెళ్ళి అమ్మా నాన్న ఫోటోలు ముందు కూర్చొని ఏడ్చి ఒక రోజున కళ్ళు తిరిగి పడిపోయాడు. పడిపోయేసరికి ఇక పరిగెత్తుకుంటూ అందరూ వచ్చారు. హాస్పిటల్లో జాయిన్ చేస్తే వచ్చిన తర్వాత ఏమైందిరా సీను నీకు అన్నాడు వెంకటరామయ్య. బావని అంటావు, ఒక్కరోజైనా ఫోన్ చేసి కష్టం సుఖం తెలుసుకున్నావా నాది? ఒరేయ్ నువ్వే గారా నాకు ఫోన్ చేసి మాట్లాడో, నేను చేయకపోతే నువ్వు చేయవన్నమాట. నీ ఈగో తగలయ్యా, ఈ ఈగోతోనే వచ్చినీరా తిప్పలు అంటే అన్నయ్య ఎప్పుడూ ఆయన్ని ఫోన్ చేసి తిట్టడం తప్ప ఎప్పుడు అర్థం చేసుకున్నావురా నువ్వు అంది జ్ఞానేశ్వరి. అవునులే, సొంత చెల్లెలకి లెక్కలేదు, ఆ తర్వాత వచ్చిన చెల్లెలకి లెక్కలేదు. నేనేం చేశానన్నయ్య? నువ్వు వస్తే నువ్వు నన్ను ఆప్యాయంగా పిలిచి ఇంట్లో కూర్చోబెట్టి భోజనం పెట్టొద్దు, మా ఇంట్లో ఉండేళ్ళు అని మీ ఇద్దరు చేతులు పట్టుకోవద్దు. అవునులే, బిందు శివాజీ కూడా మారిపోయారు. అవునులే, నా పెద్ద కూతురు నన్ను ఇంటికి రావద్దందగా నాకెవరూ లేరులే, నేను చచ్చిపోతాను. నా చిన్న కూతురు నన్ను ఎన్ని మాటలు అడిగిందో తెలుసా ఇదే అన్న తర్వాత నిన్ను ఒకళ్ళు రమ్మనేదేంటే? ఈ ఇల్లు మొత్తం నీవే, ఎవరు కాదన్నారు? నువ్వు మావాడివే, ఎవరు నిన్ను కాదందే? ఎవరన్నారు మామయ్య అని అల్లుళ్ళిద్దరూ భుజం మీద చెయ్యేస్తే వియ్యంకులిద్దరూ చెరో భుజం పట్టుకుంటే వాళ్ళ మీద పడి మమ్మీ డాడీ గుర్తొచ్చారని ఏడిసి ఆ తర్వాత శ్రీనివాసరావు మారిపోయాడు. ఆ తర్వాత బిందు మళ్ళీ ప్రెగ్నెంట్ అయ్యి ఈసారి పాప పుట్టింది. ఆ తర్వాత హరిణికి ఫస్టో బాబు తర్వాతో పాప పుట్టారు. సుమకి 2 పిల్లలు పుట్టారు. ఇక ఇప్పుడు శ్రీనివాసరావు ఈగో తగ్గించుకొని ఇదివరకు ఇట్లా కాకుండా జయంతిని తీసుకొని బయటికి వెళ్ళి రావటం, వియ్యాల వారితో క్లోజ్గా ఉండటం, మనవాళ్ళు మనవరాళ్ళని ఇక్కడ తెచ్చి ఆడించుకోవటం, తను వాళ్ళింటికి వెళ్ళటం, వియ్యాల వారిని తన ఇంటికి రమ్మనమంటాం, సంతోషంగా సంబరంగా ఉండటం. అహంకారాలతో ఈగోలతో కాపురాలు కూలిపోతాయి తప్ప కాపురాలు నిలబడవని హరిణి కూడా తెలుసుకుందే. అది తన ఇల్లని, తన భర్తని, తన అత్త మామలని, తన ఆడపడుచని, తన కాపురం అని అర్థం చేసుకుందే. పల్లెటూరి కాపురమా, అత్తమామలతో కలిసి కాపురం ఉండటమా అనేది కాదు. నిజానికి మనం మనసుతో ఎవరితో అయితే కలిసిపోతామో అది నిజమైన సంతోషకరమైనటువంటి కాపురం. అలాగే వింధ్యా వాళ్ళు అనుకున్నది ఒకటే, చిన్న చిన్న కారణాలతో పిల్లలు విడాకులు తీసుకుంటామంటే పెద్దలు ఎప్పుడూ సమర్థించకూడదు. ఏ ఇంట్లో ఒడిదుడుకులు అనేవి ఉండవు, ఎత్తుపల్లాలు లేని జీవితాలు ఎవరు చూసింది కాదు. కాబట్టే చిన్న చిన్న విషయాలకే కోడల్ని వాళ్ళ నాన్న అలా మొంకు పొట్టు పట్టేలా పెంచితే అమ్మాయినే కాదు కూడదు అని తోలనాడి గెంటేయటం, కొడుకు విడాకులు ఇప్పేయటం, ఇంకో పెళ్లి చేయటమా? కాదు కదా ఈ సమస్యకు పరిష్కారం. పిల్లని మార్చుకోవాలి. కొడుకు కాపురం నిలబెట్టాలనుకున్నారు, మొత్తానికి నిలబెట్టారు. సంతోషంగా వాళ్ళ జీవితాలు 3 పువ్వులు 6 కాయలుగా సాగిపోతూ ఈ కథ ఇలా కంచికి చేరింది. ఇంతటితో ఈ కథ సమాప్తం. మళ్ళీ మరో మంచి కథతో కలుసుకుందాం. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ కథను మనకు అందించిన కథా రచయిత్రి జి యామిని శ్రీనివాస్ గారు. థ్యాంక్ యూ.